హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కంప్లీట్ వన్ షాట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, రైట్ నాన్న. సో ఈ క్లాస్ వచ్చేసి చాలా చిన్న క్లాస్ నాన్న. ఓకే, చాలా చిన్న చాప్టర్ కూడా. ఓకే, పెద్ద చాప్టర్కి పెద్ద క్లాస్ ఉంటుంది, చిన్న చాప్టర్ కాబట్టి తొందరగానే అయిపోతుంది. నాకు తెలిసి ఒక 2.5 అవర్స్లో అయిపోతుంది నాన్న ఈ చాప్టర్. ఓకే, రైట్ బెడా. సో ఈ చాప్టర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. నీట్లో ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు ఒకటే కన్ఫామ్ వస్తుంది నాన్న. ఓకే, ఒక క్వశ్చన్ వస్తుంది. జేఈ మెయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. ఓకేనా, రైట్ బెడా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, రైట్ బెడా. సో ఈరోజు మనం ఏ టాపిక్ కవర్ చేయబోతున్నామంటే స్ట్రెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఏంటి, స్ట్రెయిన్ ఏంటి, ఇంకా దాని యొక్క టైప్స్ ఎంత. ఓకే, హుక్స్ లా, నెక్స్ట్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనము రిజిడ్ బాడీ అంటే ఏంటో తెలుసుకుందాం నాన్న. రిజిడ్ బాడీ అంటే జనరల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ బాడీ అన్నమాట. ఓకే, right nana. If we apply any external force on the body, the distance between two particles never changes. Such type of bodies are called as rigid bodies nana. Okay, అంటే సింపుల్గా చెప్పాలంటే అవి ఒక స్ట్రాంగ్ బాడీస్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక బాడీ తీసుకున్నా, దీని లోపల కొన్ని లక్షల కోట్ల పార్టికల్స్ ఉంటాయా? రైట్. సో వీటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఫిక్స్ అయ్యి ఉంటుంది నాన్న. ఓకే, రెండు పార్టికల్ మధ్యలో డిస్టెన్స్ ఎట్లుంది? అది ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్ డిస్టెన్స్. అయితే మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తారో, ఓకే రైట్, అంటే ఒక రాయి తీసుకొని దానిపైన ఫోర్స్ అనేది నేను అప్లై చేస్తున్నా. ఓకే, నేను ఫోర్స్ అప్లై చేస్తే రాయి యొక్క షేప్ అండ్ సైజ్ అనేది చేంజ్ అవుతుందా? కాదు కదా. ఎందుకు? రాయి అనేది ఒక స్ట్రాంగ్ బాడీ కాబట్టి. అవునా, రైట్ బెడా. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నా నేను. ఓకే, ఎఫ్ ఎక్స్టర్నల్. ఓకే, బిఫోర్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత కూడా అది ఎట్లున్నదో అట్లానే ఉంది నాన్న. ఓకే, దీనికి షేప్ అండ్ సైజ్ అనేది చేంజ్ అయిందా? కాలేదు. అవునా, సచ్ టైప్ ఆఫ్ బాడీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? రిజిడ్ బాడీస్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, రైట్. ఇప్పుడు సార్ మీరు చేయితో అప్లై చేసేది కాబట్టి రాయి అనేది అది దాని యొక్క షేప్ అండ్ సైజ్ అనేది చేంజ్ కాలేదు. అవును, అయితే అదే ఒక హ్యామర్ తీసుకొని దాన్ని కొడితే అప్పుడు దాని యొక్క షేప్ అండ్ సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, పగిలిపోతుంది కదా రాయి అనేది. అంతేనా? రైట్ బెటా. సో ఇక్కడ అంటే ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే రాయి అనేది ఎట్లన్నా ఇరిగిపోతుంది. అంతేనా? కరెక్ట్. సో ఈ ప్రపంచంలో మీరు ఎంత స్ట్రాంగ్ బాడీ అయినా తీసుకోండి, ఏదో ఒక ఫోర్స్ దగ్గర ఖచ్చితంగా దాని యొక్క షేప్ అండ్ సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంతేనా? రైట్. అయితే చిన్న రాయి అన్న హ్యామర్ తీసుకొని కొట్టినా. ఓకే, అయితే ఇప్పుడు పెద్ద రాయి తీసుకుంటున్నా. ఓకే, పెద్ద రాక్. ఓకే, 2 ఫ్లోర్లు ఉన్నది, అంత పెద్ద రాక్ ఉన్నది, 2 ఫ్లోర్లు పెద్ద రాక్. ఓకే, అయితే దాన్ని పగలగొట్టడానికి సుత్తెతోటి పలుగుతుంది, అది పగలది కదా. దాన్ని బాంబు పెట్టి పేల్చేయాలి కదా. రైట్ బెడా. సో అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా కానీ ఏదో ఒక ఫోర్స్ దగ్గర దాని యొక్క షేప్ అండ్ సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, ఏదో ఒక ఫోర్స్ దగ్గర. అవునా, కరెక్ట్. ఈవెన్ మన భూమి కూడా, భూమి స్ట్రాంగ్ బాడీనా? స్ట్రాంగ్ రిజిడ్ బాడీనా? కాదు. ఎందుకంటే వేరే ప్లానెట్ వచ్చి గుద్దింది అనుకోండి, ఏమవుతుంది? అఫ్కోర్స్ సో భూమి కూడా బ్లాస్ట్ అయిపోతుంది. అంతేనా కాదా? కరెక్ట్. సో ఈ ప్రపంచంలో కాదు, ఈ యూనివర్స్లోనే పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ లేనే లేదు. సార్ రాయిని మీరు రిజిడ్ బాడీ అన్నారు కదా, మన కన్వీనియంట్ కోసం నాన్న అది. ఓకే, మన కన్వీనియంట్ కోసం మన చేతితో అప్లై చేస్తే అయితే దాని యొక్క షేప్ అండ్ సైజ్ చేంజ్ అవుతుందా? అయితలే. మన ప్రకారం మన కన్వీనియన్స్ ప్రకారం ఇది ఒక రిజిడ్ బాడీ అని చెప్పచ్చు కదా.
రైట్ బేటా. ఇన్ కేస్ స్పంజ్ తీసుకోండి, ఒకటి స్పంజ్ తీసుకోండి, ఒకటి రాయి తీసుకోండి, సేమ్ ఫోర్స్ అప్లై చేయండి, ఏమవుతుంది? స్పంజ్ యొక్క షేప్ అండ్ సైజ్ చేంజ్ అయిపోతుంది కదా. అంటే ఇది నార్మల్ బాడీ లాగా తీసుకుంటాం. రాయి యొక్క షేప్ అండ్ సైజ్ చేంజ్ కాలే అంటే మన కన్వీనియన్స్ ప్రకారం అదొక రిజిడ్ బాడీ అనమాట. ఓకే, అది ఇక్కడ రాసిన నోట్లో దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ ఇన్ ద యూనివర్స్. ఓకే రైట్ నానా. ఇక డిఫార్మింగ్ ఫోర్స్, ఈ డిఫార్మింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే అప్లైడ్ ఫోర్స్ని మనం డిఫార్మింగ్ ఫోర్స్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, రాయి పైన మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినామా? ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితే అప్లై చేస్తాం, రైట్. సో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్నే మనం ఏమంటాం? డిఫార్మింగ్ ఫోర్స్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, అయితే ఇక్కడ నార్మల్ బాడీ తీసుకుంటున్నా, ఇగో ఇదేంది? ఎక్స్టర్నల్ ఫోర్స్ కదా. ఇనీషియల్గా ఇట్లుండే స్టార్టింగ్లో, ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఏమైంది? దాని ఒక షేప్ అండ్ సైజ్ అనేది చేంజ్ అయిపోయింది కదా, ఈ విధంగా. అంటే ఇది ఒక నార్మల్ బాడీ అనమాట. ఓకే, మనం అప్లై చేసే ఫోర్స్నే డిఫార్మింగ్ ఫోర్స్ అని చెప్పేసి అని అంటాం నాన్న, సరేనా? రైట్. సో రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే, రీస్టోరింగ్ ఫోర్స్ మనము స్పంజ్ పైన ఫోర్స్ అప్లై చేసినామా? చేసినాం. ఆ అప్లైడ్ ఫోర్స్ని ఏమంటాం? డిఫార్మింగ్ ఫోర్స్ అని అంటాం కదా. డిఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత దాన్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత స్పంజ్ తన యొక్క షేప్ అండ్ సైజ్ని రీగెయిన్ అవుతుంది కదా. ఇగో ఇది మన స్పంజ్, ఫోర్స్ అప్లై చేసిన షేప్ అండ్ సైజ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్స్ని తీసేసిన తర్వాత మళ్ళీ అది ఏ షేప్లో అయితే ఉందో మళ్ళీ అదే షేప్లోకి వచ్చేసింది కదా. అంటే రీస్టోరింగ్ ఫోర్సెస్ ఆర్ డ్యూ టు వాట్? ఇంటర్నల్ ఫోర్సెస్ కదా. ఇంటర్నల్, దీని లోపల ఆ స్పంజ్ లోపల ఉన్న ఇంటర్నల్ ఫోర్సెస్ ద్వారా అది మళ్ళీ రీగెయిన్ అయింది దాని యొక్క షేప్ అండ్ సైజ్ని. అంతేనా? కరెక్టే కదా బేటా, అర్థమైంది కదా, సింపుల్గా ఉన్నది, అవునా? అయితే ఇక్కడ ఉన్నానా, ఇక్కడ ఇది ఒక రిజిడ్ సపోర్ట్. ఓకే, ఒక గోడ అనుకుందాం. ఈడ ఒక వైర్ తీసుకున్నా, వైర్. ఓకే, వైర్ని నేను కొంత ఫోర్స్తో ఇటు లాగిన. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ వైర్ యొక్క లెంత్ ఎల్ అనుకుందాం, నేను ఫోర్స్ అనేది అప్లై చేసిన, రైట్. అప్పుడు ఈ వైర్ అనేది కొంచెం సాగుతుంది కదా, అంతేనా కదా? కొంచెం సాగుతుంది, అవునా? లాగినప్పుడు సార్ జనరల్గా అయితే సాగదు కదా, ఇక నేను మరీ గట్టిగా ఫోర్స్ అప్లై చేసిన అనమాట, కొంచెం సాగేటట్టు కదా. కొన్ని వైర్లు సాగుతాయి కదా, ఫోర్స్ అయితే అప్లై చేసిన, కొంచెం వైర్ అనేది సాగింది. ఓకే, ఇదేంటి? డెల్టా ఎల్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్ ఆర్ ఎలాంగేషన్ అంటాము. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ లేదా ఎలాంగేషన్ అంటాము, రైట్. సో ఫస్ట్ ఈడ్ వరకు ఉండే వైర్ ఇంత కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది మనకు లెంత్ అనేది కదా. మనము ఏదైతే ఫోర్స్ అప్లై చేసినామో, సార్ ఇక్కడ ఫోర్స్ అయితే అప్లై చేసినాం, అది మోషన్లో ఉంది కదా, ఎంఏ రాసుకోవచ్చు కదా, అవునా? మోషన్లో ఉంటే ఎంఏ రాస్తాం కదా, కానీ ఇక్కడ ఎంఏ రాయొద్దు. ఇక్కడ యాక్సిలరేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే జీరో ఉండేలాగా మెయింటైన్ చేయాలి. జీరో యాక్సిలరేషన్ అంటే ఈక్వలిబ్రియంని మెయింటైన్ చేసుకుంటూ మనం ముందటికి తీసుకుపోవాలి దాన్ని. ఓకే, మెల్లగా తీసుకొని పోవాలి దాన్ని. ఇట్ సైడ్ మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నామో రీస్టోరింగ్ ఫోర్స్ కూడా అంతే. ఇది రీస్టోరింగ్, రెస్ట్ కాదు, రీస్టోరింగ్. ఓకే, ఇది రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, ఆ రీస్టోరింగ్ ఫోర్సెస్ ఆర్ డ్యూ టు ద ఇంటర్నల్ ఫోర్సెస్ ఆఫ్ ద బాడీ, అంతేనా? ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అవన్నీ ఉంటాయి కదా లోపల. సో ఇట్ సైడ్ ఇటు మీరు 20 న్యూటన్ అప్లై చేస్తే రీస్టోరింగ్ కూడా 20నే ఉండాలి, ఇటు 30 అప్లై చేస్తే ఇటు కూడా 30నే ఉండాలి. అర్థమైందా బేటా? సో మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అనుకుందాం, ఒక 20 న్యూటన్ అప్లై చేస్తే రీస్టోరింగ్ ఫోర్స్ కూడా ఎంత ఉండాలి? 20నే ఉండాలి. 20 ఏమైంది? 0. అంటే ఈక్వలిబ్రియంలోకి వచ్చేసిందా లేదా? వచ్చింది కదా. అంటే యాక్సిలరేషన్ ఎట్లుంటుంది? 0 ఉంటుందని గుర్తించండి. ఓకే, ఇంకో విషయమో, సార్ మనం గిడ ఫోర్స్ అప్లై చేసినాం కదా, గిడైతే ఏం ఫోర్స్ ఉండదు కదా, గిడ ఆడ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈడ మీరు ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తే ఈడ ఎఫ్ ఫోర్స్ అప్లై, ఈడ కూడా ఎఫ్ఏ ఉంటుంది. సార్ అట్లా ఎట్లా ఉంటుంది సార్? మన గీడ కదా ఫోర్స్ అప్లై చేసినాం, అదేమో ఈడ అంటుకొని ఉన్నది కదా గోడకు, అంతేనా? గీడ కూడా ఫోర్స్ ఉంటుందా? బరొబ్బర్ ఉంటుంది. ఇన్ కేస్ లేదు అని అనుకోండి, ఈడ ఫోర్స్ లేదు,
గీడ ఓకే ఈడ ఫోర్స్ లేదు అప్పుడు ఏమవుతుంది ఈడ ఫోర్సే లేదు టక్కనట్టు వెళ్ళిపోతుంది కదా ఇక ఇది మన వైరు ఇది గోడ నేను ఇటు ఫోర్స్ అప్లై చేసిన ఓకే ఫోర్స్ ఇటు సైడ్ అప్లై చేస్తే ఇటు వెళ్ళిపోవాలి కదా అంతేనా మరి నేను ఇటు ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఇటు పోతలేదు అంటే కారణం ఏంటి ఇక్కడ నుంచి ఎవరో ఇటు సైడ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు అన్నట్టు అర్థమైందా బేట ఈ గమ్ముతోటి అంట పెట్టేసినామా గోడకు అంటే ఈడ కూడా ఫోర్స్ ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే సార్ గీడైతే ఫోర్స్ ఏమి ఉండదు జస్ట్ గీడ ఒకటే ఫోర్స్ ఉంది కదా అదే ఎఫ్ మీరు ఏదైతే అప్లై చేస్తారో అదే ఉంటుంది ఈడ గుర్తుపెట్టుకోండి ఓకే ఇన్ కేస్ ఈడ ఫోర్స్ లేకుంటే ఇది ఇటు వచ్చేస్తుంది తెగిపోతుంది అనమాట ఓకే రప్ అని తెగిపోయి ఇక్కడ నుంచి ముందరికి వచ్చేస్తుంది అర్థమైందా బేడ ఇక్కడ నుంచి తెగిపోయి ఇటు వచ్చేస్తుంది ఓకే డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా ఏం లేవు కదా రైట్ బేడ ఇక్కడ వరకు అయితే క్లియర్ సో ఈ విధంగా మనం వైర్లను లాగినప్పుడు దాన్ని స్ట్రెచ్ చేసినప్పుడు దానికి ఏరియా అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఏరియా ఎట్లా ఉంటుంది కాన్స్టెంటే ఉండాలి ఓకే సార్ దీన్ని లాగినప్పుడు ఇది కొంచెం సన్నగా అవుతుంది కదా సార్ ఏరియా చేంజ్ అవుతుంది కదా ఇక్కడ చేంజ్ కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చేంజ్ కాదు ఎందుకంటే ఈ డెల్టా ఎల్ ఉంది చూసినా చేంజ్ ఇన్ లెంత్ అది చాలా చిన్నగా ఉంటుంది నాన్న ఓకే ఏరియా ఎట్లుందో అట్లానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నోట్లో ఓకే ఒక వైర్ని లాగేటప్పుడు ఏమేమి జరుగుతుంది అన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న ఓకే డెల్టా ఎల్ అనేది ఏంది వెరీ స్మాల్ చాలా చిన్నది ఉంటుంది అది ఓకే ఒక 3 మీటర్లు వైర్లు అయితే 4 మీటర్లు పొడుగు వేయచ్చా అంతగా ఏం రాదు 3 మీటర్ల వైర్లు అయితే 3.02 మీటర్స్ చిన్నగా ఉంటుంది అన్నట్టు అంటే ఇంత చిన్నగా ఇక అర్థమైందా బేట ఓకే ఇంత పెద్ద వైర్ అయితే అందులో చిన్న గింతే పాటు కొంచెం పెరుగుతుంది అంతే ఓకే అందుకోసం మనం ఏరియాని కాన్స్టెంట్ తీసుకుంటాం ఓకే ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇది చూడండి మీరు ఏదైతే ఫోర్స్ అప్లై చేసిండ్రో అది రీస్టోరింగ్ ఫోర్స్ తోటి సమానమై ఉండాలి ఓకే అయితేనే యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది ఈక్వలిబ్రియంని మెయింటైన్ చేస్తుంది అంతేనా కరెక్టే కదా బేట కొంతమంది ఏమనుకుంటారంటే సార్ దీన్ని లాగుతున్నాం కదా మోషన్లో ఉంది కదా ఎంఏ రాసుకోవచ్చు కదా అని అంటే ఎంఏ రాయొద్దు ఓకే రైట్ బేట యాక్సిలరేషన్ 0 ఉంచాలి ఓకే ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా అందరికీ ముందరికి వెళ్ళిపోదామా రైట్ సో ఎలాస్టిసిటీ అంటే ఏంటి ఇగో ఆఫ్టర్ రిమూవింగ్ డిఫార్మేషన్ ఫోర్స్ అంటే ఏంటి మనం అప్లై చేసే ఫోర్స్నే డిఫార్మేషన్ ఫోర్స్ అంటాం ఓకే ద బాడీ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలాస్టిసిటీ ఓకే రైట్ బెట సో మనము డిఫార్మేషన్ ఏదైతే ఇగో స్పంజ్ని తీసుకున్నా ఓకే డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసిన దాన్ని తీయగానే ఏమవుతుంది ద బాడీ యొక్క షేప్ అండ్ సైజ్ అనేది మళ్ళీ రీగెయిన్ అవుతుంది సో దాన్ని ఏమంటాం ఎలాస్టిసిటీ అని చెప్పేసి అని అంటాం నాన్న ఓకే ఇప్పుడు అండి ఎలాస్టిసిటీ బాడీస్ అంటే ఎలాస్టిక్ బాడీస్ అన్నమాట ఓకే ఎలాస్టిక్ బాడీస్ ఆఫ్టర్ రిమూవింగ్ డిఫార్మేషన్ ఫోర్స్ the body regain its original shape and size is called as elasticity and such type of bodies are called as elastic bodies okay అర్థమైందా ఆ బాడీలో ఏమంటాం ఎలాస్టిక్ బాడీస్ అని అంటాము ఓకే ఇది విత్ ఇన్ లిమిట్లోనే ఉంటుంది అనమాట ఇది మొత్తము విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ఓకే ఇక ప్లాస్టిక్ బాడీలో అయితే తెలుసు ప్లాస్టిక్ సాగుతుంది కానీ మళ్ళీ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ అవుతుందా కాదు ఎట్లా సాగుతుందో అట్లనే ఉంటుంది కదా స్పంజ్ లెక్క అయితే మళ్ళా రిటర్న్ రాదు కదా రబ్బర్ బ్యాండ్ లెక్క కూడా రిటర్న్ రాదు ఆఫ్టర్ రిమూవింగ్ డిఫార్మేషన్ ఫోర్స్ ద బాడీ డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ సచ్ టైప్ ఆఫ్ బాడీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్లాస్టిక్ బాడీస్ అంతేనా కరెక్ట్ ఇదైతే తెలిసిందే ఇగో ఇది నాన్న స్ట్రెస్ అంటే ఏంటంటే ఇగో ఫోర్స్ అపాన్ ఏరియా నాన్న ఓకే స్ట్రెస్ అంటే ఏంటి ఫోర్స్ అపాన్ ఏరియా ఇగో రీస్టోరింగ్ ఫోర్స్ అపాన్ ఏరియా అని కూడా రాసుకోవచ్చు మనం ఓకే ఫోర్స్ అపాన్ ఏరియా లేదా రీస్టోరింగ్ ఎందుకంటే అప్లైడ్ ఫోర్స్ ఇంకా రీస్టోరింగ్ ఫోర్స్ ఈక్వలే కదా రెండు ఈక్వల్గా ఉంటాయి కదా రీస్టోరింగ్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి ఫోర్స్ ది న్యూటన్ ఏరియా ది మీటర్ స్క్వేర్ కదా సో డైమెన్షన్ ఫార్ములా ఫోర్స్ ఏంది
గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న. m1 L1 t పవర్ -2 ఏరియాది లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే L² కదా. ఇంట్లో ఒక L ఇంట్లో ఒక L పోయింది, మిగిలింది ఎంత m1, ఇది పైకి పోతే L⁻−1 t పవర్ -2. ఓకే, m1 L⁻−1 t పవర్ -2 ఈజ్ అ డైమెన్షన్ ఫార్ములా ఫర్ ద స్ట్రెస్ నానా. ఓకే, అర్థమైందా? ఎస్, చలో ఇక్కడికైతే క్లియర్ అవునా. ఇప్పుడు స్ట్రెయిన్ అంటే ఏంటో చూద్దాం నాన్న. స్ట్రెయిన్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఓకే, ఈ డైమెన్షన్లో లెంత్లో చేంజ్ ఉండొచ్చు, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, లేదా చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా, లేదా చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ నాన్న. ఓకే రైట్. ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే Nm/m², డైమెన్షన్ ఫార్ములా. ఓకే సారీ, ఇది చేంజ్ ఇన్ లెంత్ బై, ఇది తప్పుపడ్డది, ఒక నిమిషం. దీనికి ఎస్ఐ యూనిట్స్ ఏంటి నాన్న? లెంత్ బై లెంత్, నో డైమెన్షన్స్ కదా, నో యూనిట్స్, యూనిట్సే లేవు కదా. డైమెన్షన్ ఫార్ములా ఏంది సార్? లెంత్ పోయింది, ఏరియా పోయింది, వాల్యూమ్కి పోయింది కదా. సో నో డైమెన్షన్స్, m0 L0 t పవర్ 0 నాన్న. ఓకే, అర్థమైందా? సో ఇది యాజ్ ఇట్ ఈజ్ స్ట్రెస్ ది కాపీ పేస్ట్ పడ్డది కదా, ఇక్కడ టైపింగ్లో మిస్టేక్ అయితే ఉంటున్నది. సరే, ఇదైతే అర్థమైంది కదా బేటా. స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ అపాన్ ఏరియా. సార్ ఫోర్స్ అపాన్ ఏరియాని ప్రెషర్ కూడా అనొచ్చు కదా, అనొచ్చు. ఓకే రైట్. సో ఇక టైప్స్ ఆఫ్ స్ట్రెస్ చూడండి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? లాంగిట్యూడినల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓకే, సో ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటంటే, స్ట్రెస్ ది ఫార్ములా తెలుసు కదా, ఫోర్స్ అపాన్ ఏరియా, అదే రాసిన. ఓకే, ఎక్స్ట్రాగా ఏం రాసిన ఇక్కడ? పర్పెండిక్యులర్ ఫోర్స్ అపాన్ ఏరియా, పర్పెండిక్యులర్ ఫోర్స్ అపాన్ ఏరియా. సో దీన్ని ఏమంటాం? నార్మల్ స్ట్రెస్ అని చెప్పేసి కూడా అంటాం నాన్న. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వైర్ తీసుకున్నా, ఈ వైర్ యొక్క లెంత్ L అనుకుంటున్నా, ఫోర్స్ నేను ఎట్లా అప్లై చేయాలి? ఇగో పర్పెండిక్యులర్ అప్లై చేసినా లేదా 90 degrees టు ద ఏరియా, ఏరియాకు పర్పెండిక్యులర్ అప్లై చేసినా కదా. రైట్ బెటా. సో ఈ విధంగా మీరు అప్లై చేస్తే సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని చెప్పేసి అని అంటాం. ఏముందన్నా సింపుల్ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నారా, న్యూమరికల్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే, ఎక్కడికి వెళ్ళి పర్పెండిక్యులర్ ఫోర్స్ అయి ఉండాలి. ఓకే ఓకే, ఫోర్స్ అయితే అప్లై చేసినాం, కొంచెం సాగింది ఇది కదా, కొంచెం లెంత్ అనేది పెరిగింది. సో ఈ పెరిగిన లెంత్ని ఏమంటాం? చేంజ్ ఇన్ లెంత్ అంటాం కదా, లేదా ఎలాంగేషన్ ఆఫ్ ద వైర్ అని అంటాం, ΔL. ఓకే చలో, ఇక్కడ ఇది ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఇక్కడ ఫోర్స్ ఉంటుందా? బరొబ్బర్ ఉంటుంది, బరొబ్బర్. ఓకే, ఆడ ఫోర్స్ లేదు అని అనొద్దు. మనం ఈడ అప్లై చేస్తున్నాం కదా సార్, ఈడ ఉండాలి కదా సార్ ఫోర్స్ అంటే, ఈడ లేదు కదా అంటే, ఈడ ఉంటుంది. లేకుంటే ఏమవుతుంది? రప్ప అన్నట్టు వెళ్ళిపోతుంది కదా. ఇక ఈడనే ఫోర్స్ ఉన్నది కాబట్టి ఇటు వెళ్ళిపోయింది, ఇక అంటే వెళ్ళిపోయింది అన్నట్టు. ఈ ఫోర్స్ ఈక్వల్ టు 0, దెన్ 100% దిస్ వైర్ విల్ బ్రేక్ ఫ్రమ్ రిజిడ్స్ సపోర్ట్. ఓకే రైట్ బేటా. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా? ఓకే, ఫ్రమ్ రిజిడ్ సపోర్ట్. ఇన్ కేస్ ఇక్కడ లేకుంటే కానీ నిజానికి ఇక్కడ ఫోర్స్ ఉంటుంది. సరేనా? చలో, ఇగో ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది మళ్ళీ రెండు రకాలు నాన్న. టెన్సైల్ స్ట్రెస్, ఇంకోటేమో కంప్రెసివ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే సేమ్ వైర్ తీసుకున్నా, ఇది రిజిడ్ సపోర్టు, ఇటు ఫోర్స్ అప్లై చేసిన. ఓకే, ఫోర్స్ ఎట్లున్నది? పర్పెండిక్యులర్గా ఉన్నది. ఓకే, ఇట్ సైడ్ లాగుతున్నా, బయటికి లాగుతున్నా, పర్పెండిక్యులర్ ఫోర్స్ ఏ ఉండాలి. ఓకే రైట్ బేటా. పర్పెండిక్యులర్ ఫోర్స్ అపాన్ ఏరియా, ఇదేంది? కంప్రెసివ్ స్ట్రెస్. ఓకే, కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెసివ్ ఏం చేయాలి? కంప్రెస్ చేయాలి, మళ్ళీ 90 degrees ఉంచాలి, గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్ అపాన్ ఏరియా. ఓకే, సింపుల్ ఉన్నాయి కదా, అవునా? చలో, ఇప్పుడు షియరింగ్ స్ట్రెస్. ఈ షియరింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే, ఇది చూడండి, ప్యారలల్ ఫోర్స్ అపాన్ ఏరియా. స్ట్రెస్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ అపాన్ ఏరియా కదా, ప్యారలల్ ఫోర్స్ అపాన్ ఏరియా. ఓకే, ఇది ఏరియా కదా, ఈ ఏరియాకు ఇది మన వైరే ఇట్లా పెట్టిన. ఓకే, ఫోర్స్ అనేది ఇట్లా అప్లై చేసిన, ఏరియాకు ప్యారలల్గా అప్లై చేసిన ఫోర్స్. అర్థమవుతుందా? ఇట్లా అప్లై చేస్తే పర్పెండిక్యులర్ అంటాం, ఇట్లా అప్లై చేస్తే ప్యారలల్ అంటాం. కొంచెం ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇది కొంచెం బెండ్ అవుతుంది కదా.
ఇది కొంచెం ఇట్లా బెండ్ అయింది. సో ఇది ఒక హైట్ హెచ్ అనుకుందాం. ఓకే, ఇది బెండ్ అయింది కదా, డెల్టా ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎంత డిస్టెన్స్ ముందడుగు పోయింది, డెల్టా ఎక్స్. కొంత యాంగిల్ కనిపిస్తుంది కదా, అది టీటా అనుకుందాం. ఓకే, ఆ యాంగిల్ని ఏమనుకుందాం, టీటా అనుకుందాం. అర్థమైంది కదా? రైట్ బేటా. సో ఎగ్జాంపుల్, సో ఇప్పుడు అండి ఇది వైరు, ఈ వైర్ పైన నేను ఫోర్స్ ఇట్లా అప్లై చేసిన ఎఫ్, ఇది టీటా అనే యాంగిల్తో అప్లై చేసిన. ఓకే, అప్పుడు ఏమైతుందో చెప్పండి, ఈ ఫోర్స్ అనేది ఇట్లా వెళ్ళిపోయింది సీదా కదా. అంతే, నీకు ఇది యాంగిల్ టీటా అయితే ఇది కూడా యాంగిల్ టీటానేనా? ఎక్కడైతే టీటా ఉంటుందో అనుకోని కాస్ టీటా ఉంటుందా? ఉంటుంది సార్, ఎఫ్ కాస్ టీటా. ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా ఉంటుందా? ఉంటుంది సార్, ఎఫ్ సైన్ టీటా కదా. రైట్. సో ఇదేంటి, ఎఫ్ కాస్ టీటా ఏంటి, పర్పెండిక్యులర్ ఫోర్స్, అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏంటి, పర్పెండిక్యులర్ ఫోర్స్ అపాన్ ఏరియా, ఎఫ్ కాస్ టీటా అపాన్ ఏ కదా. ఇది ఎట్లున్నది, ఎఫ్ సైన్ టీటా ప్యారలల్గా ఉంది కదా. ప్యారలల్ అంటే షియరింగ్ స్ట్రెస్ అంటాం, ఎఫ్ సైన్ టీటా అపాన్ ఏ. ఓకే, చలో సింపుల్ ఉన్నాయి కదా, ముందరికి వెళ్ళిపోదామా. ఇక వాల్యూమ్ స్ట్రెస్, వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఓకే, ఇగో ఇది రైట్, ఇది ఒక బీకర్, ఒక చాక్లెట్ తీసుకున్నా. బీకర్ లోపల కొంచెం వాటర్ వేసిన, ఇది వాటరు. ఓకే రైట్, బీకర్ లోపల ఒక రౌండ్ చాక్లెట్ వేసిన. ఓకే, బాల్ షేప్లో ఉన్నది. వేస్తే ఏమైతుంది, కొద్దిసేపటికి ఈ బాల్ అనేది చిన్నగా అయిపోతుంది, అంటే చాక్లెట్ అనేది చిన్నగా అయిపోతుంది కదా. అవునా కదా? ఎందుకు చిన్నగా అవుతుంది, ఎందుకంటే ఇక ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ డైరెక్షన్ నుంచి దానిపైన ప్రెషర్ని అప్లై చేస్తున్నాయి. ఓకే, ఇక ఫోర్స్ అప్లై చేస్తున్నాయి, ఫోర్స్ యాక్టింగ్ ఏరియా. చూడండి, ఇది ప్రతిసారి 90 degreeనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ వేసేటప్పుడు మంచి జాగ్రత్తగా వేసుకోండి, 90 degreeనే. ఓకే, కొద్దిసేపటికి ఏమవుతుంది, చిన్నగా అవుతుంది. ఎందుకు చిన్నగా అయింది అని అంటే మీరేమనాలి, దానిపైన స్ట్రెస్ అనేది పడ్డది, అంటే ప్రెషర్ పడ్డది, ఫోర్స్ అపాన్ ఏరియా కదా. అంతేనా? అర్థమైందా బేటా? డౌట్స్ ఉన్నాయి ఇంకేమైనా? డౌట్స్ అయితే ఏం లేవు కదా, క్లియర్ కదా. చలో, సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. రైట్, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. బాల్ షేప్లో ఉన్న చాక్లెట్ తీసుకోండి, మీ నోట్లో వేయండి. మీరేం చేస్తారు, మీ నోట్ తోటి దానిపైన ప్రెషర్ అప్లై చేస్తారు కదా. ఇట్లా అప్లై చేస్తారా? ప్రెషర్ అప్లై చేసి దాని చాక్లెట్ని చిన్నగా చేస్తారు కదా, అంటే చప్పరిస్తారు దాన్ని, అంతేనా కదా. సో మీరు మీ నోట్ తోటి ప్రెషర్ అప్లై చేసిండ్రు, దాన్ని ఇంకా చిన్నగా చేసిండ్రు కదా. ప్రెషర్ అంటే అదే కదా, పర్పెండిక్యులర్ ఫోర్స్ అపాన్ ఏరియా కదా. రైట్ బేటా. ఇగో టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్. ఫస్ట్ ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ ది ఫార్ములా చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా, డెల్టా ఎల్ బై ఎల్, ఆర్ నార్మల్ స్ట్రెయిన్ అని చెప్పేసి కూడా అంటాం నాన్న. ఓకే, సేమ్ డయాగ్రామ్, స్ట్రెస్లా ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నాం సేమ్ అదే డయాగ్రామ్ తీసుకున్నా. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెస్ కదా, స్ట్రెస్లో ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నానో మళ్ళీ అదే డయాగ్రాము. ఓకే, ఇదేమైంది, ఇగో పర్పెండిక్యులర్ ఫోర్స్ అప్లై చేసిన. ఓకే, కొంచెము ఎలాంగేషన్ వచ్చింది కదా, చేంజ్ ఇన్ లెంత్. ఇగో చేంజ్ ఇన్ లెంత్ ఎంత, డెల్టా ఎల్, ఒరిజినల్ లెంత్ ఎంత, ఎల్. ఓకే, డెల్టా ఎల్ బై ఎల్ అన్నట్టు. ఓకే రైట్ బేటా. నెక్స్ట్ ఇగో ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెస్లు వచ్చినాయి కదా, రెండు రకాలు, టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్. ఏం లేదు, దానికి దీనికి కాపీ పేస్ట్. ఎక్కడైతే స్ట్రెస్ ఉందో ఇక్కడ స్ట్రెయిన్ రాయండి, అంతే, ఇంకేం లేదు, మక్కి టు మక్కి. ఓకే, ఇగో టెన్సైల్ స్ట్రెయిన్, ఎస్ సేమ్. ఇగో మళ్ళీ ఇటు ఫోర్స్ అప్లై చేసిన, కొంచెం పెరిగింది కదా దానికి లెంత్, ఇగో డెల్టా ఎల్ బై ఎల్. కంప్రెసివ్ స్ట్రెయిన్, ఇటు కంప్రెస్ చేసిన, చిన్నగా అయింది కదా, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే రైట్ బేటా. షియరింగ్ స్ట్రెయిన్, ప్యారలల్ ఫోర్స్ కదా, షియరింగ్ స్ట్రెస్లో ప్యారలల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాయి ఈడు కూడా. ఓకే, ఇగో ప్యారలల్గా, ఇగో ఫోర్స్ అనేది ప్యారలల్గా ఉందా, ఉంది, కొంచెం ఏమైంది, బెండ్ అయింది కదా, డెల్టా ఎక్స్. యాంగిల్ ఎంత ఉంది, టీటా ఉంది కదా. ఈ మన షియరింగ్ స్ట్రెయినే టీటా తోటి ఇండికేట్ చేస్తాం అనమాట, ఇదే టీటా. ఓకే, ఇక్కడ ట్యాన్ టీటా ఫార్మ్ ఏమొస్తుంది నాన్న, ట్యాన్ టీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, డెల్టా ఎక్స్ బై హెచ్. ఇక ట్యాన్ టీటా అనేది చాలా చిన్నది, టీటా వాల్యూ చాలా చిన్నది. ట్యాన్ టీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టీటా లాగా తీసుకుందాం.
సో మొత్తానికి టీటా ఈక్వల్ టు ఏమొచ్చింది, డెల్టా ఎక్స్ బై హెచ్ నాన్న. ఓకే, డెల్టా ఎక్స్ బై హెచ్ టీటా వాల్యూ, షియరింగ్ స్ట్రెయిన్. నెక్స్ట్ వాల్యూమ్ స్ట్రెయిన్. ఓకే, వాల్యూమ్ స్ట్రెయిన్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఓకే, ఇది చూడండి మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ వాటర్, రైట్, బీకర్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా, మళ్ళీ అదే చాక్లెట్ తీసుకున్నా, గుండ్ర రంగు ఉండే చాక్లెట్. ఓకే, ఇనీషియల్ వాల్యూమ్ ఎంత, దానిపైన వి అనుకుందాం. ఫైనల్గా ఏమైంది, దానిపైన ప్రెషర్ పడి 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 కొంచెంసేపటికి అది చిన్న అయిపోతుంది కదా చాక్లెట్, అంతేనా. దానిపైన నీళ్ళు ప్రెషర్ అప్లై చేస్తే దానిపైన చలో, సో చిన్న అయిపోయింది. ఇగో ఇక్కడ ఇది ఫైనల్ వాల్యూమ్ అన్నట్టు. ఓకే, ఈ పింక్ కలర్ అనేది ఫైనల్ వాల్యూమ్, పెద్దగా ఉండే స్టార్టింగ్లో, నెక్స్ట్ చిన్నగా అయింది, ఇవి ఇంతే అయింది. ఓకే, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఇక్కడ మైనస్ ఎందుకు రాసిన అంటే వాల్యూమ్ డిక్రీజ్ అయింది కదా, అవునా, అందుకోసం మైనస్ రాసిన అంతే. ఓకే, మైనస్ ఇండికేట్ డిక్రీజెస్. ఇప్పుడు నేను హూకీస్ లా లేదా హూక్స్ లా అని అంటున్నాం. ఓకే, హూకీస్ లా, హూకీస్ HOOKES, హూకీస్ లా లేదా హూక్స్ లా. చలో చూడండి, ఇది ఏమంటామంటే, ఇది ఏం చెప్తామంటే నాట్ అప్లికేబుల్ ఫర్ లార్జ్ డిఫార్మేషన్ ఫోర్స్. ఓకే, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, దాన్ని లాగండి. ఓకే, ఏదో ఒక లిమిట్ వరకు అది ఏమవుతుంది, పొడవు అవుతుంది, అంతేనా కదా, పెద్దగా అవుతుంది. మళ్ళీ వదిలిపెట్టేస్తే మళ్ళీ దాని షేప్కి వచ్చేస్తుంది కదా. ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేసి ఈసారి ఇంకా పెద్ద లాగుతా అంటే ఏమవుతుంది, పుట్ అంతే అయిపోతుంది కదా. అంటే లిమిట్ వరకే, ఇది లిమిట్లోనే పనిచేస్తుంది. ఓకే, విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఈ హూక్స్లో ఏం చెప్తుందంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ లోపలనే స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాను. ఓకే, రైట్, ఇగో స్ట్రెస్కి స్ట్రెయిన్కి గ్రాఫ్ వేస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాడు కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్ని గ్రాఫ్లు స్ట్రేట్ లైన్ వస్తాయి కదా. ఇగో స్ట్రేట్ లైన్ ఇట్లా వస్తుంది. ఓకే, ఇగో ఇది యాంగిల్ ఏంది, టీటా కదా. స్లోప్ ఏంది అని అడిగితే స్లోప్ ఏంది, tan θ అంటాం కదా, స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, ఇది చూడండి, ప్రపోర్షనల్ సింబల్ తీసేసి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ పేరే ఈ అంటున్నా. ఈ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఏమంటాం, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ వచ్చింది. ఈని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని అంటాము. ఓకే, యూనిట్స్ ఏంటి నాన్న, స్ట్రెయిన్కి అయితే యూనిట్స్ అయితే ఏముండయి, స్ట్రెస్కి అయితే ఉంటుంది ఫోర్స్ అపాన్ ఏరియా కదా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక డైమెన్షన్ ఫార్ములా అయితే మళ్ళీ ఇదే, స్ట్రెస్ ఇదే వస్తుంది కదా. దీనికైతే ఏం లేవు కాబట్టి ఇదే వస్తుంది కదా, స్ట్రెస్ ఇదే వస్తుంది. అవునా, కరెక్టేనా, రైట్ బడా. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా అందరికీ. ఇక్కడ చూడండి, గ్రాఫ్లో నుంచి చూడండి, స్లోప్ ఫార్ములా ఏంటి, అపోజిట్ బై tan θ కదా. ఇక tan θ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్. అపోజిట్లో ఏమున్నది, ఇగో అపోజిట్లో ఇట్ సైడ్ కదా. స్ట్రెస్ ఏముంది కదా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే ఏంటి, ఈ. ఓకే, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్లో, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గ్రాఫ్లో స్లోప్ ఏమవుతుంది అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అవుతుంది. నెక్స్ట్ ఇక టైప్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే, టైప్స్, ఫస్ట్ ఏమో యంగ్స్ మాడ్యులస్లో ఫార్ములా ఏంటంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను అంతే, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి, స్ట్రెస్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ అపాన్ ఏరియా. స్ట్రెయిన్ ది చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా, ఎల్ అనేది పైకి పోయింది, FL బై A ఇంటూ డెల్టా ఎల్. ఓకే, ఎస్ఎన్స్ ఏంది ఇదే, డైమెన్షన్ ఫార్ములా ఏంది మళ్ళీ ఇదే కదా, అంతేనా కదా. స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అదే కదా, ఎందుకంటే స్ట్రెయిన్ అయితే ఏం సంబంధమే లేదు కదా, ఎందుకంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది, ఇంకా యూనిట్ కూడా ఉంటుంది. యంగ్స్ మాడ్యులస్ వచ్చింది. సెకండ్ ఇది గుర్తుపెట్టుకోండి, యంగ్స్ మాడ్యులస్లోనే నోట్, యంగ్స్ మాడ్యులర్ డిపెండ్ ఓన్లీ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్. నేచర్ ఆఫ్ మెటీరియల్, ఒక్కసారి కాపర్ అన్నాం అనుకోండి, కాపర్ని ఒక 10 ముక్కలు చేసి, ఓకే రైట్, 10 ముక్కలు చేసి వేరే వేరే వెయిట్లను అటాచ్ చేస్తే దాని యొక్క యంగ్స్ మాడ్యులస్ ఏమైంది అంటే అదే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కాపర్ అంటే కథం, కాపర్ కూడా యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది. దాన్ని ఏమైనా చేయండి, ముక్కలు చేయండి, ఏమైనా వేసుకోండి ఇక. ఓకే,
యంగ్స్ మాడ్యులస్ ఒకసారి వాల్యూ ఉన్నదంటే అదే ఉంటుంది పర్మనెంట్గా. టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. ఇగో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ నాన్న. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిజిడిటీ మాడ్యులస్, నీటా తోటి ఇండికేట్ చేస్తాం. నీటా రిజిడిటీ మాడ్యులస్. రిజిడిటీ మాడ్యులస్ ఏంటంటే షియరింగ్ స్ట్రెస్ బై షియరింగ్ స్ట్రెయిన్. షియరింగ్ అంటే తెలుసు కదా, ప్యారలల్ ఫోర్స్ అయి ఉండాలి కదా. ఇదే కదా అక్కడ తీసుకున్నాం మనం షియరింగ్ దగ్గర, అవునా? షియరింగ్ స్ట్రెస్ దగ్గర ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నామా? చలో, స్ట్రెస్ ది ఫార్మ్ ఏంది? ఫోర్స్ అపాన్ ఏరియా. ఫోర్స్ ఏది? ప్యారలల్ ఫోర్స్ అపాన్ ఏరియా కదా. షియరింగ్ స్ట్రెయిన్ అంటే ఏమన్నా నేను టీటా అన్నా కదా, టీటా. ఓకే, టీటా వాల్యూ ఏంది? టీటా వాల్యూ ఏంది? ఏమొచ్చింది మనకు? డెల్టా ఎక్స్ బై హెచ్ వచ్చింది కదా. డెల్టా ఎక్స్ బై హెచ్ రాసుకుంటే రాసుకోండి. టీటా ప్లస్ డెల్టా ఎక్స్ బై హెచ్, హెచ్ అనేది పైకి పోయింది, మొత్తానికి ఇది వచ్చింది. ఓకే, ఎస్ అనేది ఇది డైమెన్షన్ ఫార్ములా ఇది. ఓకే, అవునా కదా? ఇగో స్ట్రెయిన్కి అయితే ఏమి ఉండదు కాబట్టి స్ట్రెస్ది డైమెన్షన్ ఫార్ములా, ఇంకా స్ట్రెస్ది యూనిట్స్ సేమ్ అవే ఉంటుంది దీనికి కూడా. ఓకే, రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. చలో, బల్క్ మాడ్యులస్. ఓకే, ఏది? ఇది బల్క్ మాడ్యులస్. ఇది టైప్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని పడ్డది, మీరు బల్క్ మాడ్యులస్ అని రాసుకోండి. బల్క్ మాడ్యులస్. ఓకే, ఈ బల్క్ మాడ్యులస్ని అప్పుడప్పుడు బుక్లలో మీకు కే ఆర్ బి తోటి, బి అంటే బల్క్ మాడ్యులస్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్ బెడా. సో వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి? బల్క్ మాడ్యులస్ది వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. ఓకే, వాల్యూమ్ స్ట్రెస్ ది ఫార్ములా తక్కువ అదే ఫోర్స్ అపాన్ ఏరియా. వాల్యూమ్ స్ట్రెయిన్ ది గుర్తుంది కదా, మైనస్ డెల్టా వి బై వి, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. మైనస్ ఎందుకు వచ్చింది? వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే, రైట్ బెడా. సో ఫోర్స్ అపాన్ ఏరియా అని మనం ప్రెజర్ అంటాం కదా, ఆ ప్రెజర్ ఫార్ములా ρGH అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ముందు ముందు వస్తుంది మీకు. ఓకే, రో అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ వాటర్, జీ అంటే యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ అంటే హైట్ అన్నమాట. ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 kg/m³. సరేనా? ఈ ఫార్ములా రాసుకోవచ్చు. ఈ ఫోర్స్ ఇన్ ఓకే, ఇది కన్వర్ట్ చేసుకుంటే మళ్ళీ మొత్తానికి ఇది వస్తుంది కదా. ఫోర్స్ అపాన్ ఏరియా, ప్రెషర్, ఇగో డెల్టా బి. ఓకే, ఈ వీని కింద రాసిన. ఓకే, ఇక దీన్ని కన్వర్ట్ చేసుకున్నాను అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, మీరు ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకున్నా కానీ పని అయిపోతుంది. ఇది ఇదొకటి. ఓకే, డెల్టా ఫోర్స్ అపాన్ ఏరియా అంటే ప్రెషర్ అంటాం కదా, నీళ్ళ లోపల ఉండేదాన్ని ఇక ప్రెషర్. ఇక డెన్సిటీ కనిపించింది కదా, అది డెన్సిటీ అంటే నీళ్ళ లోపలది ఇక. ఓకే, రైట్ బెడా. ఇదొక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇగో ఎస్ఐ యూనిట్ డైమెన్షన్ ఫార్ములా అయితే సేమ్, మళ్ళీ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అదే. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇగో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, యావరేజ్ ఫోర్స్ కాన్స్టాంట్ బిట్వీన్ ఆటమ్ ఆఫ్ మెటీరియల్ అపాన్ యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ ఆఫ్ మెటీరియల్. ఓకే, రైట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు. రైట్. సో వైర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, రెండు వైర్లు ఉన్నాయి. ఓకే, అవి సిరీస్లో కనెక్షన్ ఇవ్వబడ్డాయి. సిరీస్లో అంటే ఏంటి? ఒకదాని కింద ఒకటి కనెక్షన్ ఇవ్వడం. ఓకే, ఇది ఒక వైరు కాపర్ అనుకుందాం, ఇది సిల్వర్ అనుకుందాం. రెండు వైర్లను అటాచ్ చేసిన సిరీస్లో ఉన్నాయా? దీనికి యంగ్స్ మాడ్యులస్ y1 అనుకుందాం, దీనిది యంగ్స్ మాడ్యులస్ y2 అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఏరియా అనేది కాన్స్టెంట్ ఉంటుంది. దీని ఏరియా ఎంత ఉందో దీనిది కూడా ఏరియా అంతే ఉంటుంది. ఏరియా కాన్స్టెంట్. లెంత్ ఏమైంది? డబల్ అయింది కదా, లెంత్ ఏమైంది? డబల్ అయింది. చూడండి, ఇదొక లెంత్ 2L అయింది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక డైరెక్ట్ ఎఫెక్టివ్ యంగ్స్ మాడ్యులస్ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, 2/y ఎఫెక్టివ్ ఈక్వల్ టు 1/y1 + 1/y2, డైరెక్ట్ ఫార్ములా. ఓకే, గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది నాన్న మీకు. రైట్. ఇక వైర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో అంటే ఏంటి? పక్కగా పెట్టడం. ఓకే, అప్పుడు ఏరియా ఏమవుతుంది? డబుల్ అవుతుంది. దీనిది ఏరియా ఏమైంది? మొత్తం కలిపితే ఇక డబుల్ అయింది అంట కదా, డబుల్ అయింది. లెంత్ ఎట్లున్నది? కాన్స్టెంట్ కదా, చూసుకోండి. ఇక లెంత్ ఈ నుంచి లీడ్కి. ఓకే, రెండింటి లెంత్ కాన్స్టెంటే కదా, ఒకటే లెంత్లో ఉన్నాయి. అప్పుడు y ఎఫెక్టివ్ ఏమవుతుంది అంటే y1 + y2/2. గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి జస్ట్. ఓకే, రైట్ బెటర్. నోట్
నోట్. ఎప్పుడన్నా కానీ ఒక వైర్ పైన మీరు ఇట్లా ఫోర్స్ అప్లై చేసిన లేదా ఇట్లా ఫోర్స్ అప్లై చేసిన, ఓకే, అప్పుడు చేంజ్ ఇన్ లెంత్ ఎంత అవుతుంది అని అంటే, చేంజ్ ఇన్ లెంత్ ఇట్లున్నా కానీ ఒకటే చేంజ్ ఇన్ లెంత్ అంటాం. ఓకే, ఇంకా ఇట్లున్నా కానీ ఒకటే, ఇక అన్నిటికీ ఒకటే. మీరు ఇట్లా ఫోర్స్ అప్లై చేసినా కానీ పెరుగుతుంది కదా, కొంచెం పెద్దగా అవుతుంది కదా కదా. ఇదేంది డెల్టా ఎల్, ఇదేంది ఎల్ కదా, మీరు అప్లై చేసిన ఫోర్స్ ఇది కదా. దీనిలా ఏదైనా కానీ అన్నిట్లో ఒకటే డెల్టా ఎల్ ఉంటుంది. ఓకే, అన్నిట్లో ఒకటే కేసు. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి? ఓకే, ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ కదా. ఎల్ అంటే ఏంటి? ఒరిజినల్ లెంత్. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ అనమాట. ఓకే, డెల్టా ఎల్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా. వైర్ కిందికి పోయింది, డెల్టా ఎల్ ఇటు పోయింది కదా. చేంజ్ ఇన్ లెంత్ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, అప్పుడు మీరు ఫార్ములా ఏది రాయాలంటే ఇది రాయాలి. ఎఫ్ ప్లేస్లో F1 ప్లస్ F2 బై 2 రాయాలి. ఓకే, ఎఫ్ ప్లస్లో ఏం రాయాలి? F1 ప్లస్ F2 బై 2 రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇట్లా ఫోర్స్ అప్లై చేసిన F1 ప్లస్ F2 బై 2నే, ఇది F1 అనుకోండి, ఇది F2 అనుకోండి. మీరు ఇటు లాగినా కానీ ఇటొకటి ఫోర్స్ తోటి లాగినా కానీ ఇది F1 ఇది F2 అనుకోండి. ఓకే, ఇట్లా ఉన్నా కానీ ఇగో ఈడ ఏదైనా ఫోర్స్ ఉంటుందా? బరొబ్బర్ ఉంటుంది. మీరు ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో అంతే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అది. ఓకే, ఇది తెగిపోయిందంటే, మీరు లాగేటప్పుడు తెగిపోయిందంటే మీరు ఎక్కువ అప్లై చేసిండ్రు, ఇటు సైడ్ తక్కువ ఫోర్స్ ఉన్నది అన్నట్టు. ఓకే, అర్థమైందా బేటా? చలో, ఫార్ములా ఏంది? F1 ప్లస్ F2 బై 2 ఇంటూ ఎల్కి ఎల్ఏ, ఏకి ఏనే, వైకి వైవే. ఓకే, క్లియర్ అయినా బేటా? క్లియర్గా అర్థమైందా? డౌట్స్ అయితే ఏం లేవు కదా. ఫోర్స్లో అయితే గుర్తున్నాయి కదా అన్నీ. F1 ప్లస్ F2 బై 2 సరేనా? F1 ప్లస్ F2 బై 2. ఓకే, ఈడ వేరే ఫోర్స్ ఇస్తాడు. ఆడ 20, ఈడ 40 అంటాడు. 20 ప్లస్ 40 బై 2. ఓకే, ఇన్ కేస్ సేమ్ డైరెక్షన్లో ఉంటే రెండు ఫోర్స్లు మైనస్ చేయాలి. ఇటు F1 ఇటే F2, అప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, మైనస్ చేయాలి. ఏది పెద్దది ఉంటుందో అది ఫస్ట్ రాయండి. ఓకే, పెద్ద ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ రాయండి. మైనస్ F2 బై 2 రాయాలి. సేమ్ డైరెక్షన్లో ఉంటే మైనస్, అపోజిట్ డైరెక్షన్లో ఉంటే ప్లస్. గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్ బేటా? ఇక ఫైన్ డెల్టా ఎల్ అంట. ఓకే, రెండు అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడైతే వేసినాం, ఏమొచ్చిందన్న? F1 ప్లస్ F2 బై 2 ఇంటూ ఎల్ బై వై ఇంటూ ఏ కదా. F1 ప్లస్ F2 బై 2 ఇంటూ ఎల్ బై వై ఇంటూ ఏ, లేదా ఏ ఇంటూ వై, ఒకటే కదా. ఏమొస్తుంది? రెండు సేమ్ ఫోర్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ప్లస్ F2 2 పోయింది, మిగిలింది ఆన్సర్ ఎఫ్ ఇంటూ ఎల్ బై వై ఇంటూ ఏ. ఇది చేంజ్ ఇన్ లెంత్. ఓకే, రైట్ బేడా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫైన్ డెల్టా ఎల్ అంటున్నాడు. ఓకే, వేరే ఫోర్సెస్ ఉన్నాయి, అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఏమొస్తుంది? F1 ప్లస్ F2 బై 2 ఇంటూ ఎల్ బై వై ఇంటూ ఏ కదా. అంతేనా? రైట్ బేటా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. F1 పెద్దదంట. ఓకే, F1 ఫస్ట్ రాయాలి. మరి F1 మైనస్ F2 సేమ్ డైరెక్షన్ ఉంటే మైనస్ అన్నా కదా. ఓకే, ఇంటూ ఎల్ బై వై ఇంటూ ఏ, ఇది ఆన్సర్ నాన్న. ఓకే, సింపుల్ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఈ వైర్ తీసుకున్న ఒక వైరు, దాన్ని కొంచెం లాగిన, ఓకే, కొంచెం ఫోర్స్ అప్లై చేసి దాన్ని స్ట్రెచ్ చేసిన. ఓకే, రైట్. అది మళ్ళీ ఉల్టా పోయిందా అంటే పోలేదు. ఓకే, కొంచెం లాగి ఈ ఎక్స్టెన్షన్ అయితే అయింది కదా, ఇదైతే తెలుసు కదా. మళ్ళీ ఫోర్స్ తీసేయగానే అది లోపలికి పోయిందంటే మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి పోయిందంటే పోలేదు అంటే ఆడ ఎనర్జీ కొంచెం స్టోర్ అయి ఉన్నది. ఆ ఎనర్జీ ఏం చేస్తున్నది? దాన్ని లోపలికి పంపిస్తలే ఇక. ఓకే, రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ అంటాం కదా, అట్లా అయితలేదు ఇక్కడ. మీరు ఒక వైర్ని తీసుకొని కొంచెం లాగితే ఏమవుతుంది? కొంచెం సాగుతుంది. ఆ సాగిన వైరు మళ్ళీ లోపలికి పోతుందా? పోదు. ఇక పోతలేదంటే ఏంటి? దాని లోపల కొంచెం ఎనర్జీ స్టోర్ అయింది. ఎనర్జీ ఏమైంది? స్టోర్ అయింది. ఆ స్టోర్ అయిన ఎనర్జీనే ఏమంటాం మనము?
ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాము. సేమ్ స్ప్రింగ్లో ఎట్లయితే తీసుకున్నామో సేమ్ అదేనా. ఓకే, ఈ స్ప్రింగ్ల గురించి డీటెయిల్గా జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. అవునా, ఆసిలేషన్ చాప్టర్లో ఆడ చూసుకోండి. ఇడైతే నేను ఎక్కువ పాయింట్స్ అయితే కవర్ చేయను. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ఫార్మ్ ఏమొచ్చింది, 12kx² వచ్చింది కదా. అవునా, ఇది స్ప్రింగ్. ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నా, ఫోర్స్ అప్లై చేసిన ఏమైతే మళ్ళీ ఇటుకు వస్తుందా, రాదు కదా. రాదు. ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఆడ చూసుకోండి మీరుగా. ఓకే, మీరు అన్ని వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటా వస్తే బరోబ్బర్ జబర్దస్త్ అర్థమవుతుంది నాన్న, ఎక్దమ్. ఓకే, టాప్ లెవెల్లో అర్థమవుతుంది. కానీ ఏంటంటే మీరు ఆర్డర్లో చూసుకుంటూ రావాలి ప్రతి పాయింట్, ప్రతి చాప్టర్. ఓకే, రైట్ బిడ్డ, రైట్ నాన్న. సో 12kx². ఓకే, ఇదైతే తెలుసు. వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది ఎన్నోసార్లు వచ్చింది మనకు కదా న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్ టు 12kx² కదా. ఇదైతే గుర్తున్నది కదా. ఇగో వర్క్ డన్ బై ద స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ ఫోర్సెస్ ఆర్ ద కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా, మైనస్ 12kx² కదా. ఇది స్ప్రింగ్కి సంబంధించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇగో స్ప్రింగ్ తీసేసి వైర్ పెట్టిన, స్టార్టింగ్ వైర్ ఇట్లుండే, స్టార్టింగ్ వైర్ ఇంత ఉండే, దాని ఫోర్స్ అప్లై చేసి ఇట్లా లాగిన. ఓకే, ఇదేమైంది, ఓకే ఇది స్టార్టింగ్ కదా, ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకున్నా. ఈ నుంచి లాగిన, ఇదేంది చేంజ్ ఇన్ లెంత్ అయింది. ఓకే, రైట్ బెటా. సో ఇంకా కొంచెం పొడుగు అయిపోయింది ఇది కదా, పొడుగు అయింది. అవునా కదా, రైట్. సో ఇదేమనుకుంటాం, ఈ నుంచి లీడ్కి ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇంకా కొంచెం డిస్టెన్స్ని జరిపిన అనుకుంటే అది డిఎక్స్ అనుకుందాం. ఓకే, ఈ నుంచి లీడ్కి ఎంత, ఎక్స్. ఈ నుంచి లీడ్కి ఎంత, ఎక్స్. ఓకే, ఈ నుంచి లీడ్కి దీని లెంత్ ఎంత, L1 అనుకుందామా. ఓకే, ఈ నుంచి వెళ్ళి ఇది లెంత్ ఎంత, L2 అనుకుందాం. సరేనా. ఓకే, ఈ నుంచి స్టార్టింగ్ లెంత్ ఎంత, స్టార్టింగ్ది లెంత్ ఎంత, దీనిది L1 కదా. అవునా. సో కొంచెం లాగినాం కాబట్టి కొంచెం పొడుగు అయింది కాబట్టి L2. ఈ డెల్టా ఎల్ అంటే ఏంటి, L2 మైనస్ L1 అందరు తెలుసు కదా. డెల్టా ఎల్ అంటే ఏంటి, L2 మైనస్ L1. చేంజ్ ఇన్ లెంత్ ఎంత, ఇంతే కదా. ఇక్కడ అయితే క్లియర్ కదా. సో కొంచెం ఇది ఎక్స్ అంటే ఏంటి, కొంచెం దానికి కొంచెం లాగిన. ఓకే, డిఎక్స్ అంటే ఏంటి, దానికి ఒక ఎలిమెంట్ చిన్న డిస్టెన్స్ డిఎక్స్ అనుకుందాం. రైట్ బడా. సో ఇక్కడ ఫార్ములా ఏమొస్తాయంటే, ఇగో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ వైర్ ఎంత అంటే ఇగో ఇంత, 12 ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా ఎల్, 12 ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా ఎల్. పొటెన్షియల్ ఎనర్జీ పర్ వాల్యూమ్ ఏమొస్తుందంటే 12 ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ పర్ వాల్యూమ్ 12 ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. పొటెన్షియల్ ఎనర్జీ పర్ వాల్యూమ్ 12 ఇంటూ స్ట్రెస్ స్క్వేర్ బై వై వస్తుంది నాన్న. ఓకే, రైట్. దీన్ని ప్రూఫ్ కూడా ఏది చూపిస్తా. కానీ ఏంటంటే ఇవి ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 ఇది 4, ఇవి 4 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే న్యూమెరికల్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ప్రూఫ్ చేసి చూపిస్తాయి ఇప్పుడు చూడండి. ఓకే, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ వర్క్ మనమైతే ఫోర్స్ అప్లై చేసినాం, దాన్ని నూకినాం కదా. ఓకే, కొంచెం జరిపిన అనుకుందాం, కొంచెం జరిపిన, స్మాల్ వర్క్ డన్. ఓకే, ఫోర్స్ ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ జరిగింది. డిఎక్స్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ కదా. రైట్. సో యంగ్స్ మాడ్యులస్ ఫార్మ్ అయింది. ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఫోర్స్ ఎఫ్ ఇంటూ L1 కదా, ఇక్కడ ఎఫ్ ఇంటూ L1 కదా. ఎఫ్ ఇంటూ L1 బై ఏ ఇంటూ డెల్టా ఎల్. ఇదేనా ఫార్ములా, అవునా. ఒరిజినల్ లెంత్ అంటే L1 కదా. ఇంతకుముందు ఏం తీసుకున్నట్టు ఎల్ తీసుకున్నాం కదా. ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏం తీసుకున్నాం, ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. ఇట్లా కదా తీసుకున్నాం కదా, ఇంతే కదా తీసుకున్నాము. అవునా. ఇక్కడ మంచి చూడండి, యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏం రాస్తున్నానా, ఫోర్స్ ఇంటూ ఎల్. ఎల్ ఏంది ఆడ L1 కదా, ఒరిజినల్ లెంత్ ఎంత L1 కదా, L1. ఓకే, చలో L1 అపాన్
ఏరియా ఇంటూ డెల్టా ఎక్స్ అంటే మనకు కొంచెం అది ఎంత జరిగింది కొంచెం ముందటికి ఎక్స్ తీసుకున్నాం కదా మనం ఎక్సే కదా తీసుకున్నాం అబ్బా ఇడ పెట్టాను కదా నాన్న ఎక్సే కదా తీసుకున్నాము ఓకే రైట్ బడా ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ ఏమొచ్చింది y ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ బై L1 కదా ఇక్కడ L1ని ఏమనుకుంటున్నా అంటే L అనుకుంటున్నా ఏమైనా ప్రాబ్లమా ఏం ప్రాబ్లం కదా ఎందుకంటే ప్రతిసారి ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ రాసినా కదా అట్లా ఏది రాసినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు ఓకే ఎఫ్ ఈక్వల్ ఏమొచ్చింది y ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ బై ఎల్ కదా వర్డ్ డన్లో ఫార్ములా ఈ ఫార్ములా అప్లై అండ్ వర్డ్ డన్ బై ఎక్స్టర్నల్ ఎఫ్ఎల్ YAX బై ఎల్ YAX బై ఎల్ ఇంటూ dx ఓకే సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా అది డిఫరెన్షియేషన్లో ఉన్నది కదా ఇంటిగ్రేషన్ చేస్తే మొత్తం వర్క్ వస్తుంది చలో YAX బై ఎల్ ఇంటూ dx ఎక్స్ అవునా రైట్ బెడా సో ఇప్పుడు అండి YA బై ఎల్ బయటికి తీసుకుంటున్నా YA బై ఎల్ బయటికి తీసుకుంటున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx కదా ఇప్పుడు YA బై ఎల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx x స్క్వేర్ బై 2 కదా ఇప్పుడు అండి YAX బై ఎల్ ఇంటూ x బై 2 రాసుకోవచ్చా YAX బై ఎల్ ఇంటూ x బై 2 రాసుకోవచ్చు కదా చూడండి YAX బై ఎల్ అంటే ఏంటి ఫోర్స్ కదా ఎఫ్ ఈ 2 ఇటు రాస్తున్నా ఓకే ఎక్స్ ఏంది నాన్న బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తే డెల్టా ఎల్ అవుతుంది కదా బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది L1 నుంచి స్టార్ట్ అయ్యి L2 నుంచి వెళ్ళిపోతున్నది కదా L1 నుంచి స్టార్ట్ అయ్యి L2 దగ్గరికి పోతున్నది కదా రైట్ సో ఎఫ్ బై 2 ఇంటూ L1 నుంచి వెళ్ళి L2కి పోతున్నారు కదా అంతేనా రైట్ బెడా సో ఇది ఏమైపోయింది వర్డ్ డన్ బై ఎక్స్టర్నల్ కదా మొత్తం చలో ఇప్పుడు ఏమొస్తుంది నాన్న వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు సో హాఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ హాఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా ఎల్ కదా L2 మైనస్ L1 అంటే డెల్టా ఎల్ఏ కదా కరెక్ట్ సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా అంతేనా వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అయినా కరెక్ట్ అంటే మొత్తానికి ఇది వచ్చింది కదా రైట్ బెటా ఇప్పుడు అండి నేను ఏం చేస్తున్నా అంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలి నాకు పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలా అయితే ఎట్లా చేస్తాం చూడండి నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ మీకు ఏమొస్తుందంటే మళ్ళీ సాల్వ్ చేసుకుంటే ఇక అంత అయితే ఏం ఇంపార్టెంట్ లేదు ఇక డైరెక్ట్ ఇవే ఫార్ములాస్ వస్తాయి నాన్న ఏంది హాఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా ఎల్ వచ్చిందా ఇక మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ వస్తుంది y ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ వస్తుంది హాఫ్ ఇంటూ స్ట్రెస్ స్క్వేర్ బై y వస్తుంది ఓకే అవే రాసుకోండి ఇక హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఓకే ఇంకోటి ఏంది హాఫ్ ఇంటూ y ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఓకే హాఫ్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ హోల్ స్క్వేర్ ఓకే మళ్ళీ ఇంకొక ఫార్ములా ఏంటి జస్ట్ ఆ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న అంతే ఓకే హాఫ్ ఇంటూ ఓకే స్ట్రెస్ స్క్వేర్ బై y హాఫ్ ఇంటూ స్ట్రెస్ స్క్వేర్ బై y ఓకే రైట్ బెడా సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక ఓకే న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం ఇక రిమెంబర్ ఇక్కడ మీకు ఇక ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా ఇవి ఎట్లున్నాయో అట్లా గుర్తుపెట్టుకోవాలన్న ఓకే y అంటే యంగ్స్ మాడ్యులస్ k అంటే బల్క్ మాడ్యులస్ ఓకే నీటా ఓకే నీటా అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఓకే రిజిడిటీ మాడ్యులస్ అని చెప్పేది కూడా అంటాము ఓకే ఈ సిగ్మా అంటే ఏంటంటే పాయిజన్స్ రేషియో ముందు వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి వేరే ఛాన్స్ అయితే లేదు ఓకే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు
A wire of length L or of cross-sectional area capital A is hanging from a fixed support. The length of the wire changes to L1 when capital M is suspended from its free end. The expression for the Young's modulus wire is massless anta. Okay, ఇగో ఇది వైరు. ఓకే, ఇక్కడేమో మాస్ మనం అటాచ్ చేసినాము. ఓకే రైట్. సో ఎవరు కిందికి లాగుతున్నారు? భూమి లాగుతున్నారు కదా, ఎంజీ. అవునా కదా? యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంది? ఎఫ్ బై ఏ అపాన్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా, ఫోర్స్ అపాన్ ఏ, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ ఎంత? చేంజ్ ఇన్ లెంత్. ఓకే, ఇది మాస్ అటాచ్ చేయగానే ఏమైంది? కొంచెం కిందికి వచ్చింది. దీనికి ఒరిజినల్ లెంత్ ఎంత? ఎల్ అంట. ఓకే, ఇది కిందికి ఎంత కిందికి వచ్చింది? మాస్ అటాచ్ చేసినప్పుడు ఇక్కడ వరకు వచ్చిందట. ఓకే, అర్థమైందా? మాస్ అటాచ్ చేయగానే కొంచెం పెరిగింది. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ ఏమైంది? L1 మైనస్ ఎల్ అపాన్ ఒరిజినల్ లెంత్ ఎంత? ఎల్ కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏంది నాన్న? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ L1 మైనస్ ఎల్. ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఇదే. ఎఫ్ ఇంటూ ఎల్ బై ఉందా? ఎఫ్ అంటే ఏంటి? ఎవరు లాగుతున్నారు? భూమి లాగుతున్నది కదా. ఎఫ్ ప్లస్లో ఎంజీ పెట్టేస్తే అయిపోయి. ఎంజీ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ L1 మైనస్ ఎల్. ఎంజీ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ L1 మైనస్ ఎల్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The Young's modulus of a wire of length L and radius R is Y Newton per meter square. If the length is reduced to L by 2, reduce ni తగ్గించడం, సారీ లెంత్ ని తగ్గించడం, L by 2 వేసినాం, ఇంకా దానికి రేడియస్ ని R by 2 వేసినాం. ఓకే, then it Young's modulus will be ఏమవుతుంది నాన్న? ఏమవుతుంది? The Young's modulus of a wire, ఒక వైర్ ది యంగ్స్ మాడ్యులస్ ఎంత? వై అంట. అదే వైర్ని మనము దాని యొక్క లెంత్ని తగ్గించినాము, రేడియస్ని కూడా తగ్గించినాము. అప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఏమైంది? నేను ఏమన్నా? వై డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ కదా, మెటీరియల్ పైన ఆధారపడుతుంది. ఓకే, నేను చెప్పిన కదా కట్ చేయడం కానీ కదా, వైర్కి యంగ్స్ మాడ్యులస్ వై అయితే దాన్ని కట్ చేసినా ఏమన్నా వేయండి, ఇక దానికి యంగ్స్ మాడ్యులస్ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు, వైఏ ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ టూ వైర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్, రేడియస్ ఇచ్చిండు అన్న, సేమ్ మెటీరియల్ అంట, అంటే y1 ఈజ్ ఈక్వల్ టు y2, యంగ్స్ మాడ్యులస్ సేమ్ ఆఫ్ సేమ్ మెటీరియల్, ఒకటే వైర్ తీసుకున్నాము, దాని రేడియస్లు ఇచ్చిండు. R1 బై R2 ఎంత? 2:1. ఇఫ్ దిస్ వైర్స్ ఆర్ స్ట్రెచ్డ్ బై ఈక్వల్ ఫోర్స్, ఫోర్స్ అయితే ఈక్వల్ అంట, F1 ఈక్వల్ టు F2 అంట. ద రేషియో ఆఫ్ స్ట్రెస్ ప్రొడ్యూస్ ఇన్ దెమ్ S1 బై S2 అడుగుతున్నాడు, ఏమవుతుందో. ఓకే, స్ట్రెస్ ది ఫార్మ్ ఏంటి? ఫోర్స్ అపాన్ ఏరియా కదా. ఫోర్స్ ఏమో సేమ్ కదా, అంటే స్ట్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా ఫార్మ్ ఏంది? πr² కదా. సో S1 బై S2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? ఇక్కడ R1, ఈడనేమో R2 హోల్ స్క్వేర్ కదా. πr² కదా, రేడియస్ టర్మ్లో రాసేసిన డైరెక్ట్గా. R2 బై R1 ఉల్టాయండి, 1/2 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? 1/4. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా? చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ డెల్టా ఎల్. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ ఏమవుతుంది నాన్న? తెలుసు కదా. యాక్చువల్లీ క్వశ్చన్లో ఇది ఇయ్యాడు, ఇక్కడ ఫోర్స్ ఉన్నట్టు ఇయ్యాడు, ఇది పడ్డది కానీ ఇట్లా. ఓకే, అది ఇయ్యాడు. ఓకే, డెల్టా ఎల్ అయితే ఫార్ములా తెలుసు కదా నాన్న, ఏంది వచ్చింది? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ వచ్చింది కదా. ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై.
ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా. రైట్ బేటా. ఫైండ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఏమవుతుందో నాకు చెప్పండి. ఓకే, దీని లాగినము కొంచెం ఎక్స్టెండ్ అయింది కదా, ఇది ఎక్స్పాండ్ అయింది అది. ఓకే, సో యాక్సిలరేషన్ ఏమవుతుంది, దాని యొక్క యాక్సిలరేషన్ 0 అయి ఉండాలి కదా, ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేసుకుంటా పోవాలి కదా. రైట్. సో రెండిటి సైడ్ ఫోర్స్ అయితే అప్లై చేసినాము. ఫైండ్ డెల్టా ఎల్. డెల్టా ఎల్ ఫార్ములా అయింది తెలుసు కదా, ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా, అంతేనా. రెండు సైడ్ ఫోర్సెస్ అయితే సేమ్ ఉన్నాయి, F1 ప్లస్ F2 బై 2, 2F బై 2, 2 అయితే పోయింది కదా, మిగిలినైతే ఇదే. ఆల్రెడీ చేసినాం ఇది కదా, ఆల్రెడీ చేసినవి వస్తున్నాయి కదా. డెల్టా ఎల్ ఈడ F1 ప్లస్ F2 బై 2 ఇంటూ ఏంది ఎల్ బై ఏ ఇంటూ వై కదా, ఇదే కదా. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇటు అచ్చా ఇవి చేసినవి వస్తున్నాయి ఏంది, మళ్ళీ అవే స్లైడ్స్ యాడ్ అయినట్టున్నాయి కదా. ఓకే, F1 పెద్దది అనుకుందాం, F1 మైనస్ F2 బై 2, సేమ్ డైరెక్షన్ ఉంటే మైనస్ చేయాలన్నా కదా, ఎల్ బై ఏ ఇంటూ వై కదా. నెక్స్ట్ ఫైండ్ డెల్టా L1 అండ్ డెల్టా L2. బోత్ ద వైర్స్ ఆర్ మాస్లెస్. దీనికి మాస్ లేదు, దీనికి మాస్ లేదు, అంటే మాస్లెస్ అన్నట్టు. మాస్ కన్సిడర్, దీని మాస్ కన్సిడర్ చేస్తాం కదా, అంతేనా. రైట్ బేటా. సో దీనిలో రెండు వైర్లు ఉన్నాయి, దీనికి యంగ్స్ మాడ్యులస్ y1 లెంత్ L1 ఏరియా A1, దీనికి యంగ్స్ మాడ్యులస్ y2 లెంత్ L2 ఏరియా A2, కింద మాస్ అయితే ఉంది. ఓకే, ఫస్ట్ దానిది డెల్టా L1 ఏమొస్తుంది నాన్న. ఓకే, కిందికి ఎవరు లాగుతున్నారు, భూమి కదా, దీన్ని ఎవరు లాగుతున్నారు, భూమి, mg కదా. ఫోర్స్ ఇంటూ ఫోర్స్ ఎంత, mg, లెంత్ ఎంత ఫస్ట్ దానిది వైర్ది L1 అపాన్ ఏరియా ఎంత A1, యంగ్స్ మాడ్యులస్ ఎంత y1. ఓకే, అర్థమైందా, కథం. డెల్టా L2 సెకండ్ వైర్ది ఎంత, ఫోర్స్ ఇంటూ ఫోర్స్ ఎంత mg, లెంత్ ఎంత సెకండ్ వైర్ది L2 కదా, ఏరియా ఎంత A2, దాని యొక్క యంగ్స్ మాడ్యులస్ ఎంత y2. ఇది ఆన్సర్ అన్న. డెల్టా L1 వచ్చింది, డెల్టా L2 వచ్చింది కదా. రైట్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అన్నీ ఈజీ అవుతాయి. ఫైండ్ టెన్షన్ ఇన్ ద రాడ్ ఎట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ ద బాటమ్. ఓకే, ఈయనొచ్చి ఈడ టెన్షన్ ఏమవుతుంది కనుక్కోవాలి. ఓకే, రైట్ బేట. సో x డిస్టెన్స్ కాబట్టి దీని ఒక టోటల్ మాస్ ఎంత m, లెంత్ ఎంత l, ఏరియా ఎంత a, y అనేది యంగ్స్ మాడ్యులస్. కానీ ఇక్కడ యూజ్ అంతా ఏం లేదు మనకు, యంగ్స్ మాడ్యులస్ ఈడ కనుక్కోవాలి కదా. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో సాల్వ్ చేసినాం కదా. రైట్ బేటా. సో దీని యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ తీసుకుంటాం, టోటల్ మాస్ బై టోటల్ లెంత్ కదా, ఆ వైర్ది టోటల్ మాస్ m, టోటల్ లెంత్ ఎంత l. ఓకే, మనకి ఇంతే చిన్నది మాస్ ఎంత అనుకుందాం, ఈ నుంచి లీడ్కి dm. సో చిన్న మాస్ బై చిన్న డిస్టెన్స్ ఎంత x కదా కదా. అయితే ఇగో టెన్షన్ ఈడ కావాలి కదా, దీన్ని ఎవరు లాగుతున్నారు కిందికి, భూమి. ఓకే, అచ్చా ఇది రాడ్ అంట, సరే రాడ్ అయితే రాడు, వైర్ అయితే వైర్, ఏది ఉంటే ఏది. ఓకే, దీన్ని ఎవరు లాగుతున్నారు కిందికి, భూమి. మాస్ ఎంత dm, dm ఇంటూ g. ఓకే, సో టెన్షన్ ఈక్వల్ టు ఏమొచ్చింది, dm ఇంటూ g వచ్చింది. ఓకే, dm ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, x నీటి పంపేయండి, m/l ఇంటూ x కదా, m/l ఇంటూ x ఇంటూ g. సో ఫైనల్ ఆన్సర్ ఇదేనా. ఓకే, యంగ్స్ మాడ్యులస్ తోటి అయితే సంబంధం లేదు, యంగ్స్ మాడ్యులస్ తోటి. ఓకే, m/l ఇంటూ x ఇంటూ g, సరేనా, అర్థమైందా బేటా. ఓకే, రైట్. సో ఇక్కడ అయితే క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ డెల్టా ఎల్. రాడ్ హ్యాజ్ ఎ మాస్ m, ఒక రాడ్ని అట్లానే వదిలిపెట్టేసినాం. ఓకే, రాడ్ యొక్క మాస్ ఎంత m. ఇప్పుడు డెల్టా ఎల్. ఓకే, అది ఇచ్చి అదే సాగుకుంటా పోతుంది కదా, ఎందుకంటే భూమి కిందికి లాగుతున్నది. భూమి ఎక్కడ లాగుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర లాగుతుంది కదా, అవునా. ఇగో ఎప్పుడన్నా కానీ ఈ రిఫరెన్స్ పాయింట్ ఇది తీసుకోండి. ఓకే, రిఫరెన్స్ పాయింట్ అనేది టాప్ నుంచి తీసుకోవాలి ఎప్పుడన్నా కానీ. ఓకే, రైట్ బేటా. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, l/2 అవుతుంది కదా, అంతేనా. ఎక్కడైతే భూమి
లాగుతుందో, ఎక్కడైతే ఫోర్స్ ఉంటుందో అక్కడున్న డిస్టెన్స్ని తీసుకోవాలి లెంత్లో. ఓకే, డెల్టా ఎల్ది ఫార్ములా ఏంది? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా. ఫోర్స్ ఏంది? భూమి లాగుతున్నది, ఎంజీ. లెంత్ ఏంది? లెంత్ L/2 తీసుకోవాలి. ఎక్కడైతే ఫోర్స్ లాగుతుందో అక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి మనం. ఓకే, టాప్ నుంచి తీసుకోవాలి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ది డిస్టెన్స్ L/2 అపాన్ ఏరియాకు ఏరియానే, యంగ్స్ మాడ్యులస్కు యంగ్స్ మాడ్యులస్. ఓకే, సో ఫైనల్లీ ఇదే ఆన్సర్. ఇక మీకు ఇదే ఆన్సర్ అన్న, mg ఇంటూ L/2 బై ఏ ఇంటూ వై. ఓకే రైట్ బడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నోట్, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ ద రిజిడ్ సపోర్ట్. గుర్తుపెట్టుకోండి, రిజిడ్ సపోర్ట్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఫైండ్ డెల్టా ఎల్. ఇది రాడ్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఏ, ఏరియా ఏ, మాస్ అనేది ఎమ్. ఓకే, లెంత్ అనేది ఎల్. కింద ఇంకొక మాస్ అటాచ్ చేస్తాం 4m. దీని మాస్ m, దీని మాస్ 4m. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుందాం. సెంటర్ ఆఫ్ మాస్, ఓకే, ఫార్ములా తెలుసు కదా, m1y1 ప్లస్ m2y2 బై m1 ప్లస్ m2. m1 y1 దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది నాన్న? అక్కో సెంటర్లోనే ఉంటుంది కదా. ఈ నుంచి వీటికి డిస్టెన్స్ ఎంత? L/2 కదా. ఈ డిస్టెన్స్ ఎంత? L. m1 m, L1 L/2, m2 అంటే 4m, L2 అంటే L కదా. ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి వెళ్ళి రొటేషనల్ మోషన్ చూసిండ్రా అందరూ? చాప్టరు చూడకుంటే చూడండి నాన్న. ఓకే, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను మొత్తం. టోటల్ మాస్ ఎంత? 5m. సో ఫైనల్ ఏమొచ్చింది? 4 to the 8 9 ml by 10m. ఓకే, మెల్ల వేసుకోండి మీరే. 9 ml by 10m. ఇది పోయింది, 9l by 10 వచ్చింది. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ మాస్ లెంత్ వచ్చింది. వై యాక్సిస్లో తీసుకుంటున్నాం. ఓకే, వై అంటే మళ్ళీ యంగ్స్ మాడ్యులస్ అనుకున్నారు, కాదు, సివైఎం అని రాసిన కదా అలాంగ్ వై యాక్సిస్లో. ఓకే, ఇప్పుడు డెల్టా ఎల్ కనుక్కుందాం. డెల్టా ఎల్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంది? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా, డెల్టా ఎల్ది ఫార్ములా. చలో, ఫోర్స్ ఏంది? భూమి లాగుతున్నది. భూమి 4m ప్లస్ m 5m అంటే 5mg ఇంటూ. ఓకే, దాని ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? ఈ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ ఏడొచ్చింది? 9l బై 10 అపాన్ ఏ ఇంటూ వై. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The Young's modulus of steel is twice that of brass. Young's modulus of steel is equal to twice that of brass anta. Okay, two wires of same length and same area of cross section. Same length anta. Okay, length lo aithe same unnai. Okay, area lu kuda same e unnai. Same area of cross section. One of steel and another of brass are suspended from the same roof. If we want the lower end of the wires to be at same level, lower ends, okay, lower ends same undali ante change in length lo same undalanta. Okay, change in length same undali. Then weight added to the steel and brass wire will be in the ratio of, okay, weight ante endi force le. ఓకే, దీని యొక్క రేషియోసే కనుక్కోవాలి. దెన్ ద వెయిట్ యాడెడ్ టు ద స్టీల్ అండ్ బ్రాస్ రాడ్, బ్రాస్ వైర్ మస్ట్ బీ ఇన్ ద రేషియో. ఓకే, వెయిట్ ఆఫ్ స్టీల్ బై వెయిట్ ఆఫ్ బ్రాస్ ది రేషియో ఎంత? ఓకే రైట్ బడా. సో మనకు యంగ్స్ మాడ్యులస్ది ఫార్ములా ఏంది? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ కదా, ఇదే కదా ఫార్ములా. సో చూడండి, ఏరియాలు సేమ్, ఇది అవసరం లేదు మనకు. ఇది చేంజ్ ఇన్ లెంత్లు కూడా సేమ్, ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఏరియాలు లెంత్లు, ఓకే, ఏరియా పోయింది, లెంత్లు కూడా సేమ్ ఉన్నాయి, ఇది కూడా అవసరం లేదు. అంతేనా? అంటే యంగ్స్ మాడ్యులస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అంటే వెయిట్. ఓకే, డబ్ల్యూఎస్ బై డబ్ల్యూబి ఏమొస్తుంది? వైఎస్ బై వైబి కదా. Young's modulus of the steel 2 times of Young's modulus of the brass.
ఏమొచ్చిందన్న 2:1. ఓకే, ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. 2 wires are made up of same material and have the same volume. Same volume anta, same material. Okay, Young's modulus అయితే రెండిటికి సేమ్ ఉన్నది, వాల్యూమ్ కూడా సేమ్ అంట. The first wire has a cross sectional area A and the second wire has a area of cross section 3A. ఒక దానిదేమో A, ఇంకోటేమో 3A అంట. If the length of the first wire is increased by delta L on applying the force F, okay, how much force is needed to stretch to second wire of same amount? రెండిట్లో కూడా డెల్టా ఎల్ సేమే అంట, కానీ ఇంట్లోనేమో ఫోర్స్ ఎఫ్ అంట, ఇంట్లోనేమో F2 అంటే ఈ వాల్యూ ఎంతనో కనుక్కోవాలి. అర్థమైందా బేట? ఓకే, వాల్యూమ్లో సేమ్, ఇవి దీని యొక్క రిలేషన్ ఇవి ఇచ్చిండు, ఇవి సేమ్, లెంత్లు అయితే సేమ్. అంటే ఇక్కడ F1 వాల్యూ F తీసుకుందాం, అంటే మనం ఇప్పుడు F2 వాల్యూ ఏందో కనుక్కోవాలి కదా ఇచ్చిన డాటా ప్రకారం కదా. అంటే వాల్యూమ్ ఉండాలి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా F×L/A × ∆L కదా, ఇదే కదా ఫార్ములా. లెంత్లు అయితే ∆L సేమ్ కదా, ఇంకా యంగ్స్ మాడ్యులస్లు సేమ్. ఇక్కడ ఏరియాలు ఉన్నాయి చూసిర్రా, ఏరియాలు ఉన్నాయి, అవునా కదా? రైట్, అయితే ఏరియా తోటి మనకు సంబంధం ఉన్నది కదా, వాల్యూమ్లో సేమ్ ఉండాలి అంటే మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై A తోటి చేస్తున్నా. ఓకే రైట్ బేటా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇదేమైంది? వాల్యూమ్ అయింది కదా, అవునా కదా? ఏమొచ్చింది? F × వాల్యూమ్ బై A² × ∆L కదా. యంగ్స్ మాడ్యులస్లో వాల్యూమ్ వచ్చిందా లేదా? F×V/A² × ∆L. ∆L అయితే సేమ్ అన్నాడు, ఇది సేమ్. ఓకే, ఇది అవసరం లేదు. వాల్యూమ్లో కూడా సేమే, యంగ్స్ మాడ్యులస్ కూడా సేమే కదా. అంటే ఏమొచ్చింది అన్న? ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A² వచ్చింది, అంతేనా కదా? ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A² వచ్చింది, అంతేనా? చాలా బేట, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? F2/F1 = A2/A1² కదా, A2/A1². A2 అంటే ఇదే కదా, 3A, ఇది A² ఇది ఏమైంది? సో 9:1 అన్న మొత్తానికైతే కదా. F2/F1 = 9:1 ఉందా? 9F కదా. F2 ఏమొస్తుంది లాస్ట్కి? ఇక F2 = 9F కదా. ఇది అడు పంపిస్తే F1 వాల్యూ F కదా. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూమ్ V ఈజ్ డ్రాన్ ఇంటూ ఏ వైర్ ఆఫ్ లెంత్ L. వెన్ దిస్ వైర్, ఫిక్స్డ్ వాల్యూమ్ అన్నాడు, మళ్ళీ వాల్యూమ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఓకే, వెన్ దిస్ వైర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ కాన్స్టెంట్ ఫోర్స్ F, ఇటేమో లెంత్ L అంట, ఫోర్స్ F అంట. ద ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ ఇన్ ద వైర్ ఈస్ ∆L. అచ్చా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఇస్ ద స్ట్రేట్ లైన్? ఓకే, దీనికి సంబంధించిన వాల్యూమ్ ఉండాలి ఒకటి. దీనికి సంబంధించిన ఫార్ములా అయితే రాయండి ఫస్ట్. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి? F×L/A × ∆L కదా, ఇదే కదా ఫార్ములా. రైట్, ఇప్పుడు వాల్యూమ్ ఉండాలి కదా. ఇక్కడ గ్రాఫ్లలో చూసుకుంటే ∆Lని ఉంచండి, Lని ఉంచండి, ∆Lని ఇంకా Lని ఉంచండి. ఓకే, మనకి ఏరియా అనేది అవసరం లేదు ఇప్పుడు కదా, ఏరియా అవసరం లేదు, ఎందుకంటే గ్రాఫ్లల్లో ఏరియా ఏం అవసరం లేదు మనకు. ఓకే, ఈ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై L/L చేసిన ఏమొచ్చింది? F×L² ఏరియా ఇంటూ లెంత్ ఏమవుతుంది? వాల్యూమే కదా, వాల్యూమ్ ఇంటూ ∆L, యంగ్స్ మాడ్యులస్ కదా. చూడండి ఫార్ములాలో ఇక్కడ ఏడన్నా ఏరియా కనిపిస్తుందా? ఏరియా కనిపిస్తలేదు. ఇలా ఫార్ములాలో ఏదైనా ఏరియా కనిపిస్తుందా? కనిపిస్తలే. వాల్యూమ్ ఉంది, ఇక లెంత్కి L ఉంది, అంటే క్యాపిటల్ L ఇచ్చిండు, మనం స్మాల్ m రాసినాం అంతే. ఓకే, Fకి F ఉంది,
డెల్టా ఎల్కి ఎల్ అన్నీ ఉన్నాయి కదా, అంతేనా? రైట్ బట్ ఇప్పుడు స్ట్రేట్ లైన్ డెల్టా ఎల్కి ఎల్ ఏడున్నది డెల్టా ఎల్ ఏడున్నది అంటే డెల్టా ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ కదా. డెల్టా ఎల్కి ఇంకా ఎల్ స్క్వేర్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అన్ని స్ట్రేట్ లైన్లే కదా, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అన్ని స్ట్రేట్ లైన్లే. ఓకే, డెల్టా ఎల్ వర్సెస్ ఎల్ స్క్వేర్, డెల్టా ఎల్ వర్సెస్ ఎల్ స్క్వేర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. టూ వైర్స్ ఏ అండ్ బి ఆర్ స్ట్రెచ్డ్ బై సేమ్ ఫోర్స్లో అయితే సేమ్ అంట. ఏబిలు అన్నాడు కదా, ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్బి రెండింటిపైన సేమ్ ఫోర్స్ అప్లై అవుతున్నది. యంగ్స్ మాడ్యులస్ ఇచ్చిండు వైఏ బై వైబి 1/2, రేడియస్లు ఇచ్చిండు ఆర్ఏ బై ఆర్బి 3/1, ఇంకా లెంత్లు ఇచ్చిండు దాని యొక్క లెంత్లు ఒరిజినల్ లెంత్లు ఎల్ఏ బై ఎల్బి 4/1. దెన్ ద రేషియో ఆఫ్ దర్ ఎక్స్టెన్షన్స్ డెల్టా ఎల్ఏ బై డెల్టా ఎల్బి వాల్యూ ఏమవుతుందో కనుక్కోవాలి. ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ కదా. రైట్, సో డెల్టా ఎల్ బై డెల్టా ఎల్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా. రైట్ బడా, సో ఇప్పుడు ఎఫ్ అయితే సేమ్ అన్నాడు, ఇదేం అవసరం లేదు మనకు, అంటే ఎల్ ఏ వై తోటి సంబంధం కదా. ఏమొస్తుంది నాన్న ఇప్పుడు చెప్పండి, డెల్టా ఎల్1 బై డెల్టా ఎల్2 ఏమొస్తుంది సార్? ఒకటైతే L1 బై L2 సార్, L1 బై L2. ఇంకోటి ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉన్న సార్, అంటే సార్ A2 బై A1 కరెక్ట్, ఇది ఇన్వర్స్లీ ఉన్న సార్, ఇన్వర్స్లీ ఉంది కదా, అంటే ఈడ కూడా Y2 బై Y1 సార్ కదా, అంతేనా? 1-2 అంటే ఏంది ఏబీలు అన్నట్టు, L1 బై L2 L1 బై L2 4/1, A2 బై A1 అంటే అలా ఏరియా ఉంటుంది కదా, పై ఆర్ స్క్వేర్ రేడియస్లు ఉంటాయి కదా, R2 బై R1 హోల్ స్క్వేర్, R2 బై R1 హోల్ స్క్వేర్, R2 బై R1 అంటే 1/3 హోల్ స్క్వేర్ కదా. Y2 బై Y1 Y2 బై Y ఉల్టా. ఓకే, 4 to the 8 3 square 9 డెల్టా L1 బై డెల్టా L2 అంటే ఏ ఇది బి 8/9 అన్న. ఓకే, ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఇదే. ఓకే, అర్థమైందా? 8/9 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే రైట్ బడా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఎలాంగేషన్ ఇన్ వైర్ ఆఫ్ లెంత్ ఇస్ ఎల్, ఎలాంగేషన్ ఎల్ అంట. ఓకే, దీనిలో ఎలాంగేషన్ ఎంత వచ్చింది, స్మాల్ ఎల్ తీసుకోండి అంటున్నాడు. ఓకే, దెన్ ఫర్ సేమ్ వైర్ ఎలాంగేషన్ ఇన్ కేస్ బి. ఓకే, దీనిలో ఎలాంగేషన్ ఏమవుతుంది? ఓకే, ఇది చూడండి నాన్న, డబ్ల్యూ అనేది వెయిట్ పెడితే దీనిలో ఎలాంగేషన్ ఎంత వచ్చింది, స్మాల్ ఎల్ వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ డబ్ల్యూ అనే వెయిట్ ఉందా, అదే వైరు ఎలాంగేషన్ ఏం రావాలి, మళ్ళీ ఎల్ఏ రావాలి. వైర్ సేమ్లు ఉన్నాయి కదా, వెయిట్లు కూడా సేమే ఉన్నాయి, అఫ్కోర్స్ అదే వస్తుంది. ఎలాంగేషన్ విల్ బి ఎల్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Figure shows graph between stress and strain for a uniform wire at 2 different temperatures. Then, okay, ఇప్పుడు చెప్పండి నాన్న, ఇగో చూస్తే తెలిసిపోతున్నది స్ట్రెస్ బై స్ట్రెయిన్ ది స్లోప్ ఏమవుతుంది, యంగ్స్ మాడ్యులస్ ఏనా, అవునా కదా? స్లోప్ ఫార్ములా ఏంది, tan θ. ఓకే, అంతే కదా, అపోజిట్ బై అడ్జసెంట్, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే ఇదేంది నాన్న, యంగ్స్ మాడ్యులసే కదా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ యంగ్స్ మాడ్యులస్లో ఇచ్చాడు. ఓకే, స్లోప్ దేనికైతే స్లోప్ ఎక్కువ ఉన్నదో దానికి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉన్నది, అంతేనా? y1 గ్రేటర్ దెన్ y2 కదా, మనకు తెలుసు y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అంతేనా? దీన్ని యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంది, టెంపరేచర్ తక్కువ ఉండాలి. దీనిది యంగ్స్ మాడ్యులస్ తక్కువ ఉన్నది, టెంపరేచర్ ఎక్కువ ఉండాలి కదా, అంతేనా కదా? చలో, సో అంటే మొత్తానికైతే T2 గ్రేటర్ దెన్ T1 రాసుకోవచ్చు, దీన్ని రాసుకోవచ్చు కదా, ఉంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ద స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఫర్ వైర్స్ ఆఫ్ 2 మెటీరియల్స్ A and B shown in figure. If Y and YB are the Young's modulus of the material, okay,
అఫ్కోర్స్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ ది స్లోప్ ఏమవుతుంది నాన్న YA బై YB. ఓకే, రేషియో చేద్దాం స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఎట్లా యంగ్స్ మాడ్యులస్ కదా స్లోప్. స్ట్రెస్ స్ట్రెయిన్ ది గ్రాఫ్లో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అన్నానా నేను, స్లోప్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ లైక్ యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ అన్నీ అవే కదా వచ్చేటి, యంగ్స్ మాడ్యులస్ లాగా తీసుకుంటున్నా. ఓకే, tan 60 బై tan 30 కదా, tan 60 √3, tan 30 1/√3, మొత్తానికి ఏమొచ్చింది 3/1. సో YA ఈజ్ ఈక్వల్ టు 3YB ఉందా, YA ఈక్వల్ టు 3/B. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. రైట్. సో ఫస్ట్ నోట్, ఇది లాస్ట్ క్లాస్లోనే మనం డిస్కస్ చేస్తాం కదా, ఏంటది వైర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్లో వైర్స్ కనుక కనెక్షన్ ఇస్తే కనుక ఓకే, సో ఏమవుతుంది నాన్న, ఓకే 1/Y1 ప్లస్ 1/Y2 ఈజ్ ఈక్వల్ టు 2/Y ఎఫెక్టివ్ అవుతుంది, అంతే కదా, అవునా? ఎస్ కరెక్ట్. సో దీనిలో ఏరియా అనేది ఏముంటుంది నాన్న, కాన్స్టెంట్ ఉంటుంది, లెంత్ అనేది ఏమవుతుంది డబుల్ అవుతుంది కదా. లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసినాము. వైర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ప్యారలల్లో Y1 ప్లస్ Y2/2 రాస్తాము. దీనిలో ఏంటి లెంత్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఏరియా అనేది డబుల్ అవుతుంది కదా. ఇదైతే లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేస్తున్నాం కదా. రైట్ బడా. బ్రేకింగ్ స్ట్రెస్ ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ ఇది. ఓకే, దీనికి సంబంధించిన న్యూమెరికల్ కూడా ఉన్నాయి, సాల్వ్ చేద్దాం మనం. బ్రేకింగ్ స్ట్రెస్ లేదా అల్టిమేట్ స్ట్రెస్ అని అంటాము, లేదా మ్యాక్సిమం స్ట్రెస్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, ఇఫ్ స్ట్రెస్ ఈజ్ మ్యాక్సిమం దెన్ ఇట్ గెట్ బ్రేక్ డౌన్. అఫ్కోర్స్ అందరికీ తెలుసు కదా, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది అన్న వైర్ పైన అఫ్కోర్స్ ఇరిగిపోతుంది. బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఫోర్స్ అపాన్ ఏరియా. ఓకే రైట్. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్రెసబిలిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మోడ్యులస్. ఓకే, కంప్రెసబిలిటీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మోడ్యులస్. బల్క్ మోడ్యులస్ ఫార్ములా అయితే తెలిసిందే కదా. రైట్ బెటర్. సో ఆ ఫార్ములా వేసేసినా అంటే ఇక వచ్చే ఇక న్యూమరికల్ దీనిపైన కూడా ఉన్నాయి, 1 2 ఏమో ఉన్నాయి. ఓకే, అవి కూడా సాల్వ్ చేద్దాం. న్యూమరికల్స్ వచ్చినప్పుడు అన్నీ చూపిస్తాం మీకు. ఓకేనా? రైట్ బెడా. సో యంగ్స్ మాడ్యులస్ ఏంటి, రిజిడిటీ మాడ్యులస్ ఏంటి, బల్క్ మాడ్యులస్ ఏంటి కదా, ఇవన్నీ అయితే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కదా. రైట్ బడా. ఇక నోట్, బ్రేకింగ్ స్ట్రెస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఫోర్స్ అండ్ ఏరియా. సార్ బ్రేకింగ్ స్ట్రెస్ ది ఫార్ములా ఫోర్స్ అపాన్ ఏరియానే కదా, కానీ దానిపైన ఆధారపడదు, గుర్తుపెట్టుకోండి. దేనిపైన ఆధారపడుతుంది అంటే డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. ఓకే, బ్రేకింగ్ స్ట్రెస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, గుర్తుపెట్టుకోండి నాన్న ఇది. ఓకే రైట్. సో పాయిజన్స్ రేషియో, పాయిజన్స్ రేషియో ఏంటంటే ఇగో లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ నాన్న, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇక్కడ చూడండి, ఇది వైరు, దీనిపైన ఫోర్స్ అయితే అప్లై చేసిన అదేమైతుంది కొంచెం సన్నగా అవుతుంది కదా, అవునా కదా. రైట్ బెటర్. సో దీని యొక్క చేంజ్ ఇన్ లెంత్ వచ్చేసి ΔL. ఓకే రైట్ బెటర్. సో ఈ దాంట్లో రేడియస్ కూడా తగ్గుతున్నది, కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇనిషియల్గా రేడియస్ పెద్ద ఉండే, నెక్స్ట్ ఇది కొంచెం లాగడం వల్ల ఏమవుతున్నది కొంచెం సాగింది, ఇంకా కొంచెం దాని యొక్క థిక్నెస్ అనేది తక్కువ అయింది, చిన్నగా అయింది కదా, రేడియస్ అనేది తక్కువైంది. ఇది ఉన్న చూసినా ఈ నుంచి లీడ్కి ΔR రాసుకుందాం. ఓకే రైట్ బట్ ఇగో లాటరల్ స్ట్రెయిన్ మైనస్ ΔR బై R. స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్, అంతే కదా. ఇక్కడ రేడియస్లో చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇగో మైనస్ ΔR బై R రాసిన. మైనస్ ఎందుకు రాసిన, రేడియస్ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి అంతే. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అఫ్కోర్స్ ఇదైతే మీకు తెలిసిన విషయం కదా, ఫార్ములా కూడా సింపుల్ ఏ ఉన్నది కదా. రైట్ బెటర్. సో ఇగో R ఇక్కడ నెగిటివ్ ఎందుకున్నది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఎందుకున్నది నాన్న, ఇగో R రేడియస్ అనేది డిక్రీజ్ అవుతున్నది కాబట్టి నెగిటివ్ లాగా మనం తీసుకుంటున్నాం. ఓకే రైట్. సో ఈ పాయిజన్స్ రేషియో అనేది ఎప్పుడు కూడా ఇగో గ్రేటర్ దెన్ 0.5 నాట్ పాసిబుల్ నాన్న, ఎప్పుడు కూడా లెస్ దెన్ 0.5 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అడిగిండు నాన్న ఇది. ఓకే, పాయిజన్స్ రేషియోది వాల్యూ ఎట్లా ఉంటుంది అని అంటే మీరేమనాలి లెస్ దెన్ 0.5 ఉంటుంది అనాలి. ఓకే, ప్రాక్టికల్ వాల్యూ వచ్చేసి ఇగో 0 లెస్ దెన్ సిగ్మా లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.5, మ్యాక్సిమం అంటే ఇక 0.5. ఓకే, ఇక థియరిటికల్ వాల్యూ ఎట్లుంటుంది అంటే -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.5 నాన్న. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి నాన్న. ఈ ఫార్ములాస్లో చాలా ఈ చాప్టర్లో చాలా తక్కువ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్ని బయాజ్ చేస్తే ఖతం, చాప్టర్ క్లోజ్, ఇక పర్ఫెక్ట్ అయిపోయినట్టే మీరు ఇక. ఓకే, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి అన్ని. ఇక వెరీ 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 ఇంపార్టెంట్. ఇదైతే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పిన కదా నేను. వై అంటే ఏంటి, యంగ్స్ మాడ్యులస్. నీటా అంటే రిజిడిటీ మాడ్యులస్, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ లేదా రిజిడిటీ మాడ్యులస్ అనొచ్చు. సిగ్మా అంటే పాయిజన్స్ రేషియో, కే అంటే బల్క్ మాడ్యులస్. ఓకే, వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరేం చేయలేరు, ఇక ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక డైరెక్ట్ మీకు వై వాల్యూ కే వాల్యూ ఇస్తాడు, సిగ్మా వాల్యూ అనుకోండి ఉంటాడు. వై వాల్యూ నీటా వాల్యూ ఇస్తాడు, సిగ్మా వాల్యూ అనుకోండి ఉంటాడు. ఓకే, ఏమన్నా రెండు ఇస్తాడు, ఒకటి అనుకోవాలి అంతే. ఓకే రైట్ బేటా. సో ఇప్పుడు న్యూమరికల్ స్టార్ట్ చేసేద్దాం. A metal cube of side length 8 cm has its upper surface displaced with respect to bottom by 0.10 mm. సో చూసిండ్రా, ఇది ఒక క్యూబ్. ఓకే, ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినాం మనం. ఎంత, వెన్ ఏ టాంజెంటల్ ఫోర్స్ ఆఫ్ 4 × 10⁹ న్యూటన్స్, 4 × 10⁹. ఓకే, న్యూటన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఏమైంది, కొంచెం ఇట్లా బెండ్ అయింది కదా, అవునా? ఇంతే కదా. ఇదేంది యాంగిల్ టీటా కదా, ఇదేంది డెల్టా ఎక్స్, ఇదేంది హెచ్, అవును కదా. లేదా లెంత్ కూడా తీసుకోవచ్చు దాన్ని, అవును రైట్ బేడా. ఇది అప్లైడ్ ఎట్ ద టాప్ with bottom surface fixed, the rigidity modulus of the material of the cube, rigidity modulus. Formula ఏంటి నాన్న, ఫోర్స్. ఓకే, ఫోర్స్ అపాన్ ఏరియా ఇంటూ ఈడైంది డెల్టా ఎక్స్, ఈడైంది లెంత్ అన్నట్టు. ఓకే, అంటే హెచ్ కూడా రాసుకోవచ్చు. మీకు ఫార్ములాస్లలో హెచ్ రాసిన కదా, ఇప్పుడు కూడా హెచ్ రాస్తా సరేనా. ఓకే, ఇదే కదా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి నాన్న, రిజిడిటీ మోడులస్ది. ఓకే, యంగ్స్ మోడులస్ది, రిజిడిటీ మోడులస్ది. ఓకే, ఇంకా బల్క్ మోడులస్ది. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే న్యూమెరికల్ సాల్వ్ అవుతాయి. నేను స్టార్టింగ్లోనే చెప్పిన లాస్ట్ క్లాస్కి సంబంధించిన న్యూమెరికల్ కంటిన్యూషన్ పార్ట్ ఉన్నాయి దీంట్లో ఉంది అని చెప్పేసి అన్నా కదా, నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్ బట్ ఇవి అన్నీ లాస్ట్ క్లాస్కి సంబంధించిన న్యూమెరికల్స్, ఈ దాంట్లో క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి ఇక. ఓకే, ఇంకా కొన్ని న్యూమెరికల్ తీసుకున్నా. రైట్ బడా, ఫోర్స్ ఎంత ఇచ్చిండు, 4 × 10⁹ ఇచ్చిండు. హైట్ క్యూబ్, ఏ మెటల్ క్యూబ్ ఆఫ్ సైడ్ 8 cm. క్యూబ్లో అయితే అన్ని సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ క్యూబ్లో. 8 cm అంటే 10⁻² కదా. ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఏమొస్తుంది 8 cm × 8 cm, 8 × 64, 64 × 10⁻⁴ మీటర్ స్క్వేర్ కదా, అంతేనా. 8 × 10⁻² హోల్ స్క్వేర్ అట్లా కూడా రాసుకోవచ్చు, 8 × 10⁻² హోల్ స్క్వేర్. అది చేసుకుంటే ఇదే కదా వచ్చేది మీకు. డెల్టా ఎక్స్, ఈ డెల్టా ఎక్స్ పైన ఉన్న డిస్ప్లేస్ ఎంత అయింది, ఇక్కడ ఇచ్చిండు 0.10 mm, 0.10 మిల్లీ, మిల్లీ అంటే 10⁻⁻3. ఓకే రైట్ బడా. ఇగో 8 8 × 64, 4 2 కదా, మిగిలింది ఏంది 4. ఇగో ఇలా రెండు పోయినాయి కదా, అవునా. అంటే మిగిలింది ఒక 10 ఇక్కడ, అంటే 10⁻⁻1 కదా. ఇక్కడ ఏమైంది 10⁻⁴, 10⁻⁻1, 10⁻⁵ అయింది. పైకి పోతే ఏమవుతుంది +5 అవుతుంది కదా. 1 × 10⁻9 + 5 14 కదా, బై కింద ఏంది మిగిలింది ఇక, గిడ ఒక 2 ఒకటి మిగిలింది, గిడనేమో 0.1 మిగిలింది కదా. 0.1ని ఏం రాసుకోవచ్చు, 1/10 రాసుకోవచ్చు కదా 0.1ని. ఆ 10 అనేది పైకి పోయింది. 10/2 × 10⁻14, 2 5 సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న 5 × 10⁻14 Nm/m² కదా. ఉందా ఆప్షన్లో 5 × 10⁻14 Nm/m². ఆప్షన్ బి ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైంది కదా, మెయిన్గా ఫార్ములాస్ అన్న గుర్తుపెట్టుకోవాలి, సరేనా? రైట్. ఏ వైర్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ ఎల్ అండ్ రేడియస్ స్మాల్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఏ ఫోర్స్ ఎఫ్ అప్లైడ్ టు ద అదర్ ఎండ్ ప్రొడ్యూసెస్ అన్ ఎక్స్టెన్షన్. ఓకే, డెల్టా ఎల్ వాల్యూ అయితే ఎల్ ఇచ్చిండు అన్న కదా, పట్టుకొని లాగుతున్నాను అనమాట ఇక. ఓకే, రైట్. సో ఫోర్స్ అప్లైస్ ఏమైంది, ఇది కొంచెం పెరిగింది కదా, అవునా కదా? రైట్, దాని యొక్క లెంత్ అనేది పెరిగింది. చేంజ్ ఇన్ లెంత్ ఎంత, స్మాల్ ఎల్ ఇచ్చిండు. ద ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ ఇన్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఆఫ్ లెంత్ 2L. అచ్చా, ఓకే, ఇక్కడ చూడన్నా L1 వాల్యూ ఎంత ఇచ్చిండు, ఫస్ట్ దాని లెంత్ L ఇచ్చిండు. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇచ్చిండు, L ఇచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ వైర్ అంట, సేమ్ మెటీరియల్ అంట. యంగ్స్ మాడ్యులస్ ఎట్లుంటుంది, యంగ్స్ మాడ్యులస్ అఫ్కోర్స్ సేమే ఉంటుంది కదా, y1 = y2, సేమ్ మెటీరియల్ కాబట్టి. ద ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ ఇన్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఆఫ్ లెంత్ 2L, L2 వాల్యూ 2L అంట, అండ్ రేడియస్ 2R. ఓకే, ఇక్కడ చూడండి రేడియస్ 2R, ఫస్ట్ దాని రేడియస్ ఏమి ఇచ్చిండు, R ఇచ్చిండు కదా, అంటే R1 వాల్యూ R తీసుకోండి, R2 వాల్యూ 2R తీసుకోండి. ఓకే, బై ఫోర్స్ ఆఫ్ 2F, అంటే F2 వాల్యూ ఇచ్చిండు ఎంత, 2F, ఫస్ట్ దాని F1 వాల్యూ ఎంత, F అన్నట్టు కదా. ఇదే కదా బయట ఇచ్చింది, లెంత్ ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు, ఫోర్స్ ఇచ్చిండు. ఇగో లెంత్, రేడియస్, ఫోర్స్, ఇంకా చేంజ్ ఇన్ లెంత్ కూడా ఇచ్చిండు. ఓకే, ఇక దీనిలో కూడా అన్ని ఇచ్చిండు. ఓకే, వైర్ సేమ్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ అయితే సేమే ఉంటుంది. ఏం కనుక్కోవాలి, ద ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ ఇన్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్, ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ అంటే డెల్టా L2 కనుక్కోవాలి మనం, అంతే కదా. డెల్టా L2 వాల్యూ ఏమవుతుందో కనుక్కోవాలి, సరేనా? రైట్ బడా, మనకు డెల్టా ఎల్ది ఫార్ములా అయింది లాస్ట్ క్లాస్లో చెప్పిన, F × L / A × Y కదా. డెల్టా L2 / డెల్టా L1 ఏమొస్తుంది నాన్న, ఇదైతే ఫోర్స్ లెంత్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్. ఓకే, యంగ్స్ మాడ్యులస్లో అయితే సేమ్ ఉన్నాయి కాబట్టి తీసుకునే అవసరం లేదు మనకు, యంగ్స్ మాడ్యులస్ కదా. మిగతా అయితే అన్ని ఇచ్చిండు, F ఇచ్చిండు, L ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అంతే కదా. సో F2 / F1 కదా, అంతేనా, ఇదైతే ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కదా, F2 / F1. చలో, ఇంకా లెంత్లో ఏమవుతుంది, L2 / L1 కదా, ఇదైతే అయిపోయింది. డెల్టా L ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా ఫార్మ్ ఏంది, πr², అంటే దీనిలో రేడియస్ ఉంటుంది కదా, రేడియస్ ఉంటుంది కదా. రైట్, సో ఇది ఏమొస్తుంది, R1/R2² కదా, అంతే కదా. యంగ్స్ మాడ్యులస్ అయితే సేమే ఉన్నది, ఇక అన్ని వాల్యూ ఇచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. F2 2F, F1 F, L2 2L, L1 అంటే L, R1/R2², R1 అంటే R, R2 అంటే 2R, సో 1/2². ఇది పోయింది, ఇది పోయింది, 2 × 4, ఇదెంత 1/4, ఏమొచ్చిందన్న 1 వచ్చింది. డెల్టా L2 = డెల్టా L1 కదా, ఎక్స్టెన్షన్ అయితే సేమ్ అదే, ఇక డెల్టా L2 = డెల్టా L1, అవునా. డెల్టా L1ని స్మాల్ ఎల్ తీసుకుంటున్నారు కదా, సో డెల్టా L2 = స్మాల్ ఎల్. ఆన్సర్ స్మాల్ ఎల్ ఏనా, స్మాల్ ఎల్ ఉందా, ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్ బడా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 wires of same length and radius are joined end to end and loaded with Young's modulus of material of the 2 wires are y1 and y2. సో ఇది చూడండి అన్న, ఇక్కడ చూడండి రెండు కూడా సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి కదా, చూసుకోండి. 2 wires of same length and radius are joined end to end. End to end అంటే ఇట్లానే. ఓకే, అండ్ లోడెడ్. ఓకే, ఈడ మధ్యలో ఏదైనా లోడ్ అనేది అటాచ్ చేసేది అన్నట్టు. ఓకే, ఈడ కింద ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ద మెటీరియల్ y1 y2 అని ఇచ్చాడు. కాంబినేషన్ బిహేవ్స్ యాజ్ ఎ సింగిల్ వైర్. ఇది మొత్తం ఒక సింగిల్ వైర్ లాగా బిహేవ్ చేస్తుందట. దెన్ ఇట్ యంగ్స్ మాడ్యులస్ ఏమైతుందో నా సిరీస్లో ఉంటాయి.
సిరీస్లో ఉన్నాయి కదా ఇవి. సిరీస్లో ఉంటే ఏమన్నా నేను 2/y ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/y1 ప్లస్ 1/y2 అంతేనా. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే సో y ఎఫెక్టివ్ ఎంత వస్తుంది? 2y1 y2 బై y1 ప్లస్ y2. ఓకే, ఇది వస్తుంది నాన్న 2y1 y2 బై y1 ప్లస్ y2. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సిరీస్లో అయితే ఇదే కదా ఫార్ములా, 2/y ఎఫెక్టివ్ ఈక్వల్ 1/y1 ప్లస్ 1/y2 కదా. గుర్తుందా? ఇక్కడ రాసి చూపెట్టిన స్టార్టింగ్లోనే ఉంది కదా. ఇగో సిరీస్లో ఇగో వైర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ 2/y ఎఫెక్టివ్ ఈక్వల్ 1/y1 ప్లస్ 1/y2. ఓకే, గుర్తుపెట్టుకోవాలన్నా అన్ని ఫార్ములాస్, సరేనా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 wires of same length and radius are joined in parallel and loaded. చలో, సో దీనిది y1, దీనిది y2. ఓకే, లోడెడ్ అంటే ఏంది? కింద లోడ్ అనేది కనెక్షన్ ఇచ్చినాం అన్నట్టు ఇట్లా. ఓకే, ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద వైర్ y1 y2 ఇచ్చిండు. ఇఫ్ ద కాంబినేషన్ ఇస్ టేకెన్ యాజ్ అ సింగిల్ వైర్ దెన్ ఇట్ యంగ్స్ మాడ్యులస్. ఓకే, ఇవి ప్యారలల్లో ఏమొస్తుంది నాన్న? y1 ప్లస్ y2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఓకే, ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. 1 end of uniform wire of length capital L and mass capital M. ఇగో దీని లెంత్ క్యాపిటల్ L, మాస్ వచ్చేసి క్యాపిటల్ M అంట. ఓకే, ఈజ్ అటాచ్డ్ రిజిడ్లీ టు ఏ పాయింట్ ఇన్ ద రూఫ్ అండ్ లోడెడ్ ఆఫ్ మాస్ స్మాల్ m. ఓకే, కిందనేమో స్మాల్ m అనేది అటాచ్ చేస్తున్నారు. ఓకే, ఈ సస్పెండెడ్ ఫ్రమ్ ఇట్స్ లోవర్ ఎండ్. ఇఫ్ క్యాపిటల్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ వైర్, దెన్ ఫైండ్ ద స్ట్రెస్ ఇన్ ద వైర్ ఎట్ హైట్ x ఫ్రమ్ ఇట్స్ లోవర్ ఎండ్. ఈ నుంచి లీడ్కి. ఓకే, ఇక్కడ స్ట్రెస్ ఎంత ఉన్నదో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఎంత ఉందో కనుక్కుందాం. ఓకే, ఈ నుంచి లీడ్కి x. ఓకే, x డిస్టెన్స్లో ఫ్రమ్ ఇట్స్ లోవర్ ఎండ్ ఈజ్ స్ట్రెస్ ఎంతనో కనుక్కుందాం, సరేనా? రైట్ బడా. సో నాకు చెప్పండి, ఇక్కడ మనం లీనియర్ మాస్ డెన్సిటీ తీసుకుంటాం కదా, తీసుకుంటామా? సార్ తీసుకుంటాం. ఈ నుంచి లీడ్కి దీని మాస్ ఎంత? చిన్న మాస్ dm తీసుకుందామా? ఓకే, ఈ నుంచి లీడ్కే మొత్తం వైర్ వద్దు, మొత్తం వైర్ది మాస్ ఏమో క్యాపిటల్ M, మనకు కొంచెమే కావాలి, x డిస్టెన్స్ వరకే కావాలి. ఓకే, ఈ నుంచి లీడ్కి ఏం తీసుకున్నా? dm తీసుకున్నా. ఓకే, కింద మాస్ ఏమున్నది? స్మాల్ m ఉన్నది కదా, అంతేనా? రైట్. సో లీనియర్ మాస్ డెన్సిటీ ఫార్మ్ ఏంది? టోటల్ మాస్ బై టోటల్ లెంత్, చిన్న మాస్ బై చిన్న లెంత్. చిన్న లెంత్ ఎంత? ఎక్సే కదా, అంతేనా? ఇప్పుడు dm ఈక్వల్ టు dm ప్లస్లో ఏం రాసుకోవచ్చు? m/l ఇంటూ x కదా, అంతేనా? రైట్ బడా. సో ఇక్కడ ఉన్న టెన్షన్ ఏమొస్తుంది చెప్పండి? ఇడ టెన్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ వాట్ సార్? dm ఇంకా స్మాల్ m రెండు కూడా ఉన్నాయి కదా, dm ఇంకా స్మాల్ m ఇంటూ g, అంతేనా? dm వాల్యూ ఏమొచ్చింది? m/l ఇంటూ x ప్లస్ స్మాల్ m ఇంటూ g కదా, అంతేనా? ఇది క్యాపిటల్ M, ఇది క్యాపిటల్ M. ఓకే, రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త రాసుకోండి, ఇది క్యాపిటల్ M, సరేనా? రైట్ బడా. టెన్షన్ అయితే వచ్చింది. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర స్ట్రెస్ ఎంత ఉంది అని అన్నాడు. స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి? ఓకే, స్ట్రెస్ ది ఫోర్స్ అపాన్ ఏరియా, అంతేనా? టెన్షన్ అపాన్ ఏరియా కదా, అక్కడ ఉన్న ఫోర్స్ ఏంది? టెన్షనే కదా. టెన్షన్ ఫోర్స్ అపాన్ ఏరియా. టెన్షన్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. m/l ఇంటూ x ప్లస్ స్మాల్ m ఇంటూ g బై ఏరియా కదా, రైట్ బడా. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొచ్చింది? ఈ ఏరియా దీనికి మల్టిప్లై చేద్దాం, ఏమొస్తుంది? క్యాపిటల్ M ఇంటూ x బై LA ప్లస్ స్మాల్ m g బై a. ఉందా ఆప్షన్లో? mx బై LA. అచ్చా ఈ g కూడా ఒకటి రావాలి కదా, g ఇక్కడ g రాయడం మర్చిపోయినా కదా. mxg బై LA ఉందా? mxg బై LA ఏది? క్యాపిటల్ mxg బై m. ఓకే, క్యాపిటల్ mxg బై LA ఉంది, ప్లస్ mg బై a ప్లస్ mg బై a, స్మాల్ mg బై a. కరెక్ట్, ఇదే కదా ఆన్సర్. చూసుకోండి మెల్లగా, అంతేనా? రైట్ బడా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము.
ద మెటల్ రింగ్ ఆఫ్ ఇనిషియల్ రేడియస్ స్మాల్ ఆర్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా క్యాపిటల్ ఏ ఈస్ ఫిటెడ్ ఇంటూ ఏ వుడెన్ డిస్క్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. ఓకే, ఇది రింగ్ నానా. ఈ రింగ్ తీసుకొని ఇది వుడెన్ డిస్క్ దీనికి ఫిక్స్ చేయాలి. ఓకే, పల్లెటూర్లలో చూస్తే విలేజెస్లలో మన ఎడ్ల బండి ఉంటుంది కదా, ఆ ఎడ్ల బండికి ఆ వీల్స్ ఉంటాయా, ఆ వీల్స్కి ఐరన్ ఒక పట్టీ ఉంటుంది చూసిర్రా, ఐరన్ది పట్టీ ఉంటుంది. దాన్ని ఎట్లా వేస్తారు, ఇట్లా రౌండ్ రింగ్ తీసుకుంటారు, దాన్ని వేడి చేస్తారు, వేడి చేసి దానిలో వేసి దానిపైన ఫిట్ చేసి నెక్స్ట్ నీళ్ళు పోస్తారు, టైట్గా పట్టేసుకుంటుంది ఇక కదా. రైట్ బడా. ఇఫ్ వై ఇస్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ వై, దెన్ టెన్షన్ ఇన్ ద రింగ్. ఓకే, తీసుకొని దీనిలో ఫిట్ అయితే చేసినాం ఎక్కడికి వెళ్ళి, లేదా రబ్బర్ బ్యాండ్ అనుకోండి, ఇది రబ్బర్ బ్యాండ్, ఇది తీసుకొని ఈ డిస్క్కి పెట్టేసినాం, ఇట్లా పెట్టేసినాం. అయితే ఆ రబ్బర్ బ్యాండ్లో టెన్షన్ ఎంత ఉంది కనుక్కోవాలన్న, అర్థమైందా? రైట్, ఈ రింగ్ తీసుకొని దాంట్లో పెట్టినాం. ఎట్లా ఎట్లా అనుకోవచ్చు, యంగ్స్ మాడ్యులస్ మనం ఏం కనుకోవాలి, టెన్షన్ ఇన్ ద రింగ్ కదా. యంగ్స్ మాడ్యులస్ ఈ ఫార్ములా ఏంది? ఓకే, ఎఫ్ ఇంటూ స్మాల్ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ కదా. అందులో టెన్షన్ అంటే ఇక ఫోర్సే కదా ఉండేది ఎట్లన్నా కానీ. ఎఫ్ ఈక్వల్ టు వైఏ, డెల్టా ఎల్ అంటే L2 మైనస్ L1 అపాన్ ఎల్ అంటే ఏంటి, L1 తీసుకుంటున్నా, సరేనా? అర్థమైందా? L1 అంటే ఏంటి, ఒరిజినల్ లెంత్, L2 అంటే ఏంటి, ఫైనల్ లెంత్, ఫైనల్ పెద్ద లెంత్. ఓకే, వైఏ ఫైనల్ లెంత్ ఎంత అయింది నాన్న, ఇది పోయి దానిలో పెట్టేస్తే ఫిక్స్ చేసేస్తే ఎంత అయింది మొత్తం లెంత్ పొడవుగా 2π క్యాపిటల్ ఆర్ మైనస్ ఇనిషియల్ ఎంత ఉండే, దీని యొక్క లెంత్ ఎంత 2π స్మాల్ ఆర్, ఫైనల్లీ లెంత్ ఏమైంది 2π క్యాపిటల్ ఆర్ కదా. అవునా, గుండ్రంగా ఉన్న వస్తువుని కట్ చేసి సీదా వేస్తే దాని యొక్క లెంత్ ఏమవుతుంది 2πr అవుతుంది. ఓకే, గుండ్రంగా ఉన్న వస్తువుని కట్ చేసి సీదా చేస్తే ఎంత వస్తుంది దాని లెంత్, గిడ కట్ చేసి సీదా చేసిన, దీని యొక్క లెంత్ ఏమైంది 2πr అయింది. ఓకే, 2π ఇడ స్మాల్ ఆర్, ఇనిషియల్ది 2π స్మాల్ ఆర్. సో YA 2π అయితే బయట క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, కిందనేమో 2π స్మాల్ ఆర్, ఇది పోయింది. ఫైనల్ ఆన్సర్ YA ఇన్ బ్రాకెట్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ బై స్మాల్ ఆర్. అవునా, ఈ ఫోర్స్ ఏంది నాన్న, టెన్షన్ అన్నట్టు. ఇప్పుడు ఆ ఫోర్సే టెన్షన్ అన్నట్టు. YA క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ బై స్మాల్ ఆర్. YA ఏడున్నది, YA బై ఆర్ ఉందా ఫస్ట్, YA బై ఆర్, YA బై ఆర్ క్యాపిటల్ ఆర్ మైనస్, ఇదే ఆన్సర్, ఇదే కదా, అంతేనా? YA బై ఆర్ ఇన్ బ్రాకెట్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, ఇదే ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి వీడియో పాజ్ చేసి. ఏ యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M, లెంత్ L అంట, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, అండ్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ Y, హ్యాంగ్స్ ఫ్రమ్ ద సీలింగ్. ఓకే, దీని మాస్ M, లెంత్ L, దీని యొక్క ఏరియా A అంట. ఇట్స్ ఎలాంగేషన్ అండర్ ఇట్స్ ఓన్ వెయిట్, అంటే డెల్టా ఎల్ అనుకోవాలన్నమాట. ఓకే, చలో ఆన్సర్ ఏంది నాన్న, సింపుల్ క్వశ్చన్ కదా. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంది, F ఇంటూ L బై A ఇంటూ డెల్టా ఎల్ కదా. ఇక్కడ ఎవరు లాగుతున్నారు, ఫోర్స్ అంటే భూమిని కదా. భూమి ఎక్కడ రాస్తా, ఎక్కడి నుంచి లాగుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి లాగుతుంది. ఎక్కడి నుంచి అయితే లాగుతుందో ఆ డిస్టెన్స్ మనం కన్సిడర్ చేస్తాము కదా, అది కూడా టాప్ నుంచి తీసుకోవాలి కదా. ఇది సెంటర్ ఆఫ్ మాస్ కదా, రాడ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, సెంటర్లోనే ఉంటుంది కదా. సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉన్నది, L/2 డిస్టెన్స్ దూరంలో ఉంది. ఓకే, F ఈక్వల్ టు ఏంది mg, భూమి లాగుతున్నది, లెంత్ ఎంత L/2 కదా. ఏరియాకు ఏరియానే, చేంజ్ ఇన్ లెంత్. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ కదా. సో ఫైనల్లీ డెల్టా ఎల్ ఈక్వల్ ఏమొచ్చిందా, mgL/2, ఈ y ఏమో అటు పోతుంది కదా, YA mgL/2YA, 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 ఇదే కదా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, లాస్ట్ క్లాస్లో కూడా ఇటువంటి న్యూమరికల్ సాల్వ్ చేసినాం కదా మనం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ మెటాలిక్ వైర్ ఈజ్ L1.
ఒరిజినల్ లెంత్ ఎంత L1 ఇచ్చిండు. అండ్ ద టెన్షన్ యూనిట్ ఈస్ T1. టెన్షన్ ఎంత ఇచ్చిండు T1. ఇఫ్ ఇట్ ఈస్ ఇది చూడండి నాన్న, అది కాదు ఇచ్చింది, ఇగో L1 లెంత్ ఉన్నప్పుడు టెన్షన్ ఏమో T1 అంట. ఇఫ్ ఇట్ ఈస్ L2 when the tension is T2. L2 లెంత్ ఉన్నప్పుడు దానిలో ఉన్న టెన్షన్ T2 అంట. ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద వైర్, ఆ ఒరిజినల్ లెంత్ ఎంత L0 అనుకుందాం. ఓకే, ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద వైర్ కనుక్కోవాలి. అర్థమైందా బేటా? రైట్. ఇక్కడ సో ఇనీషియల్గా వైర్ యొక్క లెంత్ ఎంత L0 అనుకుందాం. అర్థమైందా? ఇనీషియల్ది వైర్ యొక్క లెంత్ L0. దీన్ని మీరు లాగినరు కొంచెం, ఈడ వరకు వచ్చింది. ఓకే, L1 లెంత్ కొంచెం పెద్దగా అయింది కదా, అప్పుడు ఈడున్న టెన్షన్ ఎంత అంటే T1 అనమాట. ఓకే, మళ్ళీ దీన్ని లాగినరు. ఓకే, ఈడున్న టెన్షన్ ఎంత T2. ఓకే, L2 లెంత్ ఉన్నప్పుడు టెన్షన్ ఎంత T2. ఒరిజినల్ లెంత్ ఎంత కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే, సో ఈ ఒరిజినల్ లెంత్ కనుక్కోవడానికి కోసము ఇది L0 వద్దు, LA తీసుకుందామంటారా? ఎప్పుడు కూడా ఒరిజినల్ లెంత్ మనం LA తీసుకున్నాం కదా, ఉండండి మరి మీ ఇష్టం ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. L వాల్యూ ఏందో కనుక్కోవాలి. ఓకే రైట్ బేటా, గుర్తుపెట్టుకోండి, ఇది సాల్వ్ చేస్తే పెద్దగా ఉంటుంది క్యాలిక్యులేషను, ఇంత పెద్దగా ఉంటుంది, మొత్తం టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది నాన్న. ఓకే, T2 L1 మైనస్ T1 L2 అపాన్ T2 మైనస్ T1. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ట్రిక్ ఇది. ఓకే, ఈ డయాగ్రామ్ వేసుకోండి, ఇది ట్రిక్ రాసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇగో L1 లెంత్ ఉన్నప్పుడు టెన్షన్ T1, L2 లెంత్ ఉన్నప్పుడు టెన్షన్ T2, ఒరిజినల్ లెంత్ ఎంత అన్నప్పుడు ఇది ఫార్ములా. ఓకే, ఇక డైరెక్ట్ ఇదేనా ఇక మీకు ఫార్ములా. T2 L1 మైనస్ T1 L2 ఉందా? T2 L1 మైనస్ T1 L2 కానీ కింద ప్లస్ ఉంది, మైనస్ ఉండాలి. T2 L1 మైనస్ T1 L2 అపాన్ T2 మైనస్ T1, ఆప్షన్ డి. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్ అన్న. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ఎ మెటల్ వైర్ ఇస్ 10 cm when the tension in it is 20 Newton. ఇది చూసిరా, L1 లెంత్ ఎంత 20 cm. 20 cm ఉన్నప్పుడు టెన్షన్ ఎంత 20 Newtons. లెంత్ అనేది 20 cm ఉన్నప్పుడు 20 Newtons అంట. అండ్ 12 cm when the tension is 40 Newtons. అంటే 12 cm ఉన్నప్పుడు దానిలో ఉన్న టెన్షన్ ఎంత అంటే 40 Newtons అంట. ఓకే, ద న్యాచురల్ లెంత్ ఆఫ్ ద వైర్, లెంత్ ఆఫ్ ద వైర్ ఇప్పుడే చెప్పిన కదా ఫార్ములా, ఏంది అది? T2 L1 మైనస్ T1 L2 అపాన్ T2 మైనస్ T1 కదా. రైట్, T2 40, L1 10 మైనస్. ఓకే రైట్, బట్ ఎట్లా సెంటీమీటర్లోనే వస్తుంది, ఒక్కొక్క కన్వర్ట్ చేసి ఏం అవసరం లేదు. మైనస్ T1 20, L2 12 అపాన్ T2 మైనస్ T1 40 మైనస్ 20. ఓకే రైట్ బేటా, సో ఎంత వస్తుంది? 400 మైనస్ 12 to the 24, 240 అపాన్ 20 కదా, అంతేనా? రైట్ బేటా, 160 అపాన్ 20, ఇది పోయింది, 2 8 సెంటీమీటర్ నాన్న. లెంత్ ఎంత వచ్చింది? 8 సెంటీమీటర్ వచ్చింది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద లోడ్ వర్సెస్ ఎలాంగేషన్ గ్రాఫ్ ఫర్ 4 వైర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ షోన్ ఇన్ ఫిగర్. ద థిక్కెస్ట్ వైర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద వైర్. థిక్కెస్ట్ వైర్ అంటే ఏరియాని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఇద్దాము. ఓకే, ఫార్ములా ఇచ్చిన తర్వాత దీని యొక్క స్లోప్ చూద్దాము, దాని ప్రకారం మనకు ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. ఓకే, లోడ్ అంటే ఫోర్స్ వర్సెస్ ఎలాంగేషన్ డెల్టా ఎల్కి గ్రాఫ్ వేయాలి. ఓకే రైట్ బడా, సో యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంది? ఎఫ్ ఇంటూ స్మాల్ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ కదా. ఫోర్స్కి దీనికి కావాలి కదా మనకు. ఎఫ్ ఈక్వల్ టు
YA delta L by small l కదా, అంతే కదా. YA small l by YA delta L by small l కదా. ఇప్పుడు నాకు చెప్పండి, దీని పవర్ 1 ఉన్నది, ఇగో F ఈక్వల్ టు YA బై స్మాల్ ఎల్ ఇంటూ డెల్టా ఎల్. ఇగో చూడండి, దీని పవర్ 1 దీని పవర్ 1 1 1 ఉంటే పవర్లో ఎక్స్టెన్షన్ అంటే ఎలాంగేషన్ అంటే ఇది, ఫోర్స్ ఏమో ఇట్ సైడ్ ఉన్నది కదా, అంతేనా కదా. రైట్ బెటా. స్లోప్ ఏమవుతుంది, ఎట్లన్నా స్ట్రేట్ లైన్లే అన్నీ కూడా, ఎట్లన్నా స్ట్రేట్ లైన్లే కదా. స్లోప్ ఏమొచ్చింది, YA బై ఎల్ కదా, అంతేనా. దేనిదైతే స్లోప్ ఎక్కువ ఉన్నదో దాని యొక్క థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడండి, స్లోప్ అంటే M కదా, M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, ఏరియాని చెక్ చేసుకోవాలన్నమాట. దేనికైతే స్లోప్ ఎక్కువ ఉందో దాని యొక్క ఏరియా అంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉన్నట్టు. దీని యొక్క స్లోప్ అనేది ఎక్కువ ఉన్నది కదా, అవునా. OD ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ కదా. OD దేనికైతే స్లోప్ ఎక్కువ ఉన్నదో, అంతేనా కదా. ఇదైతే గ్రాఫ్కి సంబంధించిన ట్రిక్ కదా. దాని పక్కకు ఉన్న దాన్ని ఏమంటాం, స్లోప్ అని అంటాము. Y ఈక్వల్ టు MX లెక్క ఉందా. రైట్ బెడా. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A man grows into a giant such that his height linear dimension increases by a factor of linear dimension అంటే లెంత్ అనేది 9 times ఇంక్రీజ్ అవుతుందంట, లీనియర్ డైమెన్షన్. అజ్యూమింగ్ దట్ హిస్ డెన్సిటీ రిమైన్స్ సేమ్, డెన్సిటీ సేమ్ అంట. ఓకే, ద స్ట్రెస్ ఇన్ ద లెగ్ విల్ చేంజ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్. సో జెయింట్ హైట్ అంటే ఏంటి నాన్న, జెయింట్ హైట్ అంటే పొడవుగా ఉన్న వ్యక్తి అనమాట. పొడవుగా ఉంటే ఇక ఆయన కాళ్ళ పైన స్ట్రెస్ అయితే పడుతుంది కదా, ఆ స్ట్రెస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, స్ట్రెస్ ది ఫార్ములా ఏంది, ఫోర్స్ అపాన్ ఏరియా. ఓకే, ఫోర్స్ ఏంది, mg అపాన్ ఏరియా. క్వశ్చన్లో ఏమన్నా డెన్సిటీ రిమైన్స్ అన్నాను, అంటే డెన్సిటీ రూపంలో రాసుకోండి. ఓకే, మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంత్ రాసుకోవచ్చా, ఏరియా ఇంటూ హైట్ అని, అవునా. ఏ అయితే పోయింది కదా. సో ఫైనల్లీ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, ρgh వచ్చింది కదా, అవునా కదా. ఇక్కడ చూడండి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్, అంతేనా. హైటేనా కదా, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్. ఎంత, ఇక్కడ చూడండి, ఇక a man grows into a giant such that his height linear dimension increases by a factor of 9 times. అంటే h2 వాల్యూ, h2 వాల్యూ ఏంది కనుక్కోవాలి. h2 వాల్యూ 9h ఇచ్చిండు కదా. s2 వాల్యూ ఏంది, s1 స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు h ఇచ్చిండు కదా, అవునా. ఇగో h1 వాల్యూ HA, h2 వాల్యూ 9h, s2 వాల్యూ ఎంత ఇప్పుడు కనుక్కోవాల్సింది ఇదే మనం. ఓకే, రైట్. సో s2 బై s1, h2 బై h1, h2 అంటే 9h, h1 అంటే h, ఇది పోయింది. s2 ఈక్వల్ ఏమొచ్చింది, 9, s1 వచ్చింది 9 times. ఓకే, ఇంక్రీజ్. ఓకే, చేంజెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్, అజ్యూమింగ్ దట్ హిస్ డెన్సిటీ రిమైన్స్ సేమ్, ద స్ట్రెస్ ఇన్ ద లెగ్ చేంజెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 9 times. ఓకే, 9 times ఉందా, ఉంది. ఓకే, అర్థమైందా బేట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రేడియస్ అండ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ 2 యూనిఫామ్ వైర్స్ A and B ఇన్ ద రేషియో. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, రేడియస్లో కదా, RA బై RB ఎంత, 2:1. నెక్స్ట్ ఏంది, యంగ్స్ మాడ్యులస్, YA బై YB ఎంత, 1:2. బోత్ ద వైర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద సేమ్ లాంగిట్యూడినల్ ఫోర్స్. ఫోర్స్ అనేది సేమ్ అంట, FA equal to FB. If increase in the length of a wire A is 1% increase in its length anta. Okay, percentage delta L by L into 100 ఎంత ఇచ్చిండు, 1% ఇచ్చిండు కదా. Then the percentage increase in the length of the wire B. Okay, ఇదేమో వైర్ A కి సంబంధించింది. ఇప్పుడు delta L by L into
100. ఇప్పుడు బికి సంబంధించింది ఎంత? ఓకే, మనం ఇది అనుకోవాలన్నా, సరేనా? సో ఇప్పుడు అండి మనకు డెల్టా ఎల్ది ఫార్ములా ఏంది సార్? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా, ఇదైతే అందరు గుర్తుంది. సో ఎల్ని కింద రాసుకోండి. డెల్టా ఎల్ బై ఎల్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎఫ్ బై ఏవై వచ్చింది కదా, అవునా కదా? సో ఇప్పుడు డెల్టా ఎల్ బై ఎల్ ఇక్కడ 100 తోటి మల్టిప్లై చేస్తున్నా. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఇదేమో బికి సంబంధించింది, ఇదేమో ఏకి సంబంధించింది. ఓకే, అర్థమైందా? ఈ 100 పోయినా కానీ ఇక మళ్ళీ బి బై ఏనే వస్తుంది లెంత్లు కదా. కరెక్టేనా? కరెక్టే కదా బేటా? ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ అంటే ఖచ్చితంగా 100 మల్టిప్లై చేయాలి. ఓకే, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 1% ఇచ్చింది కదా, అందుకోసం 100 తోటి మల్టిప్లై చేయాలి. అది లేకుంటే జస్ట్ డెల్టా ఎల్ బై ఎల్ రాస్తే పని అయిపోయినట్టే నాన్న, సరేనా? రైట్ బేటా, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. సో ఇది చూడండి, డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. క్వశ్చన్లో అయితే ఫోర్స్ అయితే ఈజీ, సేమే ఇచ్చేసిండు కదా, ఈ సంబంధం లేదు. ఏరియాలో ఏముంటుంది? రేడియస్లు ఉంటాయి కదా. ఇంకా యంగ్స్ మోడల్స్ కూడా ఇచ్చిండు కదా, అంతేనా? అంటే మొత్తానికైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నది. ఈడ ఏ రేడియస్ వస్తుంది కదా, ఈడ ఆర్బి, ఈడ ఆర్ఏ హోల్ స్క్వేర్. కరెక్ట్ రాసిందా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా నాన్న, కదా? రైట్ బేటా. నెక్స్ట్ డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ యంగ్స్ మోడులస్. ఇది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్నే ఉన్నది. ఓకే, అంటే వై బి అనేది కింద వస్తుంది, వైఏ అనేది పైకి వస్తుంది కదా. ఆర్ఏ బై ఆర్బి, ఆర్ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు? ఆర్ఏ బై ఆర్బి, అచ్చా డైరెక్ట్ ఇచ్చేసిండు 2/1 కదా, 2/1 హోల్ స్క్వేర్. వైఏ బై వైబి డైరెక్ట్ 1/2 ఇచ్చేసిండు, 1/2. ఓకే, సో ఇది ఎంత? 4/2 ఎంత? 2 వచ్చేసింది కదా. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఇంటూ ఇది బి అపాన్ ఇది ఏమి ఇచ్చిండన్న? డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100% చేంజ్ ఇన్ లెంత్. ఏలో 1 ఇచ్చిండు కదా, ఇది అడు పంపిస్తే ఎట్లా? 2 ఆన్సర్ ఇక కదా. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. ఓకే, ఎంత వచ్చింది? 2% వచ్చింది కదా, 2%. 2 అర్థమైందా బేటా? ఇగో ఇక్కడ అడిగింది కదా. దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద వైర్. పర్సంటేజ్ ఇంక్రీజ్, అఫ్కోర్స్ 100 ఆడ ఉండాలా. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఉండాలి ఖచ్చితంగా. పర్సంటేజ్ అనగానే 100 ఉండాలి ఆడ. ఓకే, రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫామ్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్, cross sectional area A and Young's modulus Y is acted by forces shown in the figure. The elongation of the rod. Okay, ఇది రాడ్, దీని యొక్క ఏరియా ఏ ఇచ్చిండు, ఇది లెంత్ ఇచ్చిండు. ఇక్కడ 3F, ఇక్కడ F, ఇక్కడ 2F అంట. ఓకే, దీనిలో ఎలాంగేషన్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఈ ముక్క ఎంత అవుతుంది? గీ నుంచి లీడ్కి లెంత్ ఇది L/3 కాబట్టి ఇది 2L/3 అవుతుంది కదా, అంతే కదా. మొత్తం లెంత్ ఏమో L కదా. ఫస్ట్ ఈ ముక్క తీసుకుంటా. ఇట్ సైడ్ ఏమున్నది? 3F, ఇట్ సైడ్ ఏమున్నది? F కదా. ఈ డిస్టెన్స్ ఎంత? 2L/3. ఓకే, ఇందులో ఎలాంగేషన్ ఏమనుకుందాం? డెల్టా L1 అనుకుందాం. ఓకే, ఎలాంగేషన్ ది ఫార్మ్ అయింది F ఇంటూ L లెంత్ కదా. అచ్చా, ఇక్కడ 2 ఫోర్స్లు ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో కదా. ఇక్కడ మంచి చూడండి, ఇట్ సైడ్ ఏమో 3F, ఈడనేమో F ఉంది కదా. అటు సైడ్ మొత్తం ఫోర్స్ ఎంత ఉన్నది? ఇక్కడ 2F, ఇక్కడ F, అంటే మొత్తం ఫోర్స్ ఏమైంది? 3F మొత్తం కన్సిడర్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా బేట? మొత్తం ఎంత వచ్చింది? ఇక్కడ 3F కదా. ఇటొక ఫోర్స్, ఇటొక ఫోర్స్, 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటే ట్రిక్ ఒకటి చెప్పిన, ఏందది? F1 + F2/2 గుర్తుందా? F1 + F2/2, 3F + 3F/2 ఇంటూ లెంత్ ఎంత? 2L/3 కదా. F1 + F2/2 ఇంటూ L లెంత్ ఎంత? ఇగో 2L/3 అపాన్ A ఇంటూ Y ఏమొచ్చింది? 6F/2. ఓకే, 2 3 అంటే 3F 2L/3 అపాన్ A ఇంటూ Y. ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చింది? 2FL/AY వచ్చింది. ఓకే, ఇది ఎంత ఇంక్రీజ్ అయింది? 2FL/AY అయింది ఇంక్రీజ్. ఓకే, ఇప్పుడు ఈ ముక్క చూద్దాం, ఈ చిన్న ముక్క.
దీని యొక్క లెంత్ L/3. ఇటు సైడ్ ఉన్న ఫోర్స్ ఎంత 2F, ఇటు ఉన్న ఫోర్స్ 2F. ఈడనేమో ఏమున్నది F ఉన్నది కదా, ఈడనేమో ఏమున్నది 3F ఉన్నది. ఏది పెద్దది 3F పెద్దదా 2F పెద్దదా? ఇప్పుడు ఇటు సైడ్ చూస్తున్నా, ఇటు సైడ్ ఉన్నాయి. F పెద్దదా 3F పెద్దదా? 3F పెద్ద సార్. 3F పెద్దది కాబట్టి ఇగో, అంటే ఇటు సైడ్ పెద్దది కాబట్టి ఇగో 3F - F ఎంత అయింది 2F. డైరెక్షన్ ఏంది ఇటు సైడ్ కదా, ఇటు సైడే కదా పెద్దది. ఎంత వచ్చింది 2F కదా. అబ్బా ఇంత సింపుల్ ఉన్నది కదా బేటా, ఈజీనే ఉంది కదా, ఇంట్లో ఏమున్నది టఫ్ ఏమున్నదని కదా. ఫస్ట్ ఏమో ఇది తీసుకున్నా, ఈడేమో 3F రాసుకున్నా, ఏం లేవు ఇక. ఇటు సైడ్ మొత్తం 3Fలు ఉన్నాయి కదా, ఈ 2F ఇంకా F మొత్తం కలిపితే ఇక 3F అన్నట్టు రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఈ ముక్క తీసుకున్నా. ఓకే, కార్నర్లో 2F, ఇంకా ఈ కార్నర్లో ఇట F ఉన్నది, కానీ ఈడనేమో 3F ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది కదా, అంతేనా? ఏది పెద్దది 3F పెద్దదా F పెద్దదా? 3F పెద్దది, ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి ఇటే పోతుంది ఇది కదా, అంటే ఇటు 2F ఉంటుంది నెట్ ఫోర్స్ కదా. 3F - F 2F. రైట్ బడా. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఉన్న ఎలాంగేషన్ ΔL2 అనుకుందాం. ఓకే, F1 + F2/2, 2F + 2F/2, 4F/2 ఇంటూ లెంత్ బై ఏరియా ఇంటూ యంగ్స్ మాడ్యులస్ కదా. చలో ఏమొచ్చింది? ఓకే, ఇది 2 ఏమొచ్చింది అన్న 2FL/3AY వచ్చింది కదా, ΔL2 కదా. సో ఫైనల్లీ ద ఎలాంగేషన్ ఆఫ్ ద రాడ్ అన్నాడు, రెండింటిని కలిపితే ఆన్సర్ వచ్చేసింది ΔL1 + ΔL2. ΔL1 ఎంత 2FL/AY, ΔL2 2FL/3AY, 2FL/3AY. ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 3 చేయండి. 3 2 6 6 7 8 8 వచ్చింది కదా పైన. 8FL/3AY ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, 8FL/3AY. మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది కదా, ఉందా? 8FL/3AY ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. A spherical ball contracts its volume by 0.01%. గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ వస్తే మల్టిప్లై తోటి 100 చేయాలి కదా, గుర్తుపెట్టుకోండి. The spherical ball contracts its volume by 0.01%. అంటే ΔL వాల్యూమ్ అన్నాడు కదా, ΔV/V ఇంటూ 100 ఎంత ఇచ్చిండు 0.01. ఇచ్చిన కండిషన్ ఇది, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ మల్టిప్లై తోటి 100 తోటి చేసిన. జస్ట్ ఇగో ఏ స్పెరికల్ బాల్ కాంట్రాక్ట్స్ ఇట్స్ వాల్యూమ్ బై 0.01 అని అంటే ఈడ 100 రాయకపోతుండే, పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి 100 రాసిన అంతే. ఓకే, వెన్ సబ్జెక్టెడ్ టు ద నార్మల్ యూనిఫామ్ ప్రెషర్ ఇచ్చిండ ఎంత 100 ATM. ఓకే, 100 1 ATM ఈక్వల్ టు 1.01 ఇంటూ 10⁵ పాస్కల్స్. గుర్తుపెట్టుకోండి, 1 ATM ఈక్వల్ టు 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. ఓకే, ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ ద మెటీరియల్, బల్క్ మాడ్యులస్. ఓకే, ఫార్ములా ఏంది? ఓకే, ఫార్ములా ఏంది? F/A స్ట్రెస్ బై స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ కదా, అంటే ΔL/L అంటాం. అంతేనా? కరెక్టేనా? రైట్. అచ్చా, ఎల్ కాదు, ΔV/V కదా. బల్క్ మాడ్యులస్లో మనకు మైనస్ వస్తుంది, ఎందుకు? వాల్యూమ్ అనేది తగ్గుతున్నది కాబట్టి కదా, అంతేనా కదా? అవునా? రైట్ బెడా. సో ఫోర్స్ అపాన్ ఏరియా అంటే ప్రెషరే. ఓకే, ఫోర్స్ అపాన్ ఏరియా అంటే ప్రెషర్ ఎంత ఇచ్చిండు 100 ATM, 1.01 ఇంటూ 10⁵. ఓకే, సో మైనస్ ΔV/V కావాలి మనకు. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ ΔV/V ఎంత 0.01/100 కదా, అంటే ఇదాన్ని ఎట్లా రాసుకోవచ్చు 1/10⁴ రాసుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు ఎవరికి. 1/10⁴. ఓకే, రైట్ బెడా. ఇగో ఇది చూడండి, ఇంకోటి ఇగో ఏ
ఏ స్పెరికల్ బాల్ కాంట్రాక్ట్స్ ఇట్స్ వాల్యూమ్ బై 0.01% అన్నాడా. వాల్యూమ్ తగ్గిందా? అవునా, తగ్గింది కాబట్టి మైనస్లో రాస్తాం కదా ఎప్పుడన్నా కానీ. అవునా, ఇంక్రీజెస్ అంటే ప్లస్, డిక్రీజెస్ అంటే మైనస్ అన్నట్టు. ఓకే, ఇక్కడ అందుకోసం ఇక్కడ మైనస్ రాస్తా. ఓకే, ఇది మైనస్, ఇక్కడ మైనస్. ఓకే, నో డౌట్ కదా. అంటే మొత్తానికి ఏమొచ్చింది, డెల్టా వి బై వి -1 డెల్టా వి బై వి ఎంత వచ్చింది, -1/10⁴. ఓకే, డిక్రీజెస్ అంటే మైనస్ రాయాలి, ఇంక్రీజ్ అంటే ప్లస్ రాయాలి, గుర్తుపెట్టుకోండి ఇది. సరేనా, ఆల్రెడీ యూనిట్ సైన్ మెజర్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం. రైట్ బడా. సో ఫైనల్లీ ఏమొస్తుంది, ఇది 4, 5, 6 కదా. 6 + 5 ఎంత, 11 కదా. మిగిలింది ఏంది, 1.01 × 10⁻11 Nm/m². ఉందా ఆప్షన్లో? 1.01 × 10⁻11 Nm/m² ఉంది కదా. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A uniform sphere is compressed such that its radius decreases by 2%. Okay, decreases అంటే -2. ఓకే, పర్సంటేజ్ అన్నాడా, it decreases by 2%. ఇక్కడ ఇంటూ 100, డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 = -2. కరెక్ట్ రాసిన. పర్సంటేజ్ అన్నాడు, డిక్రీజ్ అంటే మైనస్, పర్సంటేజ్ అంటే ఇక్కడ 100 రాయాలి కదా. దెన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెయిన్ ఏమవుతుంది? ఓకే, రైట్, 2%. దెన్ వాల్యూమ్ స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెయిన్ ది ఫార్ములా ఏంది, వాల్యూమ్ స్ట్రెయిన్. ఓకే, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ కదా, డెల్టా వి బై వి కదా. ఎట్లన్నా కానీ మైనస్లో వస్తుంది కదా, మైనస్లోనే కదా వచ్చేది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కదా నాన్న. కరెక్ట్. ఇప్పుడు మనకు వాల్యూమ్ ది ఫార్ములా ఏంది, 4/3 πr³ కదా. ఏ యూనిఫామ్ స్పియర్ అన్నాడు, స్పియర్ ది వాల్యూమ్ ఏంది, 4/3 πr³ కదా. సో డెల్టా వి బై వి ఇంటూ 100 పర్సంటేజ్లో రాస్తే ఏమొస్తుంది, ఇది <2% అన్నాడు కాబట్టి ట్రిక్ అప్లై చేసుకోవచ్చా లేదా? ఆల్రెడీ యూనిట్ సైన్ మెజర్మెంట్లో చెప్పినా, మీరు కనుక చూడకుంటే అక్కడ చూడండి, ఎందుకంటే ఈజీ అవుతుంది. లేదు సార్ ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకుంటా సార్ అంటే, సరే గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే <7% వేసుకోండి. ఓకే, 7 ఇక 7 బెటర్ అనుకోండి. ఇక జనరల్ 9 వరకు ఉన్నది, 7, 8 వరకు ఓకే, ఏం కాదు. ఓకే, రైట్ బెటర్. సో డెల్టా వి బై వి ఇంటూ 100 = ఓకే, ఇక్కడ 3 ఉందా, ఆ 3 రాసుకోండి. 3 × డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 అనమాట. ఓకే, అర్థమైందా? ఇది మీకు ట్రిక్ పర్సంటేజ్లల్లా. రైట్ బడా. ఇగో డెల్టా వి బై వి ఇంటూ 100 = 3 × డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఎంత ఇచ్చిండు? ఓకే, -2. ఎంత వచ్చింది మొత్తం? -6 వచ్చింది కదా కదా, -6 వచ్చింది. మనకు డెల్టా వి బై వీనే కావాలి, డెల్టా వి బై వి కావాలి మనకు. ఈ 100ని కింద రాసుకోండి. -6/100 ఎంత వచ్చింది? -0.06 వచ్చింది కదా, అంతేనా? ఇప్పుడు వాల్యూమ్ స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెయిన్ ఏంది ఫార్ములా? -డెల్టా వి బై డెల్టా వి బై వి. మైనస్కి మైనస్ పెట్టిన, డెల్టా వి బై వి వాల్యూ ఎంత వచ్చింది? -0.06 వచ్చింది. ఫైనల్ ఆన్సర్ 0.06 ఇస్ ద ఆన్సర్. ఓకే, పర్సంటేజ్ వస్తే 100 పెట్టండి, మల్టిప్లై. ఓకే, పర్సంటేజ్ పెడితే ఇగో పర్సంటేజ్ అన్నాడు, 2% అన్నాడా, ఇగో అందుకోసం డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 రాసిన = 2. డిక్రీజ్ అంటే మైనస్లో పెట్టాలి, ఇంక్రీజ్ అయితే ప్లస్లో పెట్టాలి. ఇప్పటికీ 3-4 సార్లు రిపీట్ చేసిన, గుర్తుపెట్టుకోండి. సరేనా, అర్థమైందా? ఆల్రెడీ మీరు యూనిట్ సైన్ మెజర్మెంట్ చాప్టర్ చూస్తే ఇవన్నీ మీకు గుర్తుంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, క్లియర్ అయినా బేటా? డౌట్ అయితే ఏం లేవు కదా, పక్క కదా. ముందరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. చాలు. ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ స్పెరికల్ ఆబ్జెక్ట్ ఈస్ బి. బల్క్ మాడ్యులస్ని బి అంట, బిని బల్క్ మాడ్యులస్. ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద యూనిఫామ్ ప్రెషర్ పి, the fractional decrease in radius
డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ ఏమవుతుంది. ఓకే, పర్సంటేజ్ అని ఏడ కూడా మెన్షన్ చేసింది లేదు. అడుగుతున్నాడు ఏంటి, డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ ఏమవుతుంది అడుగుతున్నాడు. ఓకే, బల్క్ మాడ్యులస్ ఫార్ములా ఏంది, ఇగో ఓకే, వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ కదా, అంతేనా. రైట్, అచ్చా ఈ వాల్యూమ్ స్ట్రెయిన్ డెల్టా వి బై బి కదా. ఓకే, ఫోర్స్ అపాన్ ఏరియా అంటే ఏంది, ప్రెషర్, ప్రెషర్ బై కదా, మైనస్ ఇగో డెల్టా వి బై వి మనకు తెలుసు. వాల్యూమ్ది ఫార్ములా ఏది, స్పియర్ది 4/3 πr క్యూబ్. ఇప్పుడు చేసిన ట్రిక్కే. ఓకే, డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. పర్సంటేజ్ అని అడిగితే ఈడ 100 ఈడ 100 రాస్తుండే. ఓకే, అంటే డెల్టా వి బై వి ప్లస్లో 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ రాసుకోవచ్చా, 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్, అంతేనా, కరెక్టే కదా. ఎస్, సో ద ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ రేడియస్, డిక్రీజ్ అంటున్నాడు అంటే మైనస్లా అన్నట్టు అది కదా. చలో వచ్చేసింది ఆన్సర్, వచ్చేసింది. డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ, డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ ఏమొచ్చింది, ఇది ఇటు పంపించేసిన. ఓకే, పి బై -3b కదా, బీని కిందికి పంపించిన, డెల్టా ఆర్ బై ఆర్ని ఇటు పంపించిన, అంతే, ఇంకేం చేయలే. ఓకే, సో డెల్టా ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు -p బై ఇగో 3b. ఫ్రాక్షనల్ డిక్రీజ్ అన్నాడు కదా, మైనస్ అంటే ఏంటి, డిక్రీజ్ ఏంటి. ఫైనల్ ఆన్సర్ ఏంది, p/3b ఉందా, p/3b ఉందా, ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చెయ్యండి. ఓకే, రైట్ నాన్న. ద అప్రాక్సిమేట్ డెప్త్ ఆఫ్ ఓషన్ ఈస్ 2700 మీటర్స్. ఓకే, డెప్త్ ఇగో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా కానీ నీళ్ళ లోపల పోయినాం అనుకోండి, నీళ్ళ లోపల ఎంతైతే లోపలికి పోతామో, ఎంత హైట్ అయితే లోపలికి పోతామో, అంటే ఎంత డెప్త్ లోపలికి అయితే పోతామో, ఇక్కడున్న ప్రెషర్ ఏమవుతుందంటే ρgh అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి టెంపరీగా. ద కంప్రెసబిలిటీ ఆఫ్ ఎ వాటర్ ఈజ్ ఇంత ఇచ్చిండు. ఓకే, నేనేమన్నా కంప్రెసబిలిటీని సి అనుకుందామా, మీ ఇష్టం. కంప్రెసబిలిటీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అన్నానా, దీనికి సంబంధించిన న్యూమరికల్స్ చేద్దామని చెప్పేసి అన్నానా. ఓకే, కంప్రెసబిలిటీ ఇచ్చిండు, సి అనుకుంటున్నా టెంపరీగా. కంప్రెసబిలిటీ ఎంత, 45.4 ఇంటూ 10⁻⁻11 పాస్కల్ ఇన్వర్స్. ఓకే, అండ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ 10³ kg/m³. వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ కంప్రెషన్ ఆఫ్ వాటర్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ కంప్రెషన్ ఆఫ్ వాటర్ will be obtained at the ocean. ఓకే, సో ఫ్రాక్షనల్ కంప్రెషన్ ఎంత కంప్రెస్ అయింది అన్న విషయమే అడుగుతున్నాను. అంటే డెల్టా వి బై వి వాల్యూయే అడుగుతున్నాను నాన్న, సరేనా. రైట్, ఏం లేదు, సింపుల్గా మీరు నాకు బల్క్ మాడ్యులస్ ఫార్ములా చెప్పండి. ఓకే, వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ కదా, ఇదే కదా ఫార్ములా. కే ప్లేస్లో రెసిప్రోకల్ కదా, 1/c రాసుకోవచ్చా, కంప్రెసబిలిటీ కదా. ఫోర్స్ అపాన్ ఏరియా అంటే ఏంటి, ప్రెషర్ కదా కదా. ఓకే, సో ఫైనల్లీ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు -pc కదా, ఇది పంపించేసిన. ఓకే, -pc వచ్చింది. ప్రెషర్ది ఫార్ములా ఏమన్నా, ρgh అన్నా కదా. సో సి అంటే కంప్రెసబిలిటీ, ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, రైట్ బేటా. రో డెన్సిటీ 10³ g వాల్యూ 10 తీసుకోండి. హైట్ ఎంత, 2700 మీటర్స్, సో 2700 మీటర్స్. ఓకే, సి వాల్యూ ఇంత, సో 45.4 ఇంటూ 10⁻⁻11. ఓకే, చలో బేటా, ఇది సాల్వ్ చేసుకుంటారు ఇక మీరు. ఓకే, ఇది సాల్వ్ చేసుకుంటే మీకు ఇది వస్తుంది నన్ను 1.2 ఇంటూ 10⁻⁻2 వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ కంప్రెషన్ ఆఫ్ వాటర్, ఎట్లా మైనస్లోనే కదా, ఇది వస్తుంది.
-1.2 × 10⁻². మైనస్ ఇండికేట్ ఏం చేస్తున్నది? కంప్రెస్, అంటే చిన్నగా అయిపోయింది అన్నట్టు. నేను స్టార్టింగ్లో నుంచి చెప్పుకుంటా వచ్చిన కదా, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పిన. ఓకే, డెల్టా V/V వాల్యూ మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే ఏంటి? డిక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. ఓకే, ఇంత వస్తుంది మీకు, 1.2 × 10⁻² వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, when a block of mass M is suspended by a long wire of length L, the length of the wire becomes L plus small l. ఓకే, ఇది వైర్, దీని ఒక లెంత్ L. ఓకే, ఈడ ఒక మాస్ని అటాచ్ చేసినామంట, క్యాపిటల్ Mని. ఓకే, ద లెంత్ ఆఫ్ ద వైర్ బికమ్స్ L plus L. ఓకే, ఈ మాస్ అటాచ్ చేస్తే దీని ఒక లెంత్ ఏమైపోయింది? L plus small l అయిందంట. ఓకే, ఇదేంది? డెల్టా ఎల్ కదా. డెల్టా ఎల్ అంటే ఏంటి? ఇది మైనస్ ఇది, ఎల్ఎల్ అయితే పోయింది, మిగిలింది ఏంటి? స్మాల్ ఎల్ వచ్చింది కదా కదా. ద ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎక్స్టెండెడ్ వైర్. దీని లోపల ఎనర్జీ ఎంత స్టోర్డ్ అయింది? ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఈ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్. ఏంది నాన్న? 1/2 × ఫోర్స్ × డెల్టా ఎల్ కదా. ఫార్ములా చెప్పిన లాస్ట్ క్లాస్లోనే. 1/2 × ఫోర్స్ ఏంది? కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. ఓకే, డెల్టా ఎల్ అంటే ఏంది? స్మాల్ ఎల్ కదా. ఇదే ఆన్సర్. ఓకే, mgl/2 ఉందా? mgl/2, mg స్మాల్ l/2. ఓకే, mg స్మాల్ l/2. ఇది ఆన్సర్, ఇది కాదు. ఓకే, mg స్మాల్ l/2 నాన్న. Next question. If S is the stress and Y is the Young's modulus of a material of a wire, then energy stored in wire per unit volume, potential energy per unit volume in terms of stress law, stress terms lo form అయింది 1/2 × stress square by Y కదా. 1/2 × stress square by Y. గుర్తుందా? గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అన్న ఫార్ములాస్. 1/2 × స్ట్రెస్ స్క్వేర్ బై వై ఉందా? ఎక్కడుంది? అచ్చా, S² ఓకే, కరెక్ట్, S² 2y కదా, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. S² 2y. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మెటాలిక్ రాడ్ ఆఫ్ లెంత్ స్మాల్ ఎల్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా A is made of Young's modulus y if the rod is elongated by an amount small y. అచ్చా, డెల్టా ఎల్ వాల్యూ కూడా y తీసుకోండి అంట. యంగ్స్ మాడ్యులస్ కూడా y, డెల్టా ఎల్ కూడా y తీసుకోండి. దెన్ ద వర్క్ డన్ ఈస్ ప్రొపోర్షనల్ టు, అచ్చా, వర్క్ డన్ ఈస్ ప్రొపోర్షనల్ టు వాట్? ఇక్కడ y టర్మ్స్లో అడుగుతున్నాడు. ఓకే, సో వర్క్ డన్ ది ఫార్మ్ ఏమొచ్చింది? 1/2 × F × డెల్టా ఎల్ వచ్చింది కదా, అంతేనా? మనకు యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా చెప్పండి. F × స్మాల్ ఎల్ బై A × డెల్టా ఎల్ కదా. ఇందులో నుంచి F ఈక్వల్ టు ఏమొస్తుంది? F ఈక్వల్ టు YA డెల్టా ఎల్ బై స్మాల్ ఎల్ కదా బేటా. రైట్, సో వర్క్ డన్ 1/2 × F వాల్యూ YA డెల్టా ఎల్ బై YA డెల్టా ఎల్ బై స్మాల్ ఎల్. ఓకే, F ప్లస్లో ఇది రాసేసిన, ఇక్కడ ఏమన్నది? డెల్టా ఎల్ ఉన్నది కదా. రైట్ బేటా. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది? ఇక 1/2 × YA/L × డెల్టా ఎల్ హోల్ స్క్వేర్ కదా, అంతేనా? అవునా కదా? రైట్. సో ఫైనల్లీ W is equal to 1/2 × YA/small l, ఓకే, ఇంటూ డెల్టా ఎల్. డెల్టా ఎల్ వాల్యూ ఏమి ఇచ్చిండు? Y ఇచ్చిండు కదా, అవునా? అచ్చా, ఇది ఒక చిన్న Y ఇచ్చేది ఉండే, రెండిట్లో Y అంటే ఎన్నో తప్పు పడ్డది. క్యాపిటల్ Y ఇచ్చింది కదా, ఒకటి స్మాల్ y వేసుకోవాలి. ఇఫ్ ద రాడ్ ఈజ్ ఎలాంగేటెడ్ బై ఎన్ అమౌంట్, యంగ్స్ మాడ్యులస్ స్మాల్ y తీసుకుంటా, యంగ్స్ మాడ్యులస్ని స్మాల్ y తీసుకుంటా, యంగ్స్ మాడ్యులస్ని స్మాల్ y ఈడ. ఓకే, యంగ్స్ మాడ్యులస్ని స్మాల్ y, ఎలాంగేషన్ ఏమో క్యాపిటల్ Y తీసుకుంటున్నా.
ఓకే, ఇది క్యాపిటల్ వై తీసుకుంటాం. ఓకే రైట్ బేటా. సో ఫైనల్లీ వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏమొచ్చింది, వై స్క్వేర్ వచ్చింది కదా. వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వై స్క్వేర్ ఉంది కదా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పొటెన్షియల్ ఓకే elongated by an amount y, then work done is proportional to. ఓకే ఇదే కదా, వర్క్ డన్ ఈజ్ ప్రొపోర్షనల్ టు వై స్క్వేర్. ఎస్ బేటా రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ వైర్ ఈజ్ సస్పెండెడ్ బై, ఇది చేంజ్ చేసిన యంగ్స్ మాడ్యులస్ని స్మాల్ వై లాగా చేంజ్ చేసిన. ఓకే రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వైర్ ఈజ్ సస్పెండెడ్ వర్టికల్లీ ఫ్రమ్ వన్ ఎండ్ is stretched by attaching a weight 200 newtons to the lower end. The weight stretches the wire by 1 mm అంటే డెల్టా ఎల్ వాల్యూ వచ్చింది కదా, మిల్లీ 10⁻³ మీటర్. ఓకే, వెయిట్ కూడా ఇచ్చిండు, ఎఫ్ వాల్యూ ఎంత, 200 newtons. The elastic potential energy gained by the wire, so work done by external equal to change in potential energy కదా. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా ఎల్. హాఫ్ ఇంటూ ఫోర్స్ ఎంత, 200. డెల్టా ఎల్ అంటే 1 × 10⁻³ ఓకే, ఇది హండ్రెడ్సా. ఇన్నర్ ఎండ్స్ ఉన్నాళ్ళు పోయినాయి. ఓకే, సో మిగిలింది ఒకటేసి ఉన్నాయి కదా, 10⁻⁻1. ఫైనల్ ఆన్సర్ ఎంత, 0.1 joules. ఓకే, 0.1 joules ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The work done per unit volume to stretch the length of area of cross section ఇచ్చిండు 2 milli అంటే 10⁻³ హోల్ స్క్వేర్. సో ఫైనల్ ఎంత, 4 × 10⁻⁶ మీటర్ స్క్వేర్ ఏరియా అయితే ఇచ్చేసిండు. ఓకే, బై 2%. ఇది చూడండి, ద వర్క్ డన్ per unit volume to stretch the length of area of cross section of a wire by 2% అని అన్నాడు. అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఇచ్చిండు, 2%. ఓకే, వై వాల్యూ 8 × 10⁻10 Nm/m². గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ అంటే 100తో మల్టిప్లై చెప్పేసి అన్నా కదా. చలో రైట్. సో వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కదా, అంతేనా. ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ స్ట్రెస్ స్క్వేర్ బై వై, లేదా హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ కదా, హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ కదా, లేదా హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్, లేకుంటే స్ట్రెస్ స్క్వేర్ బై 2y, లేదా హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. గుర్తొచ్చిందా, హాఫ్ ఇంటూ వై. యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చిండు, 8 × 10⁻10. స్ట్రెయిన్ ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా. ఇగో డెల్టా ఎల్ బై వాల్యూ. ఓకే, ఈ 100 కింద పంపిస్తే డెల్టా ఎల్ బై ఎల్ వాల్యూ అయితే అది కదా, 2/100 హోల్ స్క్వేర్. రైట్ బిడా. సో ఇదెంత, 4 × 10⁻10 పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, 4 × 10⁻10 ఇంటూ 2 స్క్వేర్ ఎంత, 4 × 10, ఇది 10 స్క్వేర్ కదా, పైకి పోతే 10⁻⁻4 అయింది కదా, 10⁻⁻4, 4 4 16 × 10⁻6 నాన్న జౌల్ పర్ మీటర్ క్యూబ్. 16 × 10⁻6 ఉందా, 16 × 10⁻6ని మెగా రాసుకోవచ్చు కదా, మెగా జౌల్ పర్ మీటర్ క్యూబ్, మెగా జౌల్ పర్ మీటర్ క్యూబ్. 10⁻6ని మెగా రాసుకోవచ్చు. 16 ఉందా, కానీ 16 మెగా జౌల్ ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ నీడెడ్ టు బ్రేక్ ద కాపర్ వైర్ హ్యావింగ్ ఏ రేడియస్ క్యాపిటల్ ఆర్. అచ్చా, బ్రేకింగ్ స్ట్రెస్, బ్రేకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. బ్రేకింగ్ స్ట్రెస్ ఏ ఉంటుంది ఇది. ఓకే, the force needed to break the copper wire of radius 2r.
బ్రేకింగ్ స్ట్రెస్ ది ఫార్ములా ఏంది? ఫోర్స్ అపాన్ ఏరియా. గుర్తుంది కదా, బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ నాట్ డిపెండింగ్ అపాన్ ఫోర్స్ అపాన్ ఏరియా. ఫోర్స్ అండ్ ఏరియా ఇట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే మొత్తానికి బ్రేకింగ్ స్ట్రెస్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా. సో F2 by F1 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ టర్మ్లో ఇచ్చింది కదా, R2 by R1 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఏరియాలో పై ఆర్ స్క్వేర్ కదా, ఏరియాలో ఏముంటుంది? పై ఆర్ స్క్వేర్ ఉంటుంది కదా. ఓకే, సో R2 2R ఇచ్చిండు, R1 అంటే ఆరే కదా, ఎంత వచ్చింది? 4. సో F2 ఈక్వల్ టు 4F1. ఓకే, ఇంతేనా? అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రేకింగ్ స్ట్రెస్ ఆఫ్ వైర్ డిపెండ్స్ అపాన్, దేనిపైన ఆధారపడుతుంది? నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ కదా. గుర్తుంది కదా, లెంత్ కాదు, రేడియస్ కాదు, మెటీరియల్ ఆఫ్ ఇది కరెక్ట్, షేప్ ఆఫ్ క్రాస్ సెక్షన్ కాదు. నెక్స్ట్, ఏ వైర్ కెన్ సస్టైన్ ఏ వెయిట్ ఆఫ్ 15 kg ఇఫ్ ఇట్ ఈస్ కట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఓకే, ఒక వైరు 15 కిలోలను ఈజీగా వెయిట్ చేస్తుంది అనమాట. 15 kgs, మ్యాక్సిమం 15 అదిగా. ఇఫ్ ఇట్ ఇస్ కట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్, దీన్ని 4 ముక్కలు చేసినాం, దెన్ ఈచ్ పార్ట్ కెన్ సస్టైన్. ఓకే, ఎంత? 15 kgనే. 15 kgనే. ఆ వైర్ది కెపాసిటీ ఎంత? 15 కిలోలు. మీరు ఎన్ని ముక్కలు చేసినా 15 కిలోలే ఉంటుంది అది. ఓకే, రైట్, 15 kg. A rope 1 centimeter in diameter. Okay, 1 centimeter. D1 ఇచ్చిండు. Breaks if the tension in exceeds 500 newtons. The maximum tension that may be given to the similar rope of diameter. ఇక్కడ మళ్ళీ diameter ఇచ్చిండు 3 centimeter. ఓకే, అవునా? అంటే T2 కనుక్కోవాలి మనం ఇక్కడ కదా. టెన్షన్ అంటే ఏంటి? ఫోర్సే కదా. బ్రేకింగ్ స్ట్రెస్ అయితే అఫ్కోర్స్ ఇదే ఉంటుంది. ఇక 1 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న వైర్కు 500 న్యూటన్లు లేపగలుగుతుంది మంచిగా. అయితే 3 సెంటీమీటర్లు ఎంత లేపగలుగుతుంది చూద్దాం. బ్రేకింగ్ స్ట్రెస్ ది ఫార్ములా ఏంది? ఫోర్స్ అపాన్ ఏరియా. ఇదైతే నేచురల్ పైన ఆధారపడుతుంది. ఒకటే వైర్ కదా, అదే వైర్ ఉన్నాయి, 1 సెంటీమీటర్, ఇంకోటి 3 సెంటీమీటర్లు అది. ఓకే, అదే వైరు. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా. F2 by F1 is equal to R2 by R1 హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ డయామీటర్లు ఇచ్చిండు అంటే D2 by D1 హోల్ స్క్వేర్, అంతే కదా. డయామీటర్లు ఇస్తే కదా, ఇక డీలు అది R ఈక్వల్ టు డయామీటర్ బై 2 కదా. 2 పోయింది, మళ్ళీ ఇదే వచ్చింది కదా. అది మొత్తం ఏం చేసే అవసరం లేదు. రేడియస్లో పడితే రేడియస్లో రాయండి, డయామీటర్లో పడితే డయామీటర్లో రాయండి. ఎందుకంటే డివైజన్లో ఉన్నది కాబట్టి ఏది రాసినా ఏం కాదు కదా, అన్నీ ఎగిరిపోతాయి. D2 3, D1 1, 3 by 1 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? 9. సో F2 ఈజ్ ఈక్వల్ టు 9F1. 9 ఇంటూ F1 వాల్యూ ఎంత ఇచ్చిండు? ఓకే, 500 ఉన్నట్టు. 9 5 45. ఓకే, ఇంత నాన్న. 4500 న్యూటన్. 4500 న్యూటన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రేకింగ్ స్ట్రెస్ ఆఫ్ అల్యూమినియం is breaking stress of aluminium ఎంత ఇచ్చిండు? 7.5 into 10 power 7 Newton per meter square. సరే, the greatest length of the aluminium wire that can hang vertically without breaking. The greatest length, సో ఇది చూడండి అన్న, the greatest ఏమంటున్నా, the greatest length of aluminium wire that can be hang vertically without breaking is. సో ఇక్కడ చూడండి, డెన్సిటీ ఆఫ్ ద అల్యూమినియం కూడా ఇచ్చిండు. ఓకే, డెన్సిటీ ఇక్కడ చూడండి. బ్రేకింగ్ స్ట్రెస్ ది ఫార్ములా ఏంది? ఫోర్స్ అపాన్ ఏరియా కదా. ఎస్, ఇక్కడ మనకు లెంత్ అడుగుతున్నాను. ఇగో అది కూడా ద గ్రేటెస్ట్ లెంత్ ఆఫ్ అల్యూమినియం వైర్ దట్ కెన్ బి హ్యాంగ్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ లాగా. ఓకే, గ్రేటెస్ట్ లెంత్
అంతే కదా. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ లాగా అడుగుతున్నాడు. ఓకే రైట్. ఎట్లా వేస్తారు నాన్న? ట్రై చేయండి, మీరైతే ట్రై చేయండి. డెన్సిటీ రూపంలో ట్రై చేయండి. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కూడా కాదు, ద గ్రేటెస్ట్ లెంతే అంటున్నాడు. జస్ట్ లెంతే. సార్ లెంత్ ఎట్లా వస్తుంది సార్? చెప్తా. వస్తుంది, లెంత్ వస్తుంది. ద గ్రేటెస్ట్ లెంత్ అడుగుతున్నాడు. కరెక్ట్. ఆఫ్ అల్యూమినియం వైర్. ఓకే చూడండి నాన్న, ఎఫ్ ఈక్వల్ ఏంది? ఎంజీ కదా. ఇంకా డెన్సిటీ టర్మ్స్లో ఉన్నది, కొంచెం ఆలోచించండి, వస్తుంది. మాస్ ఈజ్ ఈక్వల్ ఏంది? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ని ఎలా రాసుకోవచ్చు? ఏరియా ఇంటూ లెంత్ కదా. అబ్బా కరెక్టే సార్. ఎంని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంత్ రాసుకోవచ్చు. జీకి జీ రాసిన, ఏకి ఏ రాసిన. అబ్బా సార్ వచ్చింది గ్రేటెస్ట్ లెంత్. కరెక్టే సార్. సో బ్రేకింగ్ స్ట్రెస్ రో ఇంటూ ఎల్ ఇంటూ జీ. సో లెంత్ ఈక్వల్ టు బ్రేకింగ్ స్ట్రెస్ బై రో జీ కదా. బ్రేకింగ్ స్ట్రెస్ బై రో జీ. సో ఇది సాల్వ్ చేసుకోండి, మీకు ఆన్సర్ ఇది వస్తుంది నాన్న. సాల్వ్ చేసుకోండి, ఇది వస్తుంది 2.83 ఇంటూ 10³ మీటర్. సాల్వ్ చేసుకోండి మీరే. ద లిఫ్ట్ ఈజ్ టైడ్ విత్ ఐరన్ వైర్. The lift is tied with iron wire and its mass is 1000 kgs. Okay. ఇది లిఫ్ట్, ఇది వచ్చేసి ఐరన్ వైర్. దీని యొక్క మాస్ ఎంత ఇచ్చిండు? 1000 కిలోలు ఇచ్చిండు అన్న. ఓకే. ఇఫ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఆఫ్ ఎ లిఫ్ట్ ఈస్ 1.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే. ఏ మ్యాక్స్ ఎంత ఇచ్చిండు? 1.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ఆఫ్ ద వైర్ ఈస్, స్ట్రెస్ ఇచ్చిండు అన్న, అంటే దీనిలో ఉన్న టెన్షనే కదా స్ట్రెస్. టెన్షన్, స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ అపాన్ ఏరియా, టెన్షన్ అపాన్ ఏరియా, సారీ కదా. స్ట్రెస్ అంటే ఏంటి? టెన్షన్ అపాన్ ఏరియా. అంటే దీనిలో ఉన్న టెన్షన్ ఫస్ట్ కనుక్కుందాం. స్ట్రెస్ అయితే ఇచ్చిండు 1.4 ఇంటూ 10⁸ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. వాట్ షుడ్ బి ద మినిమం డయామీటర్ ఆఫ్ ద వైర్? ఓకే. దీని యొక్క డయామీటర్ ఎంత ఉండాలి? ఓకే, డయామీటర్ ఆఫ్ ద వైర్ కనుక్కోవాలన్నా మనం, సరేనా? రైట్. ఇప్పుడు లిఫ్ట్ అనేది పైకి పోయేటప్పుడు మనకు మ్యాక్సిమం వస్తుంది కదా, కిందికి పోయేటప్పుడు G-A రాస్తాం, పైకి పోయేటప్పుడు G+A రాస్తాం కదా నెట్ యాక్సిలేషన్ని. అవునా? రైట్ బెటా. ఫస్ట్ ఇదేనా లిఫ్ట్ అనేది పైకి పోతుంది, అయితేనే మ్యాక్సిమం యాక్సిలేషన్ వస్తుంది కదా. T ఈజ్ ఈక్వల్ టు కదా MA, M ఇంటూ A నెట్. పైకి పోతుంది, ఇది మోషన్లో ఉందా? ఉంది. ఓకే, మోషన్లో ఉంటే ఏం రాస్తాం? MA. ఓకే. మాస్ ఎంత? 1000 కిలోలు. యాక్సిలేషన్ ఏంటి పైకి పోయేటప్పుడు? ఎందుకంటే భూమి కిందికి లాగుతుంది కదా. ఓకే, G+A 1000 కిలోలు ఇంటూ 10, G వాల్యూ 9.8 తీసుకుంటా. 9.8. యాక్సిలేషన్ ఎంత ఇచ్చిండు? 1.2. ఓకే. సో ఫైనల్లీ టెన్షన్ ఎంత వచ్చింది అన్న? ఇది 9.8 ప్లస్ 1.2 ఎంత? 11.2నా? 11.2నేనా? 9, ఇది ఒక 10, 9.8, 11 కదా. 11 కరెక్ట్. 11 వచ్చింది. సో 1000 ఇంటూ 11, సో ఏమొస్తుంది? 11,000 వస్తుంది. అంతేనా? చలో. సో 11,000 న్యూటన్స్ కదా. అవునా కదా? ఎస్ బేటా. సో మొత్తానికైతే టెన్షన్ అయితే వచ్చింది కదా. రైట్. బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ అపాన్ ఏరియా. అంటే ఫోర్స్ అపాన్ ఏరియా అంటే అక్కడ ఉన్న ఫోర్స్ ఏంది? టెన్షనే కదా. టెన్షన్ అపాన్ ఏరియా. ఏరియా ఫార్ములా ఏంది? πr² కదా. πr². కానీ ఇక్కడ మనం డయామీటరా ఏం కనుక్కోవాలి? డయామీటర్ కనుక్కోవాలా? వాట్ షుడ్ బి ద మినిమం డయామీటర్ ఆఫ్ ద వైర్?
ఓకే, రేడియస్ ఫార్ములా అయింది r/2 కదా. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r, రేడియస్ ఈక్వల్ టు d/2 హోల్ స్క్వేర్, d/2 హోల్ స్క్వేర్. ఇంతేనా? కరెక్టేనా కదా? ఇక మొత్తానికి ఏమొచ్చింది, ఇది 2 స్క్వేర్ అయితే 4 కదా, ఆ 4 అనేది పైకి పోయింది, 40/πd² కదా. సో ఫైనల్లీ d² ఈజ్ ఈక్వల్ టు 40/π ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్. కరెక్ట్ రాసినా? ఈ d² ఇటు పంపించిన, బ్రేకింగ్ స్ట్రెస్ని ఇటు పంపించిన. ఓకే, సో d ఈజ్ ఈక్వల్ టు √40/π ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్. ఓకే, ఇక దీనిలో వాల్యూస్ అనేది మీరు పుట్ అవుట్ చేయండి. మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 10⁻⁻2 వస్తుంది అనుకుంటా. ఓకే, 10⁻⁻2. ఓకే, 10⁻⁻2 వస్తుంది. సాల్వ్ చేసుకోండి. ఓకే, సాల్వ్ చేసుకోండి. మరి రేడియస్ అది రేడియస్ ఏదో సంథింగ్. ఓకే, ఎక్కడికి డయామీటర్ అయితే ఇదే కదా. సాల్వ్ చేయండి అన్న, నాకు అంత గుర్తులేదు. ఒక పని చేద్దాం, ఇది హోంవర్క్ రాస్తా. ఓకే, ఇది ఆన్సర్ ఏదొస్తుందో కరెక్ట్ అక్కడ పెట్టేసేయండి అంతే. నాకు అంతా గుర్తొస్తలేదు, అది గెస్ చేస్తున్నాను నేను. 2 blocks of masses 3 kg and 5 kg are connected by a metal wire going over a smooth pulley. The breaking stress, wire the breaking stress ఇచ్చిండు. ఓకే, what is the minimum radius of the wire required? ఓకే, ఈ రేడియస్ ఆఫ్ ద వైర్ ఎంత ఉండాలి? ఓకే, సేమ్ ఇంతకుముందు చేసినట్టేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెన్షన్ అనుకుందాం. ఓకే, ఇగో ఇదైతే కిందికి పోతుంది, ఇదేమో పైకి పోతుంది. చూస్తేనే తెలుస్తుంది కదా దీని మాస్ ఎక్కువ ఉన్నది. నెట్ యాక్సిలరేషన్ అయితే తెలుసు, ఏంది? m2g - m1g, 5g - 3g అపాన్ టోటల్ మాస్ 5, 6, 7, 8 కదా. సో 2g/4 ఏమొచ్చింది? a = g/4 వచ్చింది కదా, అంతేనా. ఇప్పుడు ఏం కనుక్కుందాం? టెన్షన్ కనుక్కుందాం. ఓకే, ఈ 3 kg బ్లాక్ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మోషన్లో ఉంది సార్. ఓకే కదా, పాయింట్స్ దూరం టెన్షన్ టీ, పాయింట్స్ దూరం టెన్షన్ టీ కదా, ఒకటే వైర్ కాబట్టి టెన్షన్ టీ ఒకటే ఉంటుంది. మోషన్లో ఉందా? MA 3 ఇంటూ యాక్సిలేషన్ ఏమొచ్చింది? g/4. ఎడిపోతుంది? పైకి. పైకి ఎవరు లాగుతున్నారు? టెన్షన్. అపోజిట్లో భూమి. ఓకే, 3g/4 + 3g = t. t = ఏమొస్తుంది? 4 × 12 కదా, 13, 14, 15. 15g/4 వచ్చింది కదా. 2 2 2 5 అవునా. 15 5 ఎంత? 75. 75/2 కదా. టెన్షన్ ఏమొచ్చింది? 75/2 న్యూటన్స్ వచ్చింది కదా. ఇక ఆన్సర్ వచ్చేసింది నాన్న. ఇక బ్రేకింగ్ స్ట్రెస్ ఇచ్చిండు క్వశ్చన్లోనే కదా. బ్రేకింగ్ స్ట్రెస్ ఫార్ములా ఏంది? టెన్షన్ అపాన్ ఏరియా, ఫోర్స్ అపాన్ ఏరియా కదా. అందులో ఉన్న దారంలో ఏముంటుంది నాన్న? టెన్షన్ కదా ఉండేది, అంతే కదా. రైట్, ఇది ఒకటే బ్లాక్ ఉన్నది రెస్ట్లో ఉంటే భూమి ఒకటే లాగుతుంది దానికి, అదే బ్యాలెన్స్ విత్ టెన్షన్ కదా. T = mg. సింపుల్ ఏ ఉన్నాయి కదా. బ్రేకింగ్ స్ట్రెస్ ఎంత ఇచ్చిండు? అచ్చా, మనం రేడియస్ అనుకోవాలి కదా. T/πr². సో r² ఈజ్ ఈక్వల్ టు T/π ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్ కదా. r = √T/π ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్. ఓకే, ఇలా వాల్యూస్ పుట్ అవుట్ చేయండి. మీకు ఆన్సర్ అనేది 12.5 సెంటీమీటర్ వస్తుంది. ఇది కన్ఫర్మ్, 12.5 సెంటీమీటర్ వస్తుంది నాన్న. ఓకే, టెన్షన్ 75/2, పైకి పై వాల్యూ పెట్టండి. బ్రేకింగ్ స్ట్రెస్ ఎంత ఇచ్చిండు? 24/π ఇంటూ 10². ఓకే, చలో నెక్స్ట్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా. అంటే వైర్లలోనే కనిపిస్తుంది. పాసిబుల్ ఇన్ సాలిడ్స్లోనే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్. సో ద సిగ్మా అంటే పాయిజన్స్ రేషియో కెనాట్ హ్యావ్ 0.5 కంటే ఎక్కువైతే ఉండదు. 0.7 అంటే కెనాట్ హ్యావ్ 0.7. ఇవన్నీ ఉండొచ్చు కదా.
నెక్స్ట్ if sigma equal to inta, if a force is applied to a wire of material, there is a decrease in area of cross section by 4%. Decrease -4 కదా. ఏంది ఫోర్స్ అప్లై చేస్తే వైర్ ఆఫ్ మెటీరియల్ there is a decrease in area of cross section. అచ్చా డెల్టా A by A into 100 ఇదే కదా ఇచ్చింది. దెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్. అచ్చా సో డెల్టా L by L into 100 ఏమవుతుంది? పర్సంటేజ్ అడుగుతున్నాడు కదా, ఇంటూ 100 ఈ వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, దెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ లెంత్ ఈజ్ వాట్ కనుక్కోవాలి. పాయిజన్స్ రేషియో అయితే ఇచ్చిండన్న కదా. ఇప్పుడు పాయిజన్స్ రేషియో ఫార్ములాలా మనకు లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా, డెల్టా ఆర్ బై ఆర్, ఇంకోటేమో డెల్టా ఎల్ బై ఎల్ కదా. ఇదైతే ఫార్ములా కన్ఫామ్. రేడియస్ కావాలా మనకు, ఇందులోనేమో ఏరియా ఇచ్చిండు, ఒకటేమో ఏరియా ఇచ్చిండు. ఓకే, ఇది నో ప్రాబ్లం, ఇది నో ప్రాబ్లం, ఇవి రెండు నో ప్రాబ్లం. ఇది కనుక్కోవాలి, ఇది ఇచ్చిండు అంటే మనకు ఒక రేడియస్ ఒకటి కదా. ఇందులో నుంచి రేడియస్ తెప్పించుకోవచ్చు. ఏరియాది ఫార్ములా ఏంది? πr² కదా, వైర్ది ఏరియా. సో ఇది లెస్ దెన్ చిన్న చిన్న పర్సంటేజ్లు ఉన్నాయి కాబట్టి డెల్టా A by A into 100 is equal to 2 into డెల్టా R by R into 100 కదా. అంతేనా? ఎంత ఇచ్చిండు అన్న? -4. ఏరియా అనేది -4% తగ్గింది అని అన్నాడు కదా. -4 కాదు, డిక్రీజెస్ బై 4%. ఓకే, ఏరియా ఇస్ డిక్రీజెస్ బై 4%. చలో, ఏరియా ఇస్ డిక్రీజెస్ బై 4 అంటే యూ -4. 2 into డెల్టా R by R into 100. ఓకే, 2 2s. ఓకే, సో ఫైనల్ ఏమొచ్చింది అన్న? డెల్టా R by R into 100. డెల్టా R by R into 100 ఎంత వచ్చింది? -2 వచ్చింది కదా. అంతేనా కదా? రైట్ బట్ ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేసేద్దాము. డెల్టా L by L ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా R by R, కిందనేమో సిగ్మా కదా కదా. ఇప్పుడు ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది చూసుకోండి. నేనేం చేస్తున్నా? డెల్టా L by L into 100, ఎందుకంటే పర్సంటేజ్లు అడిగింది కదా. ఈడ 100 ఈడ 100 తోటి మల్టిప్లై చేస్తా, కథం పని అయిపోయినట్టే. ఇంటూ 100 కిందనేమో సిగ్మా కదా. ఆన్సర్ వచ్చేసింది, ఇక వచ్చేసింది ఆన్సర్. మైనస్కి మైనస్ పెట్టేసిన. డెల్టా R by R, డెల్టా R by R into 100 ఎంత వచ్చింది? -2. సిగ్మా వాల్యూ ఎంత ఇచ్చిండు అన్న క్వశ్చన్లో? సిగ్మా వాల్యూ ఎంత ఇచ్చిండు? పాయిజన్స్ రేషియో 0.5. 0.5 అంటే 1/2 కదా. ఏమైంది? ఇక మొత్తానికి 4 అయింది కదా. ఏమొచ్చింది ఆన్సర్? డెల్టా L by L into 100 ఎంత వచ్చింది? 4% వచ్చింది. 4% ఉంది, 4% కదా. ఇంక్రీజ్ ఇన్ లెంతే, అది ఇంక్రీజ్ ఇన్ లెంతే 100%. ఎందుకంటే ప్లస్లోనే కదా వచ్చింది. ఆడ కనుక మీకు మైనస్ వస్తే మీరు చేసింది ఏంటో తప్పు అన్నట్టు, అంటే ప్లస్ మైనస్లో మిస్టేక్ చేసిండు అన్నట్టు. ఓకే, ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఈస్ 4%. ఆడ చూస్తేనే తెలుస్తున్నది ప్లస్లోనే వచ్చింది కదా. రైట్ బడా. ఏ యూనిఫామ్ బార్ ఆఫ్ లెంత్ L అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా A, ఇది బార్ అంట, దీని యొక్క ఏరియా A, లెంత్ L అంట, ఈ సబ్జెక్టెడ్ టు ఏ టెన్సైల్ ఫోర్స్ F అండ్ యంగ్స్ మాడ్యులస్ Y అంట, అండ్ సిగ్మా ఇస్ అ పాయిజన్స్ రేషియో అంట. ద వాల్యూమ్ స్ట్రెయిన్, అచ్చా వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే Y కూడా ఉండాలి దానిలో కదా. యంగ్స్ మాడ్యులస్లు ఫోర్స్లు అన్నీ ఉండాలి. వాల్యూమ్ స్ట్రెయిన్ కదా. డెల్టా V by Vనే అడిగిండు అంతే. చల్, వాల్యూమ్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంది? చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ కదా. వాల్యూమ్ స్ట్రెయిన్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ కదా. ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ టర్మ్లో తెప్పించుకోవాలి మనం ఇది కదా. అంతేనా? రైట్ బడా. ఎట్లా తెప్పించుకుందాం? వాల్యూమ్ అయితే ఒకటి ఇచ్చాడు ఈడ హింట్. వాల్యూమ్ అయితే ఈడ రాసుకుంటా చూడండి. వాల్యూమ్ ఆఫ్ ఏ
ఇది బార్ది ఏమొస్తుంది అంటే సిలిండర్ అన్నట్టు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ ఇంటూ లెంత్ రాసుకోవచ్చు కదా. పై ఆర్ స్క్వేర్ వెళ్ళే కదా వాల్యూమ్. చూడండి ఇక డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్ రాసుకోవచ్చా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు కదా, ఏం లేదు ఎవరికి. ఓకే, అయితే ఇప్పుడు మంచిగా వచ్చేసినట్టు. ఇక యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంది? ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ కదా, కరెక్ట్. సో ఇంట్లో డెల్టా ఎల్ బై ఎల్ ఏమొస్తుంది? ఈ డెల్టా ఎల్ ఇటు పంపించిన, ఇది ఇటు పంపించిన, ఎఫ్ బై ఏ వై కదా, ఎఫ్ బై ఏ వై కదా కదా, ఎఫ్ బై ఏ వై అంటే డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్లో ఎఫ్ బై ఏ వై రాసుకుంటే సరిపోతుంది కదా. ఇంకోటి పాయిజన్స్ రేషియోది ఫార్ములా ఏంది? పాయిజన్స్ రేషియోది మైనస్ డెల్టా ఆర్ బై ఆర్ అపాన్ డెల్టా ఎల్ బై ఎల్ కదా. సో ఈడ డెల్టా ఎల్ బై ఎల్, ఓకే ఓకే ఒక్క నిమిషం ఇట్లా ఇద్దాం. డెల్టా ఆర్ బై ఆర్ ప్లేస్లో ఈ మైనస్ ఇటు పంపిస్తున్నా, మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ రాసుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు ఎవరికి కూడా, ఏం లేదు కదా. రైట్ బెటా, డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్లో అది రాస్తున్నా. ఓకే, ఇగో డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్లో అది రాస్తాం. సో డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్లో ఏం రాయాలి? ఇది ఓకే, మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ ఇదేంటి డెల్టా ఎల్ బై ఎల్, డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, ఇందులో నుంచి డెల్టా ఎల్ బై ఎల్ కామన్ తీసుకుంటున్నాం. ఓకే, మిగిలింది ఏంది? ఇక్కడ 1 మైనస్ 2 సిగ్మా కదా, మైనస్ 2 సిగ్మా. డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఏంది నాన్న? డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఎఫ్ బై ఏ వై, ఎఫ్ బై ఏ వై 1 మైనస్ 2 సిగ్మా డెల్టా వి బై వి వచ్చిందా? ఫోర్స్ ఉంది, వై ఉంది, ఏరియా ఉంది, సిగ్మా ఉంది, ఎఫ్ బై ఏ వై. ఎస్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఏ మెటీరియల్ హ్యాస్ పాయిజన్స్ రేషియో 1/2, సిగ్మా వాల్యూ ఎంత ఇచ్చిండు? 1/2. ఇఫ్ ఏ యూనిఫామ్ రాడ్ సఫర్స్ ఏ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇచ్చిండు నాన్న. ఓకే, సిగ్మాది ఫార్ములా ఏంటి? లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా, డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, ఇది డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇచ్చిండు అనమాట లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. 3 ఇంటూ 10⁻² ఇచ్చిండు. ఓకే, దెన్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనుకోవాలి. ఓకే, అంటే డెల్టా వి బై వి ఇంటూ 100 ఏమొస్తుందో కనుక్కోవాలి నాన్న, సరేనా. ఇప్పుడు సిగ్మా వాల్యూ ఎంత ఇచ్చిండు? 1/2 మైనస్ డెల్టా ఆర్ బై ఆర్, డెల్టా ఎల్ బై ఎల్ ఎంత? 3 ఇంటూ 10⁻², 3 ఇంటూ 10⁻². దీనిని పంపించండి. 3/2 ఇంటూ 10⁻² ఈక్వల్ మైనస్ డెల్టా ఆర్ బై ఆర్ కదా, ఈ మైనస్ ఇటు పంపించేస్తా. డెల్టా ఆర్ బై ఆర్ ఈక్వల్ ఏమొచ్చింది? మైనస్ 3/2 ఇంటూ 10⁻² వచ్చింది కదా కదా. రైట్ బేడా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంది? రాడ్ ఇచ్చిన్నాను కదా, రాడ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద రాడ్ ఏంది? ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్, పై ఆర్ స్క్వేర్ ఇంటూ లెంత్ లేదా హైట్ ఏదన్నా రాసుకోవచ్చు. ఓకే, రైట్. సో డెల్టా వి బై వి ఏమైతుంది? పర్సంటేజ్ చేస్తా ఇప్పుడే. డెల్టా వి బై వి మీ ఇష్టం చేసుకోవచ్చు, పర్సంటేజ్ అంటే మీ ఇష్టం రాసుకోండి. ఓకే, సో ఏమొస్తుంది అన్న? 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 కదా. చలో, సో 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్, డెల్టా ఆర్ బై ఆర్ ఎంత? డెల్టా ఆర్ బై ఆర్ మైనస్ 3/2 ఇంటూ 10⁻² కదా, అంతేనా. ఈ 100కి 100 రాసేసిన ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్ క్వశ్చన్లో ఇచ్చింది. డెల్టా ఎల్ బై ఎల్ 3 ఇంటూ 10⁻², 3 ఇంటూ 10⁻² ఇంటూ ఈ 100 ఉందా, 100 అట్లా రాసుకుంటున్నా. ఓకే, ఈ 2 ఇటు పోయింది, ఇవి 2 సున్నాలు పోయినాయి. ఇక్కడ మిగిలినది -3, ఇది పోయింది, ఇక్కడ మిగిలినది +3. ఫైనల్ ఆన్సర్ ఏంటన్నా? 0 కదా, అన్ఎక్స్పెక్టెడ్.
అవునా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఫర్ ఏ గివెన్ మెటీరియల్ y ఈక్వల్ టు ఇంత ఇచ్చిండు, ఇట్ పాయిజన్స్ రేషియో ఈజ్, ఓకే సిగ్మా వాల్యూ ఏంటో కనుక్కోవాలి. హోంవర్క్ చేయండి. ఆ రిలేషన్షిప్స్ ఉన్నాయా? ఆ వాల్యూ తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక ఏంలా y ఈజ్ ఈక్వల్ టు 2 నీటా 1 ప్లస్ సిగ్మా కదా. ఓకే y వాల్యూ 2.4 నీటా, 2.4 నీటా సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ వచ్చేసింది కదా. 2.4 నీటా ఈక్వల్ టు 2 నీటా 1 ప్లస్ సిగ్మా. ఇది పోయింది, ఇది పంపిస్తే 2.4 మైనస్ 2 ఎంత? 0.4. ఓకే సో సిగ్మా వాల్యూ ఎంత వస్తుంది? ఇక ఇది 2.4 నీటా, ఈడ 2నే కరెక్టే. అచ్చా బా ఇది క్యాన్సిల్ అయితే కదా నాన్న. 1.2 కదా. 1.2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సిగ్మా కదా. సిగ్మా ఈక్వల్ ఇది పంపిస్తే 0.2 వచ్చింది. ఉంది. హోంవర్క్ లేదు, ఏం లేదు, ఇక నేనే చేసినాయి. ఓకే 0.2 వచ్చింది అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైకే నీటా రిప్రజెంట్ దేర్ నేమ్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ నీటా ఈక్వల్ 2k దెన్ ఇది ఏది కరెక్టో చేసుకోండి. ఇక మీరే హోంవర్క్ కామెంట్లో మెన్షన్ చేయండి. రైట్ బేడా. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఓకే ఇది మీకు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది నాన్న. మీకు ఎగ్జామ్లో వచ్చినా కానీ, నీట్లో కానీ, JEE మెయిన్స్లో కానీ జస్ట్ థియరిటికల్ క్వశ్చన్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. ఓకే ఒక వైర్ తీసుకోండి, వైర్ని తీసుకొని ఇట్లా లాగండి. ఇక లాగితే ఏమవుతుంది సార్? కొంచెం సాగుతుంది సార్. ఓకే సాగిన తర్వాత ఏమవుతుంది? తెగిపోతుంది సార్ కదా. సాగితే ఎంత సాగుతుంది? కొన్ని వైర్లు సార్ సాగుకుంటూనే ఉంటుంది సార్, ఇక్కడి వరకు ఆగి తెగిపోతుంది సార్ కదా. అంటే ఒక మెటీరియల్ ద్వారా మనము వైర్లను తయారు చేయొచ్చా? కొన్ని అయితే తొందర తెగిపోతాయి కదా సార్, ఇట్లా లాగానే పొట్టని తెగిపోతుంది కదా. అంటే దాన్ని ఏమంటాం? తొందర తెగిపోయి దాన్ని డక్టైల్ అంటాం. ఓకే డక్టైల్ ఏంటి? సారీ బ్రిటిల్ అంటే ఈజీగా తెగిపోవడం, డక్టైల్ అంటే వైర్ లాగా తయారు చేయడం అన్నట్టు. అన్ని చెప్తా చూద్దాం. ఓకే ఇక్కడ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ వేసిన. ఓకే ఒక వైర్ తీసుకున్నా, ఓ నుంచి ఏ వరకు, అంటే కొంచెం లాగిన అనుకోండి, స్ట్రెస్ అప్లై చేసిన, ఓకే స్ట్రెస్ అప్లై చేసిన, స్ట్రెయిన్ కూడా పెరిగింది కదా. రైట్ ఈ నుంచి ఈడ్ వరకు ఇది మొత్తం థియరీనే ఉంటుంది. ఓకే అని అసలు ఇలా ఏం అంటే పెద్దగా అంటూ ఏం ఉంటుంది, జస్ట్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే వైర్ తీసుకున్నా, లాగిన, ఓకే ఏ వరకు తీసుకొచ్చిన, అప్పుడు మళ్ళీ వదిలిపెట్టేసిన, ఏమవుతుంది? మళ్ళా అది రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ లోపల చేస్తే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఏంది? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అందుకోసం ఇట్లా స్ట్రేట్ లైన్ వచ్చింది అన్నట్టు మీకు. ఓకే గ్రాఫ్లా ఓ నుంచి లేకి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ఎలాస్టిక్ ప్రాపర్టీ లాగా బిహేవ్ చేస్తుంది వైరు. ఓకే దానికంటే కొంచెం ఇంకా లాగిననుకోండి, ఇంకా కొంచెం లాగిననుకోండి, ఓకే రైట్ బడా. కానీ మీకు స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయినే, కానీ స్ట్రేట్ లైన్ రాదు, కొంచెం కర్వ్ పాత్లో వస్తుంది. ఏమంటాము? కర్వ్ పాత్లో వస్తుంది. ఓకే ఈ బి అనే ప్లేస్ దిలా వైర్ని వదిలిపెట్టేస్తే రూయి అని మళ్ళా ఏడ నుంచి స్టార్ట్ అయిందో ఆడికి వెళ్ళిపోతుంది. ఓకే ఇక్కడికి వెళ్ళిపోతుంది. సరేనా? అర్థమైందా? రైట్ బడా. సో దాన్ని ఏమంటాం? ఈల్డ్ పాయింట్ అని అంటాం. ఓకే ఎలాస్టిక్ బిహేవియరే. ఈడనేమో పర్ఫెక్ట్లీ హూక్స్లా ఒబే చేస్తుంది. ఓ నుంచి ఏ వరకు హూక్స్లాను పర్ఫెక్ట్గా హుకీస్లా. ఓకే చలో హుకీస్లా మంచి ఒబే చేస్తుంది. ఓకే ఇక్కడ ఓ నుంచి ఏ వరకు టెన్షన్ ఏం లేదు. రబ్బర్ బ్యాండ్ తీసుకోండి బేటా, రాగండి, ఏమైంది వదిలిపెట్టేసేయండి, మళ్ళా వచ్చిందా షేప్ అయిన సైజ్కి, సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ ఆడికే పోయింది సార్ కదా, రిటర్న్ పోయింది. ఓ నుంచి లేవరకు అయితే మంచిగా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు, ఎవరికేం లేదు, మీకు లేదు, నాకు లేదు, ఎవరికేం లేదు. ఓకే ఇంకా కొంచెం లాగిన అనుకోండి గట్టిగా,
అప్పుడు ఏమవుతుంది ఈడ వరకు పోతుంది, కొంచెం దూరం అయితే పోతుంది సార్. మళ్ళీ వదిలిపెట్టేస్తే మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అయిందో ఆడికే కదా పోయేది, మళ్ళీ ఆడికే పోయింది సార్. ఓకే చాలు. నెక్స్ట్ ఇది జనరల్గా జరిగేది వైర్లల్లా, రబ్బర్ బ్యాండ్ అయితే కాదు, వైర్లల్లా. నెక్స్ట్ మళ్ళీ బీ నుంచి సికి తీసుకుపోయినరు. ఓకే ఇంకా కొంచెం గట్టి లాగినరు. అప్పుడు ఏమవుతుందంటే వదిలిపెట్టేస్తే మళ్ళా ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వస్తుందా, రాదు, కొంచెము లెంత్ ఇంక్రీజ్ అవుతుంది దాన్ని. ఓకే రబ్బర్ బ్యాండ్లు రొయ్యి 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 అనుకుంటా అంటే ఏమవుతుందో నాకు కొంచెంసేపటికి అది ఎలాస్టిక్ నేచర్ పోతుంది కదా. సార్ కొంచెం సాగుతుంది సార్, సాగుతుందా అంటే పర్మనెంట్లీ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ప్రెసెంట్. ఓకే దాన్ని ఏమంటాం పర్మనెంట్ సెట్ అని అంటాం. ఓకే అప్పుడు ఈడికి పోయేది ఈడికి రాదన్నట్టు, ఈడికి వస్తుంది. ఓకే అంటే ఎంత ఉంటుంది అంటే లెస్ దెన్ 1% ఉంటుంది నాన్న. ఓకే పర్మనెంట్లీ చేంజ్ ఇన్ లెంత్ అంటే కొంచెం ప్లాస్టిక్ లాగా పనిచేస్తుంది, ప్లాస్టిక్ బిహేవియర్ లాగా కనిపిస్తుంది మనకు. ఓకే అర్థమైందా బేడా, ప్లాస్టిక్ బిహేవియర్ లాగా కొంచెం కనిపిస్తుంది. సరేనా. దాని తర్వాత ఫుల్ లాగిర్రు అనుకోండి ఏమవుతుంది సార్, తెగిపోవడానికి అయితే రెడీ ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి సి అనే డి అనే పాయింట్, సి ఇంకా డి నుంచి సిని దాటి పోయినాం. ఓకే ఈడ వరకు తీసుకుపోయినాం అంటే ఈ కర్వ్ ఎంత పెద్దగా అయితే ఉంటుందో అంత పెద్దగా సాగుతుంది అన్నట్టు. ఓకే డక్టైల్ నేచర్ అంటాం. సిడి అనే కర్వ్ పెద్దగా ఉన్నదనుకోండి వైర్ సాగుతున్నట్టు. పుట్టుక్కని డి అనే పాయింట్ గిడ్నే ఉన్నదనుకోండి పుట్టుకనే తెగిపోయినట్టు. డి పాయింట్ ఏమంటామంటే బ్రేకింగ్ పాయింట్ అని అంటాం. ఓకే బ్రేకింగ్ పాయింట్. ఓకే ఫ్రాక్చర్ పాయింట్ మొత్తం బ్రేక్ అవుతుంది అన్నట్టు ఇక్కడ డి అనే పాయింట్ దగ్గర. ఓకే ఇది లేదా రెడీ టు బ్రేక్. ఓకే మళ్ళీ దానికంటే ఎక్కువ లాగితే ఇక మొత్తానికైతే ఈడికి వస్తుంది, అది ఫ్రాక్చర్ పాయింట్ అని అంటాము. ఇక బ్రేకింగ్ స్ట్రెస్ బ్రేకింగ్ పాయింట్ అన్నీ ఒకటే. ఇక డీనే ఇక లాస్ట్ అనుకోండి. ఇక అప్పుడప్పుడు కొంచెం ఇక ఫ్రాక్చర్ తెగుతూనే ఉంటుంది, టప్ 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 మొత్తం తెగిపోతుంది. ఓకే అర్థమైందా బేడా. ఏం లేదు ఇలా స్టోరీ, ఏమంటే ఏం లేదు. ఓకే ఒక వైర్ తీసుకోండి, కొంచెం లాగండి, ఏమైంది ఏ వరకు పోయింది. ఓకే ఏ వరకు తీసుకుపోయినరు, ఏమైంది వదిలిపెట్టేస్తే మళ్ళీ ఈడికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బి వరకు తీసుకుపోయినరు కొంచెం దూరం, అప్పుడు ఏంది మళ్ళీ ఈడి వరకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సి వరకు తీసుకుపోయినరు, మళ్ళీ ఈడికి వచ్చిందా రాలే, ఈడికి వచ్చిందా రాలే, ఈడి వరకే వచ్చింది, ఈడి వరకే వచ్చి ఆగిపోయింది. అంటే కొంచెం ఇంక్రీజ్ అయింది లెంత్, పర్మనెంట్ సెట్ అంటాం, ఎలాస్టిక్ బిహేవియర్ అంటాం. ఓకే ఇంకా లాగితే అయితే సాగచ్చు. ఓకే అంటే రబ్బర్ బ్యాండ్ కాదు ఇది, జనరల్గా వైర్ అన్నట్టు. ఓకే మీకు అర్థం కావడం కోసం రబ్బర్ బ్యాండ్ అని చెప్పేసి అంటున్నా. ఓకే ఓకే రైట్. కొన్ని వైర్లు ఏమైతే ఇట్లా ఇట్లా అనుకుంది ఇంకా సాగుతూ ఉంటాయి కదా, అంటే ఎబిలిటీ టు మేక్ వైర్ అన్నట్టు. అట్లా గీ కర్వ్ పెద్దగా ఉంటే డక్టైల్ నేచర్ అంటాం. ఓకే గీ కర్వ్ అనేది చిన్నగా ఉంటే బ్రిటిల్ అంటే బ్రేక్, బీ ఫర్ బ్రేక్, బ్రిటిల్ నేచర్, ఈజీలీ బ్రేకబుల్ అన్నట్టు. ఓకే అర్థమైపోయింది. ఇదైతే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో కథం. ఇవి ఇటు రాసిన ఏ వరకు తీసుకొని పోయినరు ఒక వైర్ని, ఇట్లా లాగి తీసుకుపోయినరు, ఏమైంది మళ్ళీ ఈడ వరకు వచ్చింది, రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే మళ్ళీ ఇప్పుడు బీ వరకు తీసుకుపోయినరు, మళ్ళీ రిటర్న్ వచ్చింది. గుర్తుపెట్టుకోవడానికి రాసిన ఇది మొత్తం. ఓకే ఇక స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇదేంది ప్లాస్టిక్ బిహేవియర్. ఓకే ఇదేంది ఎలాస్టిక్ బిహేవియర్. ఎలాస్టిక్ ఇది కూడా ఎలాస్టికే, ఇక్కడ మంచిగా హూక్స్ లో అబై చేస్తుంది. ఇది లిమిట్లో ఉంటుంది అనమాట, లిమిట్లో ఉంటుంది మొత్తం. ఓకే ఈడ ఇక లిమిట్ని కొంచెం అటు ఇటు జరిపిరమ్మన్నాడు అంతే ఇక. ఓకే ఇది మొత్తానికి అయితే మళ్ళీ ఇటు వచ్చేసింది. ఓకే నెక్స్ట్ పర్మనెంట్ సెట్ ప్లాస్టిక్ బిహేవియర్. సి వరకు తీసుకుపోయినరా, వదిలిపెట్టేస్తే ఏడు వరకు వచ్చింది, ఈడ వరకు వచ్చిందా రాలే, గీడ వరకు వచ్చింది, అంటే కొంచెం పర్మనెంట్గా చేంజ్ ఇన్ లెంత్ వచ్చింది, అంటే ప్లాస్టిక్ బిహేవియర్ అంటాం. ఓకే ఇక మళ్ళీ సిని దాటి ఇక డి వరకు పోయినరు, ఇక ఈడ వరకు. ఓకే ఇక రెడీ టు బ్రేక్, తేయడానికి రెడీ ఉంటుంది అది. రైట్. సో డిఫరెంట్ నేచర్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్గా. ఓకే ఈ డయాగ్రామ్ని చూసి మనము ఏం గుర్తిస్తామంటే చూడండి, డక్టైల్ నేచర్, ఇగో డక్టైల్ మెటీరియల్, ఎబిలిటీ టు మేక్ ఏ థిన్ వైర్. ఇగో సిడి అనేది పొడవు ఉంది కదా, అంటే వైర్ లాగా మారుతున్నది అన్నట్టు, డక్టైల్ నేచర్ అని. ఓకే ఇప్పుడు ఇగో ఏమో ఈడున్నది, డి ఏమో ఈడుంది కదా, అంటే మొత్తానికి అయితే ఇదైతే చిన్నగా ఉంది కదా, ఇక అన్నీ ఈయన్నే ఉన్నాయి ఇక. ఓకే ఇది చిన్నగా ఉంటే తెగిపోవడానికి రెడీగా ఉన్నది అన్నట్టు. ఓకే బ్రిటిల్ నేచర్, బ్రిటిల్ అంటే బీ ఫర్ బ్రేక్.
ఓకే, బ్రిటిల్ నేచర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలాస్టోమర్స్. ఎలాస్టోమర్స్ ఎట్లా ఉంటుందంటే ఈ గ్రాఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్లో గిట్లా వస్తుంది మీకు. ఓకే, కొంచెం పారాబోలా లెక్క కనిపిస్తుంది కదా, ఇట్లా వస్తుంది. ఓకే, ఇక న్యాచురల్ రబ్బర్. ఓకే, ఈ న్యాచురల్ రబ్బర్లా ఇక స్ట్రెస్ స్ట్రెయిన్లో వేస్తే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ ఏరియా ఉంది చూసిరా, ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, టైర్లు రబ్బర్లు తయారు చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు మనకు. ఓకే, ఇది గుర్తుంది కదా, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ది ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఓకే, స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్, దానికి ఏరియా అంటే స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ ది ఏరియా ఏమవుతున్నది, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అవుతున్నది. ఓకే, న్యాచురల్ రబ్బర్స్ గిట్లా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో గ్రాఫ్లను చూసి చెప్పండి. ఓకే, విచ్ మెటీరియల్ హ్యాస్ ఎ గ్రేటెస్ట్ యంగ్స్ మాడ్యులస్. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్లా స్లోప్ ఏదైతే ఉంటుందో అదే యంగ్స్ మాడ్యులస్ కదా. ఇక ఇదేమో దగ్గరలో ఉన్నది, ఇదేమో కొంచెం దూరంలో ఉన్నది కదా, చూసుకోండి. ఇది ఇగో ఇది చూడండి, ఇది యాంగిల్ చూసిర్రా, గీ యాంగిల్ θ1, ఇదేమో θ2. ఏ యాంగిల్ పెద్ద ఉన్నది చెప్పండి, θ1 గ్రేటర్ దెన్ θ2. సో YA గ్రేటర్ దెన్ YB. దేనిదైతే యాంగిల్ ఎక్కువ ఉంటుందో, దేనిదైతే స్లోప్ ఎక్కువ ఉంటుందో స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్లో స్లోప్ ఏమవుతుంది, యంగ్స్ మాడ్యులసే కదా అయ్యేది. అవునా, θ1 హియర్ క్వశ్చన్లు ఇచ్చిండు అనుకుందాం, హియర్ θ1 గ్రేటర్ దెన్ θ2 క్వశ్చన్లు ఇచ్చిండు అనుకుందాం. ఎందుకంటే అది క్లియర్గా అనిపిస్తలేదు మనకు, కనిపిస్తుందా, కనిపిస్తే మంచిదే. కరెక్ట్, ఇదే యాంగిల్ పెద్ద ఉంది కదా, ఇది కొంచెం చిన్న ఉన్నది. సో దీని యొక్క యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉన్నది, దీనిది తక్కువ ఉన్నది. నెక్స్ట్, విచ్ మెటీరియల్ ఈజ్ మోర్ డక్టైల్. వైర్ లెక్క సాగేది ఏది, వైర్ లెక్క సాగేది. ఇగో ఇది ఏ అనుకుందాం, ఇగో గీనే బి ఉన్నది కదా, చిన్నగా ఉన్నది. కానీ ఈడనేమో ఇది ఏ అనుకుందాం, ఈడనేమో డి కదా. అచ్చా ఇది డీనేమో కదా, ఇది సాగేటట్టు కనిపిస్తున్నా సార్ కదా. కర్వ్ ఎక్కువ ఉంటే, కర్వ్ అనేది ఎక్కువ ఉంటే అది డక్టైల్ని ఇండికేట్ చేస్తుంది కదా, అంటే ఏ గ్రేటర్ దెన్ బి కదా. విచ్ మెటీరియల్ ఈజ్ మోర్ డక్టైల్, ఏ మెటీరియల్ ఈజ్ మోర్ ఏ మెటీరియల్ కదా, ఏ మెటీరియల్ ఈజ్ మోర్ డక్టైల్, ఎందుకంటే కర్వ్ పెద్దగా వచ్చింది కదా. విచ్ మెటీరియల్ ఈజ్ మోర్ బ్రిటిల్, ఈజీలీ బ్రేకబుల్, ఇవి గిదే కదా, ఎందుకంటే కర్వ్ చిన్న ఉన్నది. విచ్ ఆఫ్ ద టూ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మెటీరియల్, దేనికైతే యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుందో దానిదే. ఓకే, చలో నెక్స్ట్. The stress strain curves are drawn for two different materials, X and Y. X Y anta. This is stress strain. Stress strain material ki graph lesindanta. It is observed that the ultimate strength point and the fracture point are close to each other for material X. Okay, it are close to each other anta. ఇది ఏ ఇది డి దగ్గర దగ్గర ఉన్నాయంట. బట్ ఆర్ ఫార్ అపార్ట్ మెటీరియల్ వై, వైలనేమో దూరం ఉన్నాయంట. we can say that material X and Y are respectively like. మెటీరియల్ ఏ ఏంది చూస్తేనే తెలిసిపోతున్నది, బ్రిటిల్ తెగిపోవడానికి రెడీగా ఉంది కదా. ఇది ఇదేంది డక్టైలే కదా, ఇదేమో బ్రిటిల్, ఇది డక్టైల్, ఎందుకంటే ఈ కర్వ్ పెద్ద ఉంది కదా. ఫ్రాక్చర్ పాయింట్ డి అన్నట్టు. ఏది బ్రిటిల్ డక్టైల్, ఎక్స్ ఏమో బ్రిటిల్, ఇదేమో డక్టైల్ కదా, వై అన్నది డక్టైల్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే రైట్ బేటా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా, క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికి నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నా, మీరు అందరు ఎంజాయ్ చేసినారని చెప్పేసి అనుకుంటున్నా. ఏం లేదు, ఫార్ములాస్ అన్ని బయాస్ చేయండి, కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేసుకోండి, చదువుకుంటుండండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.